నమస్తే, వెల్కమ్ టు పిఎంఆర్ టీవీ. ఏదైతే మనం చూస్తున్నామో దేశం మొత్తం లోక్సభ ఎన్నికలు అయితే హడావుడి కొనసాగుతుంది. మరి ప్రజెంట్ మన పిఎంఆర్ టీవీ ఎంత కష్టపడదో మీకు అందరికీ తెలిసిన విషయం మిత్రులారా. కానీ ఈ పిఎంఆర్ టీవీ అనేది ఒక బ్రాండ్, అందరికీ తెలిసిన విషయం. కానీ దాని వెనకాల ఉన్న చరిత్ర ఎవరికి తెలియదు. మహిపాల్ యాదవ్ అన్నగారు ఎంత కష్టపడ్డారో మీకు అందరికీ తెలిసిన విషయమే. రాత్రనక పగలనక తన కష్టపడిన ఈరోజు కేసీఆర్ అలాంటి పరిపాలన ఏదైతే ఉందో ఆయన చేసిన పరిపాలనను ఆయన ప్రశ్నిస్తూ ఆయన సీటు నుంచి గెంటేసిన చరిత్ర ఒకటి మహిపాల్ యాదవ్ గారికి అన్నగారికి దక్కుతుంది. ఎందుకోసం అంటే అందరికీ తెలిసిన విషయం ఇది. ఏది తను తప్పు చేస్తే ప్రతి పార్టీకి ప్రతిపక్షం ఉండి తను ఒక ఒంటరి పోరాటమే చేశాడు. ఎవరితో కలవలే, ఏ పార్టీలో కలవలే. దానికి ప్రతి ఒక్క విమర్శే సాక్ష్యాధారులు మిత్రులారా. అలాంటి ఏదైతే ఉందో ఏ ప్రతిపక్షం లేకుండా ఏ పక్షపాతం లేకుండా నిస్వార్థంగా తను ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటే దాదాపు లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఊరూరా వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ చేశారు. తనతో పాటు నేను కూడా చేశాను ఈ ఛానల్లో. నాకు కూడా అదృష్టం అనుకోవాలి. ఎందుకోసం అంటే తను పిలవడం జరిగింది. మరి అదే కాకుండా తను ఈరోజు తన గురించి చెప్పాలంటే కూడా నాకు మాటల ద్వారా రావటం లేదు. ఎంత కష్టపడ్డాడో అందరికి తెలిసిన విషయమే. మరి అన్నగారు ఇక్కడ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే లక్ష్మణ్. ఎట్లుంది ప్రజెంట్ చెప్పాలి. ఇక తెలంగాణ లోక్సభ ఎన్నికలు గెలిచేది వీళ్ళే అని మనం ఒక హెడ్డింగ్ పెట్టుకున్నాము. ఎంత కష్టపడ్డావో ఇక మీరు కావచ్చు. ఇక నా గురించి నేను చెప్పుకోవడం కష్టం కాదు. చెప్పండి ఒకసారి. ఇది లక్ష్మణ్కు కూడా మన పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొందరు అమెరికా నుంచి కూడా ఫోన్లు చేసి లక్ష్మణ్ మంచిగా చేస్తున్నాడు, అతనికి మంచి ఫ్యూచర్ ఉందని చెప్తా ఉన్నారు. నేను కూడా చాలా రోజుల నుంచి చెప్తున్నాను, లక్ష్మణ్ నువ్వు కెమెరా ముందు ఉండాల్సిన వ్యక్తివి, ఒక కళాకారుడివి, గాయకుడివి, రైటర్వు, ఉద్యమకారుడివి, సమాజ బాగు కోసం కోరుకునేటోడివి. నువ్వు పబ్లిక్లో ఉండాలంటే నువ్వు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నావు. ఇది కూడా ఒక రకమైన టీచింగే. నువ్వు రా అని చెప్పి బతిలాడంగా కండిషన్స్ మీద కండిషన్ బేల్ అంటారు కదా, అట్లా 20 రోజులు మాత్రమే వస్తానా, తర్వాత నాతను కాదన్నా, నాకు ఈఎంఐలు కట్టుకునేది ఉంది, 2 లక్షల లోన్ ఉంది, ఇవన్నీ చెప్తున్నాడు. నిజంగా దాతలు కూడా భవిష్యత్తులో లక్ష్మణ్ లాంటి వ్యక్తికి ఆ 2 లక్షల సాయం కనుక చేస్తే ఆయన సమాజంలో మంచి కోసం కొట్లాడతాడు, మంచి కోసం పాటుపడతాడు. మేము గ్రౌండ్లోకి వెళ్ళినామండి. పిఎంఆర్ టీవీ ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా పోయినాం. కొన్ని పర్టికులర్ నియోజకవర్గాలలో ఎక్కువ తిరిగినాం. కొన్ని దగ్గరలో ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మా అనుచరుల ద్వారా, మా ప్రతినిధుల ద్వారా తెలుసుకున్నాం. డైరెక్ట్గా తిరిగినాయింది, ఇండైరెక్ట్గా పోయినాయింది, ఎట్లా ఉంది అసలు మీరు షాక్ అయిపోతారు. ఈ గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు అనేక విషయాలు వెళ్ళినాయి. గత 40 రోజుల నుంచి మేము గ్రౌండ్లోకి తిరుగుతూ ఉంటే అసలు ఒక్కొక్క మాటలు వింటుంటే పబ్లిక్ నుంచే మేము నేర్చుకుంటున్నాం. పబ్లిక్ మీరు గీళ్ళకు ఓటేయండి అని మేము ఎక్కడ చెప్పట్లేదు. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటారని చెప్తున్నామా లేదా? వాస్తవం. ఎవరికి ఓటేద్దాం అనుకుంటే పలానా వ్యక్తి అన్నారు అనుకోండి, మేమేమంటాం, ఎందుకోసం మీరు ఆ పలానా వ్యక్తికి ఓటేస్తారని అడుగుతున్నాం. వాళ్ళు చెప్పేదాకా వాళ్ళని వదిలిపెడతలే. కొందరేమో మేము ఈ పలానా కారణంతో అంటున్నారు, ఇంకొందరేమో మా దోస్తులు వేస్తున్నారు కాబట్టి మేము వేస్తున్నాం అంటారు, ఇంకొందరేమో మా భర్త వేస్తుండే కాబట్టి భార్య వేస్తుంది అంటారు, మాకు ఈ రాజకీయాలంటే తెలియదు అంటున్నారు. అంటే ఒక్కొక్కరు ఒక రకమైన అనుభవం. అనుభవంలోకి వెళ్ళే ముందు మీరు హెడ్డింగ్ చూడొచ్చండి, తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో గెలిచేది వీళ్ళే, లీడర్లకు వణుకు పుట్టిస్తున్న పిఎంఆర్ టీవీ ఫైనల్ సర్వే. మేము నిజం చెప్తున్నామండి, ఏదో డబ్బా కొట్టడం కాదు, వీళ్ళకి ఫేవరో వీళ్ళకి అన్ఫేవరో అనేది కాదు. పబ్లిక్ ఏం చెప్పారు అనేది మేము చెప్తాం. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఛానల్ ఉంది. ఏ ఛానల్ వాడు వాళ్ళకు డబ్బా కొట్టుకుంటాడు. ఇప్పుడు టీ న్యూస్ ఉంది, ఏం చేయకపోయినా మా కేసీఆర్ 9 సీట్లు గెలుస్తాడని చెప్పుకుంటాడు. నమస్తే తెలంగాణలో కూడా నీరాజనాలు పడుతున్న కేసీఆర్కు 8-9 సీట్లు వస్తాయని వీళ్ళు చెప్తారు. అట్లనే ఇప్పుడు కొన్ని కాంగ్రెస్ పార్టీకి కూడా కొన్ని ఛానళ్ళు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ గా వాళ్ళు ఇస్తారు, ఫస్ట్ లిస్ట్ లో ప్రథమ స్థానంలో వాళ్ళకి ఇస్తారు. అట్లనే బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఉండే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళకి ఫేవర్ ఇస్తారు. కానీ పిఎంఆర్ టీవీ ఛానల్ ఏంటంటే పబ్లిక్ ఏమనుకుంటారో చెప్తాం. అది వాస్తవం. ఇప్పుడు పబ్లిక్లో ఏముంది, మేము ఏదో సొంతంగా క్రియేట్ చేసి పలానా వ్యక్తి ఏమి చేయకపోయినా సూపర్ అంటే ఏమి చేయకపోయినా సూపర్ అని మేము చెప్పలేము. పార్టీకి ఏ నాయకుని మెచ్చుకోకపోయినా ఆయన సూపర్ అని మేము చెప్పలేము. కానీ పబ్లిక్ ఏమేం చెప్పారు, ఎక్కడెక్కడి నుంచి చెప్పారు అనేది మెయిన్గా మనం చూసుకుంటే బీజేపీ పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారు అంటే ఆయన ముఖం చూసి ప్రశ్నలు అడిగినాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ. మేము ప్రధాన క్వశ్చన్ అడిగింది, మా ప్రధాన క్వశ్చన్ ఏంటంటే ఈ ముగ్గురులో ప్రధాని ఎవరైతే బాగుంటుంది, మోడీ అయితే బాగుంటుందా, కేసీఆర్ అయితే బాగుంటుందా, రాహుల్ గాంధీ
అయితే బాగుంటుందని అడిగినాం. వాస్తవం. సో వాళ్ళు ఏం చెప్పారు, ఒక్కొక్క నియోజకవర్గాల వైజ్గా ఏం చెప్పినారు. అవును. అక్కడ అభ్యర్థి గురించి అడిగినాం, అవును. ప్రధాని గురించి అడిగినాం. అవును. కాబట్టి ఇప్పుడు లక్ష్మణ్ ఒకవైపు తిరిగిండు, నేను ఒకవైపు తిరిగిన, మా కెమెరామ్యాన్లు కూడా మాకు సహకరించారు. రాహుల్ కానీ రతన్ కానీ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. అదే వీళ్ళకి తెలియజేస్తూ తర్వాత ఎడిటర్స్ శ్రీశైలం అన్న, తర్వాత శ్రీకాంత్, ఇంకా మిగతా మనకు పర్సనల్గా కూడా అక్షయ్, మనం ఇంకా బయట కొన్ని పేర్లు చెప్పకూడదు, చెప్పొద్దని ఇంకొక 5-6 టీం కూడా పనిచేస్తుంది. వీళ్ళందరికీ కూడా మనం మన ఛానల్ ద్వారా మన మల్లేష్ యాదవ్ అన్న కానీ, తర్వాత మన డప్పిస్ట్ సురేష్ అన్న కానీ మనకు సపోర్ట్ చేశారు. తర్వాత మధు యాదవ్ అన్న కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే మన టీంకు చాలా మంది సపోర్ట్ చేసినారు. వాళ్ళందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా టైం వేస్ట్ చేయకుండా 1 by 1 వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సికింద్రాబాద్ నుంచి మనం వెళ్దాం. 2024 చదువు. 2024 సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేది ఎవరు? ఏదైతే మనం చూస్తున్నామో ఫస్ట్ లీడ్లో ఉంది తీగల పద్మారావు గౌడ్, సెకండ్ లిస్ట్లో గంగాపురం కిషన్ రెడ్డి ఆర్ దానం నాగేందర్, ABC. ఇదైతే ప్రజెంట్ అంటే ఫస్ట్ లీడ్ అన్నారు, అది లీడ్ కాదు అంటే ఏబిసి అంటే పేర్ల వైజ్ గా ఇట్లున్నాయి, వీళ్ళే గెలుస్తారనేది అక్కడ కాదు. అంటే వీళ్ళలో ఒక్కొక్కరి గురించి పబ్లిక్ ఏమనుకున్నారు అది వాస్తవం. తర్వాత మోడీ కానీ రాహుల్ గురించి కానీ కేసీఆర్ గురించి ఏమన్నారు అనేది చర్చిద్దాం. నువ్వు వెళ్ళిన దగ్గర ఎట్లా ఉంది ఈ ముగ్గురు గురించి, నువ్వు ఎక్కడ వెళ్ళినావు చెప్పు. సికింద్రాబాద్ లో పద్మారావు నగర్ కావచ్చు, ఇక్కడ పద్మారావు కావచ్చు, ఎన్టీఆర్ గార్డెన్ కావచ్చు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, సికింద్రాబాద్ మన బస్ స్టేషన్ కావచ్చు, జుబ్లీ బస్ స్టేషన్, ఈ మొత్తం అన్న తిరిగిన దాదాపు ఈ సికింద్రాబాద్ ప్రత్యేక సుందరయ్య పార్క్ పోయినావు. అవును పోయినా. తర్వాత ఎన్టీఆర్ స్టేడియం పోయినావు. అవును. మన ఇందిరా పార్క్ పోయినావు. అవును. దాదాపు పద్మారావు పార్క్ పోయినావు. ఇంకా నువ్వు ఇక ఉస్మాన్ యూనివర్సిటీ పోయినావు. అవునవును. ఎట్లా ఉంది ఈ ముగ్గురు గురించి ఏంటంటే అన్న, ఒక నాయకుడి గురించి చెప్పాలంటే ఉన్న వాస్తవం చెప్తున్నా. చాలా మంది ఒక నాయకుడు ఎదురుని తిట్టి ఫేమస్ అవుతారు, కానీ ఈ నాయకుడు మాత్రం ఇక్కడ ఉన్న ప్రజెంట్ పబ్లిక్ టాక్ వల్ల ఏదైతే కిషన్ రెడ్డి అన్న గారు ఉన్నారో ఇంతవరకు ఎవరిని తిట్టింది కనిపించలేదు, ఎవరి ఏజ్ కనిపించలేదు. కానీ పబ్లిక్ టాక్ నుంచి అదే మాట వస్తుంది, కిషన్ రెడ్డి గారు గెలిస్తే బాగుంది, కిషన్ రెడ్డి గారు గెలిస్తే బాగుంది అని చెప్తున్నారు. అది ఒకటే, కిషన్ రెడ్డి గారు గెలిస్తే బాగుంది అని అంటున్నారు. ఒకటే మనకు ఏది కనిపిస్తుంది, కిషన్ రెడ్డి గారు గెలిస్తే బాగుంటుంది అని చెప్తున్నారు. దాదాపు నేను ప్రతిరోజు రీజన్ ఏం చెప్పారు కిషన్ రెడ్డి గారు గెలుతారంటే 20 నుంచి 30 వీడియోలు తీసుకొస్తే దాదాపు ఈయనది 25 వీడియోస్ కిషన్ రెడ్డి అన్న గారు చెప్పారు. నా అభిప్రాయంతో చెప్తున్నా. ఇక్కడ రెండవ స్థానం ఏంటంటే పద్మారావు గారికి ఇస్తున్నారు. రెండవ స్థానం పద్మారావు గారు ఇక్కడ లోకల్ కాబట్టి పద్మారావు గారికి ఇస్తున్నారు. మరి కానీ ఆయన ఇక నా దానం నాగేందర్ 3వ స్థానం పడిపోయింది నా అంచనా ప్రకారం. నేను తిరిగిన లోకల్ ఇక మీరు చెప్పండి. నేను కూడా తిరిగిన, చాలా దగ్గరలో తిరిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గంగాపురం కిషన్ రెడ్డి గారు చెప్పండి. అంటే రీజన్ ఏంటంటే ఎక్కువ మంది గంగాపురం కిషన్ రెడ్డికి ఓటేస్తాము అంటున్నారు. ఎక్కువ మంది మెయిన్ రీజన్ ఏంటంటే మేము మోడీ ముఖం చూసి ఓటేస్తున్నాం అని చెప్తున్నారు. అవును. అదే దానం నాగేందర్ దగ్గర తీసుకొస్తే మేము రాహుల్ గాంధీ ముఖం చూసో, రేవంత్ రెడ్డి ముఖం చూసో అంటలేదు. ఇది అంటే మీకు ప్రధాన తేడా చెప్తున్నాం. మేము ఇందిరా పార్క్ పోయినా, సుందరయ్య పార్క్ పోయినా, ఎన్టీఆర్ స్టేడియం పోయినా, ఉస్మాన్ యూనివర్సిటీ పోయినా, పద్మారావు పార్క్ పోయినా, నల్లకుంటలు చేసినా, ఎక్కడ పోయినా 70-80% ఆఫ్ ది పీపుల్ మేము కిషన్ రెడ్డి గారికి ఓటేస్తాం బికాస్ ఆఫ్ దేశం కోసం, మోడీ కోసం. మోడీ అక్కడ ఉన్నాడు కాబట్టి మోడీని గెలిపించాలంటే మేము కిషన్ రెడ్డికి వేయాలని అన్నారు. స్టార్టింగ్ లో గంగాపురం కిషన్ రెడ్డి గారు మాకు ఏం చేసిర్రు అని కొందరు, అందుబాటులో లేడని ఇంకొందరు అన్నప్పటికి కూడా 40 రోజులలో మనం పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి నిజంగా ఈ కేటీఆర్ మాటలు కూడా ఒకటి వైరల్ అయినాయి. కురుకురే రెడ్డి కురుకురేనే వంచండి అని. నిజంగా మరి కురుకురేనే ఇచ్చిండా ఏందని మనం డెప్త్ లోకి వెళ్ళినప్పుడు మన పిఎంఆర్ టీవీ ఛానల్ అంబర్పేటలోకి వెళ్ళినాం, అటు సైడ్ వెళ్తే ప్రేమ్ నగర్ లోకి వెళ్ళినాం, పటేల్ నగర్ వెళ్ళినాం. ఈయన కిషన్ రెడ్డి స్కూల్ అని ఒకటి ఉంది, గవర్నమెంట్ స్కూలే కానీ కిషన్ అన్న స్కూల్ అంటారు. ఎక్కడనో ఉండేదాన్ని హిమాయత్ నగర్ లో ఉండేదాన్ని అంబర్పేటకు తీసుకెళ్లి అక్కడ అన్ని పర్మిషన్స్ తీసుకొని ఈయన అనుకుంటే జనరల్ గా రాజకీయ నాయకులు ఆ భూమిని కబ్జా చేసి బార్ అండ్ రెస్టారెంట్ సీసలకల్లో అమ్ముకొని డెవలప్ అవుతారు. కానీ ఇట్లా భూమి కబ్జా చేయకుండా అట్లాంటి ఆలోచన లేకుండా ఇది పేద మధ్యతరగతి ముస్లిం, క్రిస్టియన్, హిందువులు చదువుకుంటారని చెప్పేసి ఆయన స్కూల్ పెట్టిండు. ఆ కిషన్ రెడ్డి స్కూల్లో దాదాపు ప్రైమరీ, హయ్యర్ స్కూల్లో రెండిట్లో కలిపితే 1400 మంది చదువుతారు. 1400 మంది 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. దాంట్లో సీట్ రావాలంటే 2 ఏళ్ల నుంచి వెయిట్ చేయాలి. మెరిట్ స్టూడెంట్లకే ఇస్తారు, పేదవాళ్ళకే ఇస్తారు, మళ్ళా డబ్బున్నోడికి ఇయ్యరు. అట్లాంటి 18 స్కూళ్ళు ఉన్నాయి. ఈయన పెట్టించిండు గవర్నమెంట్ స్కూల్. అంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కట్టించిండు. మంత్రి కంటే బిఫోర్ ముందే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంబర్పేటలో
ఈ స్కూళ్ళల్లో చదివిన వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆ పిల్లలు కానీ మాకు ఇంత మంచి చదివిస్తున్నాడు కదా, మాకేం మా తల్లిదండ్రులను తావులకు అలవాటు చేయలే, మేము ప్రైవేట్ స్కూల్లో కొడితే మాకు లక్షలు ఫీజు అయ్యేది. మేము గరీబ్ వాళ్ళం, మధ్య తరగతి వాళ్ళము, అందరం కూడా ముస్లింలైనా క్రిస్టియన్లైనా హిందువులైనా మేము గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుతున్నాం, కిషన్ రెడ్డి గారు కట్టించిన స్కూళ్ళలోనే చదువుతున్నాం అని చెప్తున్నారు. దాంట్లో ఆ స్కూళ్ళకి సంబంధించి కూడా ఈయన ప్రతిసారి విజిట్ చేయడం, అలా సౌకర్యాలు ఉన్నాయో లేవని చూసుకోవడం, ఆ బాత్రూమ్లకు కూడా సంబంధించి శానిటైజర్కి సంబంధించిన ఒక టీంని ఏర్పాటు చేసి అవి క్లీన్ చేపియడం, పీఈటీలను పెట్టడం, ఆన్లైన్ ఆఫ్లైన్ లైబ్రరీ ఉండడం, ఇట్లా అనేక విషయాల పట్ల స్కూల్ పట్ల చాలా జాగ్రత్త తీసుకోవడం నాకు అడ్వాంటేజ్. ఇదే ప్లస్ పాయింట్ అంటావా? ప్లస్ పాయింట్ ఇది మేజర్ ఇది అంటే గ్రౌండ్ లోకి వెళ్తే ఇప్పుడు మనం చెప్పడం వల్ల మనకు తెలిసినాయి, మనకు తెలిస్తే పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా చెప్పినాం. పబ్లిక్ మోడీ మంచోడే, ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా మాకు మంచి పనులు చేసిండు అనే స్థాయికి వచ్చారు. ఎడ్యుకేషన్ అట్లుంటే ఏబీవీ ఫౌండేషన్ ద్వారా, అటల్ బిహార్ వాజ్పేయి ఫౌండేషన్ ద్వారా ఈయన ఏం చేసిండంటే ఒక 16 సెంటర్లు పెట్టిండు. సెంటర్లు అంటే ఉపాధి శిక్షణ సెంటర్లు. ఉపాధి శిక్షణలో ఓన్లీ యువతులకు అంటే యువతులకు మహిళలకే ఓన్లీ మగ్గం వరకు, బ్యూటీషియన్కి సంబంధించి, టైలరింగ్కి సంబంధించి, కొవ్వొత్తులు, గాజుల తయారీ, టైలరింగ్, ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఏ కోర్స్ అయినా నేర్చుకో. 40 రోజులు ఉంటుంది కోర్సు, ఒక్కొక్క కోర్సు. ఇప్పుడు బ్యూటిషియన్ ఫుడ్ ఉండదు కానీ కోర్స్ మాత్రం ఫ్రీ మాత్రం. ఎక్కడన్నా రూమ్ లో ఉండి వచ్చి నేర్చుకోవచ్చు. ఒక కోర్స్ ఫ్రీ అంటే కాదు, ఒక్కోళ్ళే 3-4 అయినా నేర్చుకోవచ్చు. నువ్వు మగ్గం వరకు నేర్చుకోవచ్చు, బ్యూటిషియన్ నేర్చుకోవచ్చు. ఇందాక నాకు ఫోన్ చేసి ఒకళ్ళు దిల్సుఖ్ నగర్ నుంచి అంటే మేము గరీబ్ వాళ్ళమండి మేము చూసినామని చెప్పి మన ఛానల్ ద్వారా తెలిసింది. అంటే నువ్వు ఒక 5-6 కోర్సులు ఉంటే 5-6 కోర్సులు కూడా నువ్వు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో 1 by 1 అన్ని నేర్చుకోవచ్చు. బయట నేర్చుకుంటే మినిమం ఒక్కొక్క కోర్సుకి 20,000, 30,000, 40,000 అవుతుంది. ఈయన సంపాదించుకోవాలి. ఇప్పుడు అట్లా 20,000 మందికి ఉపాధి శిక్షణ ఆల్రెడీ ఇప్పించేసారు ఈ 10-15 ఏళ్లలో ఏపీబీ ఫౌండేషన్ ద్వారా. మళ్ళీ ఇప్పటికి కూడా రన్ అవుతుంది. అబ్బో, ఇప్పటి కూడా సంవత్సరానికి ఒక 2,000 మంది చదువుతుంటారు. దాని విషయం గురించి చెప్పుకోలేడు. అయితే ఇప్పుడు మన పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా ఇవన్నీ బయట ప్రపంచం తెలిసినాయి. ఇప్పుడు లాస్ట్కి ఏమంటున్నారంటే ఈ 3 అభ్యర్థులలో బెస్ట్ పర్సన్ కిషన్ రెడ్డి ప్రథమ స్థానం ఈయనకే, అభ్యర్థి పరంగా ఈయననే ఫస్ట్. తర్వాత రాహుల్ గాంధీ, కేసీఆర్, మోడీ పెట్టినప్పుడు కూడా ఆ రకంగా కూడా మోడీ ఫాస్ట్ లో ఉన్నాడు. అంటే కేసీఆర్ పేరు ఎత్తితే ఏమంటారు, కేసీఆర్ ప్రధానమంత్రి సీర్ ఉందా అంటారు. అర్థమవుతుందా? అట్లా ఈ కిషన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పుట్టింది పెరిగింది ఇప్పటిదాకా అసలు ఏ పార్టీ మారలే, ఒకటే పార్టీ. ఈ దానం నాగేందర్ ఏంటంటే ఫస్ట్ కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్. ఎక్కడ పచ్చగుంటే అక్కడికి పోతాడని ఈయన మీద 3వ స్థానం వెళ్ళిపోయింది అనుకుంటా. మళ్ళీ తర్వాత ఈయన మీద అలిగేషన్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీ మారేటోడు రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టాలి, ఉరి తీయాలన్నాడు. ఈ బీడీలు తాగేటోడు మన పంజాగుట్ట థియేటర్ కాడ అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడు. దీనివల్ల ఈయన క్యారెక్టర్ మొత్తం దెబ్బతీసింది రేవంత్ రెడ్డి. మళ్ళీ అట్లాంటి క్యారెక్టర్ నోడికి టికెట్ ఇవ్వడం, మళ్ళీ ఇప్పుడు ఈయన లోకల్ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మళ్ళీ రాజీనామా చేస్తే మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది. మరి ఈయన కూడా తీయాలి. పద్మారావు గౌడ్ సేమ్ ఈయన పద్మారావు గౌడ్ది కూడా ఈయన ఆల్రెడీ ఎమ్మెల్యే, ప్రజలకు సాయం చేయని నిన్ను ఎమ్మెల్యేకి గెలిపిస్తే నువ్వు మళ్ళీ ఎంపీకి పోటీ చేస్తా అంటున్నావు, ఉన్నది చేయమంటే ఇంకా లేనిది బీక్తా అంటున్నావు అనే దాకా వెళ్ళిపోయింది. కాకపోతే నాకు సికింద్రాబాద్ సెగ్మెంట్ లో కొంతవరకు ఉంది, కానీ అసెంబ్లీ సెగ్మెంట్ వరకే ఉంది అంతే. కానీ మళ్ళీ సికింద్రాబాద్ సెగ్మెంట్ దాంటే బయట ఎవరైనా గుర్తుపట్టరు. అసలు నాకు అవసరం లేదు. వాళ్ళకే సార్ నువ్వు సికింద్రాబాద్ ప్రజలు, అసెంబ్లీ సెగ్మెంట్ ప్రజలు మాకు సేవ చేయని ఓటేసారు. నీకు అంతగానో పోటీ చేయాలనుకుంటే నీ కొడుకు టికెట్ ఇప్పించుకునేది ఉండే. ఇప్పుడు మళ్ళీ రిజైన్ చేయాలి, మళ్ళీ ఎలక్షన్లు, మళ్ళీ ఖర్చులు, ఎన్నికల ఖర్చులు, ఓటర్లు వచ్చి లైన్లో నిలబడాలి. దీనివల్ల పద్మారావు మీద కానీ దానం నాగేందర్ మీద వ్యతిరేకత ఉంది. ఇట్లా ఇప్పుడు కిషన్ రెడ్డి గారి గురించి ఇంకా చెప్పుకోవాల్సి వస్తే 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు హోంశాఖ సహాయ మంత్రి ఈయన అప్పుడు హోంశాఖ సహాయ మంత్రి ఉండి మరి అమిత్ షా కానీ మొత్తం దానికి సంబంధించి టోటల్ చూసుకున్నది. తర్వాత ఇప్పుడు మన ముస్లింలకు ట్రిపుల్ తలాక్ రద్దు చేసినప్పుడు కూడా ఈయన కీలక పాత్ర. మరి ఇంకో విషయం అన్న, ఈయన ఒకవేళ పద్మారావు గారు గెలిస్తే ఇదే పార్టీలో ఉండబోతున్నా లేకపోతే వీళ్ళు ఎవ్వరు కూడా గ్యారంటీ లేని మనుషులు అన్న, వీళ్ళు ఎప్పుడు ఎటన్నా జంపులు కావచ్చు. కానీ కిషన్ రెడ్డి గారు గెలిచినా ఓడినా ఒకటే పార్టీలు ఉండడం ఆయనకు మళ్ళీ అడ్వాంటేజ్. ఆయన సేవా కార్యక్రమాలు కూడా అడ్వాంటేజ్. నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు గ్రాఫ్ ఏమో సెంట్రల్ లో కొంత
అంతా బీజేపీ వైపు ఉన్నట్టే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈయన గెలిచినా సెంట్రల్ మినిస్టర్ అయ్యలేదు కిషన్ రెడ్డి. ఈయన అంటుండే నేను సెంట్రల్ మినిస్టర్ చేస్తాను రేవంత్ రెడ్డి అంటుండే. ఈయననేమో కేసీఆర్ ఏదంట సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్. అంటే సికింద్రాబాద్ మొత్తంలో టీఆర్ఎస్ నుంచి ఏ క్యాండిడేట్ లేక మళ్ళీ ఎమ్మెల్యేకి ఇచ్చారు. ఈయనకేమో కాంగ్రెస్ లెవెల్ లేడన్నట్టు ఈయనకు తీసుకొచ్చారు. ఇది పబ్లిక్ లో మైనస్ ఉంది. ఇంకోటి కిషన్ రెడ్డి గారి గురించి కొందరు అంటే అందుబాటులో ఉన్నాడు అంటే నేను చెప్పిన అందుబాటులో అంటే ఆయన అన్ని రాష్ట్రాలకు మంత్రి, ఇప్పుడు టూరిజం కల్చరల్ మినిస్టర్, అన్ని సెంట్రల్ స్టేట్ మినిస్టర్లతో ఈయన మీటింగ్ జరపాలి, రివ్యూలు జరపాలి. కరోనా టైంలో కూడా ఆక్సిజన్ సిలిండర్లు ఇప్పించడం, ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టియడం, మళ్ళీ కరోనా కంట్రోల్ కమాండ్ సెంటర్ కు ఈయన దేశానికి ఇన్ఛార్జ్ కరోనా సమయం మొత్తం ఇట్లా ఆ రకంగా బిజీ ఉన్నాడు తప్ప ఇక్కడ అవినీతి మచ్చలేదు, భూ కబ్జా లేదు, ఏమీ లేకపోవడం కిషన్ రెడ్డి గారికి కలిసి వచ్చే అంశం. ఇంకో విషయం అన్న, ఏదంటే మీరు సెకండ్ లిస్ట్ లో పద్మారావు గౌడ్ ఉందో, మరి ఇప్పుడు పరిపాలిస్తుంది కాంగ్రెస్ పార్టీ, మరి నా సెకండ్ లిస్ట్ లో ఎందుకు లేదు, థర్డ్ లిస్ట్ లో ఎందుకు పడి? అదే దానం నాగేందర్, ఇప్పుడు ఉన్న క్యాండిడేట్లలో దానం నాగేందర్ అంటే వీళ్ళిద్దరు కొంత మంచోళ్ళే. ఈయన టాప్ లో ఉంటాడు, ఈయన తర్వాత ఉంటాడు. ఈయన క్యాండిడేట్ పరంగా అసలు ఈయన క్రెడిబిలిటీ లేని క్యాండిడేట్. అందితే జుట్టు లేకపోతే కాళ్ళు, ఎవడన్నా అమాయకుడు ఉంటే బెదిరిస్తాడు, అంతేనా? మెత్త ఉన్నేమో తొక్కుతాడు, ఆ టైపు. ఆయన కంటే పెద్దోడు వస్తే టై కొడతాడు, ఈయన కంటే పెద్దలు వస్తే టై కొట్టాడు. అట్లా ఈయన కొంత వెనుకబడ్డాడు. కాకపోతే ముస్లింల ఓట్లు కొంత కాంగ్రెస్ కి వచ్చే ఛాన్స్ ఉన్నాయి, కొంత టీఆర్ఎస్ కి వచ్చే ఛాన్స్ ఉన్నాయి, కొంత బీజేపీకి వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కానీ హిందువులలో మాత్రం మనం చూస్తున్నాం ఏంటంటే గంగాపురం కిషన్ రెడ్డి గారు భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ రకంగా సికింద్రాబాద్ సర్వే ఉంది. ఇదే అండి సికింద్రాబాద్ సర్వేలో ఇక మాకు తెలిసిన విషయం, మేము ఒక 2-3 వేల మంది కలిసినాం. నేను ఒక 2-3 వేల మందిని కలిసిన, ఆయన ఒక 1000 మంది దాకా కలిసిండు. ఇంతమంది మాట్లాడితే 80% ఆఫ్ ది పబ్లిక్ ఎడ్యుకేటెడ్స్, నాలెడ్జ్ ఉన్నోళ్ళు ఎందుకు మోడీకి వేయాలి అనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ రాహుల్ గాంధీకి వేయాలంటే వాళ్ళు ఎందుకో చెప్పట్లే, కేసీఆర్ కనేటోళ్ళు ఎందుకో చెప్పట్లే. అది పెద్ద మైనస్ కూడా అవుతుంది. కాబట్టి కిషన్ రెడ్డి గారికి కూడా లైన్ క్రియేట్ అయింది. ఈయన గెలుపు నల్లేరు మీద నడకే అని చెప్పుకోవచ్చు. ఓకే అన్న. అయితే ఫైనల్ గా మనకి ఏంటంటే సికింద్రాబాద్ పార్లమెంట్ లో బీజేపీ అంటే కిషన్ రెడ్డి గారు ప్రథమ స్థానం, 2వ స్థానంలో పద్మారావు గారు ఉన్నారు, 3వ స్థానంలో దానం నాగేందర్ గారు. అంటే 2-3 అనలేం కానీ వీళ్ళ ఇద్దరి మధ్యలో 2వ స్థానానికి పోటీ ఉంది. మొదటి స్థానానికి వీళ్ళు పోటీ కాదు. ఫస్ట్ ఇది, 2వ స్థానంలో ఇద్దరు ఉన్నారు. ఇదే అండి సికింద్రాబాద్ సర్వే. మరి నెక్స్ట్ చూద్దాము ఏదైతే మనం కనిపిస్తుందో సెకండ్ ఏదైతే రైట్. నెక్స్ట్ చేవెళ్ళ పార్లమెంట్ ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వరరావు గారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, రంజిత్ రెడ్డి ఉన్నాడు. ఈ కాసాని జ్ఞానేశ్వరరావు గురించి చెప్పాల్సి వస్తే పాపమైన పెద్ద మనిషి అయిండు, 70 ఏళ్ళు ఉంటాయి. ఆయనను పెద్దగా ఎవరు అంటే ముదిరాజ్ కమ్యూనిటీ, ముదిరాజులలో మంచి పేరు ఉంది. కానీ రంజిత్ రెడ్డికి మొదట టికెట్ ఇస్తామని టీఆర్ఎస్ చెప్పిన తర్వాత ఈయన టీఆర్ఎస్ ఎంపీ సీటు ఈయన వద్దని కాంగ్రెస్ లోకి పోయిన తర్వాత ఆయనకి ఇవ్వడం వల్ల ముదిరాజులలో కూడా మాకు ఓడిపోయే సీట్ ఇచ్చిండు అనేది వాళ్ళకి వెళ్ళిపోయింది. ఇంకోటి ఆయన తరపున ప్రచారం చేస్తలేరు, ఖర్చు పెడతలేరు, అసలు వాళ్ళకే ఆశలు లేవు. ఈ కాజాన్ అన్న గురించి ఇది ఉంది. నేను చేవెళ్ళి వెళ్ళినా, తాండూరు వెళ్ళినా, రాజేంద్ర నగర్ వెళ్ళినా, సరూర్ నగర్ వెళ్ళినా, మనం నువ్వు కూడా వెళ్ళినావు, విక్టోరియా మెమోరియల్ స్టేడియంకి వెళ్ళినాం. ఇట్లా మనం రాష్ట్రం అంతా తిరిగినాం. పరిగి, చేవెళ్ళ, వికారాబాద్, షేర్లింగంపల్లి, నువ్వు బొటానికల్ గార్డెన్ ఎక్కడన్నా కాజాన్ జ్ఞానేశ్వరరావు పేరు చెప్తారా? అస్సలు పేరు చెప్పలే. కానీ ఫస్ట్ నేను వెళ్ళిన సర్వే ప్రకారం అయితే కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు ప్రథమ స్థానంలో ఉంది. రంజిత్ రెడ్డిది ఏదో 2-3 అట్లా. కానీ ఈయన పేరు కూడా ఎవరు తీయలేదు. రంజిత్ రెడ్డి పేరు కూడా ఈయన మంచోడిన కోటేస్తే ఎవరు చెప్పట్లే. పార్టీ పరంగా కొందరు ముస్లింస్, కొందరు కాంగ్రెస్ వాళ్ళు మేము వేస్తామన్నట్టు కొందరు అంటున్నారు. కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి గురించి అడిగినప్పుడు మేము మోడీని చూసి అన్న కొండా విశ్వేశ్వరరెడ్డికి వేస్తామంటారు. సేమ్ సికింద్రాబాద్ లో ఉన్నట్టే మేము మోడీని చూసి చెప్పు మోడీని చూసి అది బెట్టయ్యా చెప్పు వస్తుంది. మోడీని చూసి మేము కిషన్ రెడ్డికి ఓటేస్తామని, మోడీని చూసి మేము కొండా విశ్వేశ్వరరెడ్డికి ఓటేస్తామని చెప్తారు. గురించి కానీ రంజిత్ రెడ్డి గురించి కానీ నువ్వు తిరిగిన దగ్గర జెన్యున్ గా ఎట్లా ఏం మాట్లాడుకున్నాడు అన్న? నేను తిరిగిన దగ్గర అయితే ఖచ్చితంగా కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు ఎక్కువ వెళ్ళింది. నేను పబ్లిక్ టాక్ అంటే వాళ్ళ దగ్గర పోయితే నేను చెప్పాను ఎందుకమ్మా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అంటే వాళ్ళు కొందరు మోడీ పేరు చెప్తున్నారు. రెండవది ఏంటంటే కొండా విశ్వేశ్వరరెడ్డి చదువుకున్న వ్యక్తి, మంచి వ్యక్తి, ఆయన కొంచెం అనుభవం ఉంది. ఈ కాసాని కావచ్చు, రంజిత్ రెడ్డి కావచ్చు, ఈ కాసాని అనేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పడిపోయింది, ఆయన గెలిచిన ఆ పార్టీలో ఉంటారని గ్యారంటీ లేదని ఒక సమాధానం మన దగ్గర వస్తున్నది. చాలా వీడియోస్ కూడా వైరల్ అయినాయి, లక్షల వీడియోస్ వైరల్ అయినాయి. అంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక స్టామినా లేదన్నట్టు, ఇక అయిపోయింది. అలా గెలిచినా ఆ పార్టీలో ఉండడు ఆయన. కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిస్తే ఈరోజు బీజేపీ పార్టీ ఒక స్ట్రాంగ్ అవుతుంది అన్న. ఖచ్చితంగా మాకు కావాలని
కొండ విశ్వేశ్వరరెడ్డికి ప్లస్ పాయింట్ చెప్పారు. రంజిత్ రెడ్డి గురించి ఏం మాట్లాడుతారు? రంజిత్ రెడ్డి గురించి చెప్తే ఇక రంజిత్ రెడ్డి గురించి కొందరు ఇక విచిత్రంగా మాట్లాడుతున్నా. నాకు ఎక్కువ పబ్లిక్ టాక్స్ అయితే ఆయనకి దొరకలే. ఏదో 2-3 సంథింగ్ దొరికిందన్న రావాలి, రంజిత్ రెడ్డి రావాలి. కానీ ఒక విషయం చెప్పిండ్రు, మన రాజ్యాంగాన్ని కాపాడాలంటే రంజిత్ రెడ్డి రావాలని చెప్పారు. ఎందుకు నాకు తెలియదు, నువ్వు చెప్పాలి. అంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీ వస్తే రాజ్యాంగం డేంజర్ జోన్ లో ఉంది అని అట్లా అన్నారు. కొందరు అన్నారు. రైట్. అదే కాంగ్రెస్ కొంచెం ఫేవర్ ఉన్న వాళ్ళు రేవంత్ రెడ్డి అభిమానులు, రాహుల్ గాంధీ అభిమానులు చెప్పొచ్చు అట్లా అన్నట్టు. రైట్. ఓవరాల్ గా ఎట్లుండే నీకు అంటే ముగ్గురు అభ్యర్థులలో ఫస్ట్ లిస్ట్ లో కొండ విశ్వేశ్వరరెడ్డి, సెకండ్ లిస్ట్ లో రంజిత్ రెడ్డి. రైట్. నేను కూడా తిరిగినా కదా, నేను ఎక్కువ శాతం తాండూరు ఇటువన్నీ దాదాపు సరూర్ నగర్ అన్ని తిరిగితే నేను బస్ స్టాండ్లలో కూడా వెళ్ళిన. మహిళలు కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నారు మహిళలు. ఎందుకంటే బస్సులలో సీట్లు దొరుకుతున్నాయని అడిగిన. అన్నా సీట్లు దొరుకుతలేవంటారు. ఏమైందంటే బస్సులు తక్కువైపోయినాయి అంటారు. బస్సులు తక్కువైపోయినాయి, సీట్లు దొరుకుతలేవంటారు. మరి కాంగ్రెస్కి ఓటేస్తారంటే ఇంకా మాకు ఇంతగానో మాకు రెస్పెక్ట్ లేదు, కండక్టర్లు ఆపుతలేరు, మాకు విలువ లేదని వాళ్ళు అంటారు. స్టూడెంట్స్ కానీ మగవాళ్ళు కానీ మాకు సీట్లు దొరుకుతలేవు. కాదు, ఆడోళ్ళు ఏమో జుట్లు పట్టుకోవాల్సిన పరిస్థితి. కొందరు అందులోనే నూనె పెట్టుకోవడము, జడలు వేసుకోవడము, చూసుకోవడం, అద్దం తీసుకొని పౌడర్ పెట్టుకోవడం చేస్తున్నారు అని చెప్పి మన కండక్టర్లు చెప్తున్నారు. అంటే ఫ్రీ బస్సు వల్ల కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద దెబ్బ తగిలేటట్టు ఉంది. రూరల్ లెవెల్లో నేను వెళ్ళినా కదా. ఇప్పుడు కేసీఆర్ బతుకమ్మ చీరలు ఎట్లయిందో రేవంత్ రెడ్డికి ఫ్రీ బస్, మహిళలకు ఫ్రీ బస్ చాలా ఎఫెక్ట్. మగ పిల్లలు అయితే స్టూడెంట్స్ అడిగితే అన్నా మాకు డబ్బులు కట్టినాక కూడా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది, బస్సు ఊగుతుంది ఇట్లా అంటే. బొటానిక్ గార్డెన్ లో ఒక ఆయన పెద్ద ఆయన కూడా ఇట్లా సేమ్ అన్నాడు. మరి ఆడవాళ్ళకి పెట్టింది కదా, ఆడవాళ్ళకి వస్తే మా మొగలకు కూడా పెట్టని చెప్తున్నారు. ఇప్పుడు అంటే వాళ్ళను చిచ్చు పెట్టినట్లు పరిస్థితి. ఇప్పుడు చేవెళ్ళ నియోజకవర్గంలో కానీ ఎంటైర్ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఫ్రీ బస్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అన్నిటికీ మించి ఈ ఫ్రీ బస్ వల్ల ఆటో డ్రైవర్లు ఎవడు కనబడితే వాడికి మాకు రేవంత్ రెడ్డి వల్ల, కాంగ్రెస్ వల్ల మాకు గిరాకీ తగ్గింది, మా పొట్ట మీద కొట్టిండు, ఇంతకుముందు 2000 వచ్చేది ఇప్పుడు 500 వస్తున్నాయి అనేది బాగా వాళ్ళు ఏడబోతే అక్కడ చెప్తున్నారు. దీనివల్ల రంజిత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ చేవెళ్ళలో చాలా పెద్ద దెబ్బ ఈ సెక్టర్. తర్వాత అన్నిటికీ మించి మోడీ మానియా చేవెళ్ళ నియోజకవర్గంలో నడుస్తుంది. మేము మోడీని చూసి ఓటేస్తాం, మాకు 370 ఆర్టికల్ రద్దు చేసిండు, ఇంటర్నేషనల్ వైడ్ గా మాకు కొంచెం మంచి పేరు వచ్చింది, వేరే దేశాలలో గుర్తిస్తున్నారు, రామ మందిరం కట్టిండని మహిళలు ఎక్కువ మంది ఫేవర్ కావడం చేవెళ్ళ నియోజకవర్గంలో మహిళలు అయితే చదువుకున్న విద్యార్థులు ఏమంటున్నారంటే అన్న టెర్రరిజం తగ్గింది. ఇప్పుడు మన హైదరాబాద్ లో మనం చూస్తే హైదరాబాద్ లో బాంబు బ్లాస్ట్ గోకుల్ నగర్ లో కావచ్చు, దిల్సుఖ్ నగర్ లో కావచ్చు, వన్స్ అపాన్ ఎ టైం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవి వాళ్ళు చెప్తున్నారు, అట్లా విశ్లేషిస్తున్నారు. మోడీని ఎందుకు సపోర్ట్ ఇస్తారో బలంగా చెప్తారు, కానీ రాహుల్ గాంధీకి చేసేటోళ్ళు అంత బలంగా చెప్పట్లే. అదేవిధంగా కేసీఆర్ చెప్పేటోళ్ళు కూడా అసలు నువ్వు కేసీఆర్ అంటే నేను కొడతామని కట్టతో పట్టుకుని నాతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే కేసీఆర్ ప్రధాన సీన్ ఉందా, ముందు అయినదైనకు నడువు, మన నదులకు నడక నేర్పినట్టు అయినదైనకు నడువు అని అంటున్నారు. అయితే కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ గురించి కూడా మొదట్లో ఈయన చేసిన మంచి పనులు చాలా మంది తెలవలే. మనం కోట్పల్లి రిజర్వాయర్ లో ఒక ఇంటర్వ్యూ చేసినాం. కోట్పల్లి రిజర్వాయర్ లో ప్రాజెక్టు చేస్తే దాంట్లో అనేక విషయాలు చెప్పిండు. ఆ కోట్పల్లి రిజర్వాయర్ ని డెవలప్ చేసింది కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. వికారాబాద్ దగ్గర ఉంటది, దారూర్ దగ్గర ఉంటది, ఇటు తాండూరు కూడా దగ్గర సెంటర్ పాయింట్ లో మన అనంతగిరి కొండలకు దగ్గర ఉంటది. ఒకప్పుడు అక్కడ ఆ ప్రాజెక్ట్ దగ్గర అసాంఘిక కార్యకలాపాలు నడవడం, బీర్లు తాగడం, మర్డర్లు జరగడం, కొట్టుకోవడం ఇవన్నీ జరిగేటట. ఆయన అమెరికాకి వెళ్ళి వచ్చి తెలంగాణ ఉద్యమం చేయడం అంటే చాలా ప్లస్ పాయింట్ అన్నట్టు. ఉద్యమకారుడు కేవీ రంగారెడ్డి గారి మనమడు. కేవీ రంగారెడ్డి గారు తాత పేరు కేవీ రంగారెడ్డి అంటున్నా కదా, రంగారెడ్డి జిల్లానే వీళ్ళ తాత పేరు అవడం కూడా ప్లస్ పాయింట్. కేవీ రంగారెడ్డి గారు స్వతంత్ర సమరయోధులు, ప్రజాకారులకు వ్యతిరేకంగా, నిజాంకు వ్యతిరేకంగా కొట్లాడి ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలను సర్దార్ వల్లభాయ్ పటేల్ కు చెప్పిన వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు తాత కేవీ రంగారెడ్డి గారు. అనేక భూములు దానాలు చేయడం, మంచి పనులు చేయడం, ఉద్యమాలు చేయడం, పేదవాళ్ళ కోసం కొట్లాడడం వల్ల రంగారెడ్డికి ఆ రంగారెడ్డి జిల్లా అని పేరు వచ్చింది. కేవీ రంగారెడ్డి, కొండా వెంకట రంగారెడ్డి ఆయన పూర్తి పేరు. రంగారెడ్డి జిల్లా పేరు పెట్టుకున్నారంటే అట్లాంటి వారసత్వం ఉండడం, ఈయన అమెరికాలో పోయడం, ఈయన స్వతహాగా ఇంజనీర్ కావడం, తెలంగాణ ఉద్యమం కోసం ఈయన కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకోవడం, చేవెళ్ళ వికారాబాద్ పరిధి అటు సైడ్ అంతా రాజేంద్ర నగర్ సైడ్ చేయడం, తర్వాత టీఆర్ఎస్ చేస్తున్న కేసీఆర్ చేస్తున్న నియంత్రిత పోకడలను ఎదిరించిన బయటకు రావడం, బయటకు వచ్చి కాళేశ్వరం అవినీతిని ఒక నీట్ గా అర్థమయ్యేటట్టు ప్రపంచానికి చెప్పడం, ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయడం, అట్లా కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు మారిమోగిపోతుంది. చేవెళ్ళ అన్ని జిల్లాలలో చదువుకున్న వాళ్ళ దాంట్లో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఒక్కొక్క ఊరికి 4-5 సార్లు పోయారట. ఇప్పుడు కాసాని గారు ఒక్కసారి పోలే, రంజిత్ రెడ్డి గారు కూడా ఒకసారి. కొన్ని విషయం చెప్పాలి కాదు, కొన్ని బీఆర్ఎస్ బండ్లే కనిపిస్తలేవు చిన్న ఆటోలో, డబ్బులు ఎందుకు మొక్కని
దాంట్లో డీజిల్ బొక్క అది ఇది అని చెప్పేసి తిప్పడం కూడా బంద్ చేసి ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయి ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారి పేరు వినబడుతుంది. ఆయన గొల్ల కుర్మలకు సంబంధించి నీడ అనే టోపీలు తయారు చేయడం, తర్వాత కోటిపల్లి రిజర్వాయర్ అది చేయడం, టూరిజం ప్లేస్ చేయడం వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అక్కడికి వెళ్ళడం, శనివారం ఆదివారం అక్కడ ఉండే బోట్ నడిపించుకునేటోళ్ళకు, పల్లీలు అమ్ముకునేటోళ్ళకు, లేకపోతే ఇంకేదన్నా సోడాలు అమ్ముకునేటోళ్ళకు, ఇట్లా అనేక రకాల ఉపాధి. అట్లా ఈయనకు మంచి పేరుంది. తర్వాత ఈయన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కొన్ని ఇట్లా సంస్థలు పెట్టి టాయిలెట్స్ క్లీన్ చేయించడము, రాష్ట్ర తెలంగాణ చేవెళ్ళ నియోజకవర్గ పరిధిలో అంటే పార్లమెంట్ పరిధిలో అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో ఉండే టాయిలెట్స్ కు సంబంధించి శానిటైజర్ కి సంబంధించి ఒక వెహికల్ పెట్టి ఒక టీం పెట్టి వీళ్ళే క్లీన్ చేపిస్తారు. ఈయన స్వతహాగా చేసిండు. అది కూడా కొంత అడ్వాంటేజ్ అన్నట్టు ప్లస్ పాయింట్. తర్వాత ఓపెన్ బోర్ ఉంటాయి కదా, ఓపెన్ బోర్ వేసి ఓపెన్ ఉంచుతారు కదా, ఈయన ఒకటి గూగుల్ మ్యాప్ ద్వారా దాన్ని ఐడెంటిఫై చేసేటట్టు ఒకటి కనిపెట్టి అవన్నీ కూడా క్లోజ్ చేయించిండు. అంటే పిల్లలు అలా బడి చావకుంటుండడు. మంచి పని, ఇది ఎంత మంచి పని. అట్లా ఈయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఒకటి బీజాపూర్కి సంబంధించి హైవే కొన్ని 100 కోట్ల రూపాయలకు సంబంధించి తీసుకురావడం, అది డెవలప్ చేయడం, ₹1 అవినీతి చేయకపోవడం, డబ్బు మీద అంటే రాజకీయాల నుంచి వచ్చి డబ్బు కోసం కాకుండా సేవ కోసం రావడం. అట్లా కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి మంచి పేరుంది. రంజిత్ రెడ్డి గారికి ఇంకేందంటే కోళ్ళదాన కుంభకోణం అని, హనుమంతుడు గుడిని కబ్జా చేసిండు అనేది ఇట్లా ఆరోపణలు ఉన్నాయి. అసదుద్దీన్ ఓవైసీతో చేతులు కలిపిండని, కేటీఆర్ తో చేతులు కలిపి అనేక కబ్జా కోర్లలో ఇరుక్కున్నాడు అని చెప్పేసి ఈయన మీద పేరుండడం రంజిత్ రెడ్డి గారికి చాలా పెద్ద మైనస్. ఇక కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఏంటంటే మళ్ళీ లోకల్, ఈయన రంజిత్ రెడ్డి నాన్ లోకల్, మళ్ళీ ఈయన కరప్టెడ్, ఆయన నాన్ కరప్టెడ్, ఆయన మంచోడు, ఈయన చెడ్డోడు, ఆయన తెలంగాణ ఉద్యమకారుడు, ఈయన తెలంగాణ ఉద్యమకారుడు సంబంధం లేదు ఈయనకు. ఇట్లా ఏ రకంగా చూసుకున్నా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు టాప్ లో ఉన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ అయితే పాపం ఆయన ఏజ్ అయిపోయింది, 70 ఏళ్ళు ఉన్నాయి, ఆయన కొంచెం హెల్త్ సహకరించదు. ఆయన ఆ రకంగా టీఆర్ఎస్ వాళ్ళు కూడా రంజిత్ రెడ్డి మీద ఇంకోటి కోపం పెంచుకున్నారు. ఎందుకు ఈయన టీఆర్ఎస్ నుంచి టికెట్ ఇస్తే అంటే వద్దని కాంగ్రెస్ కు పోయాడు. ఈయన కాంగ్రెస్ కు పోయాడు. ఇప్పుడు టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నీకు సీట్ ఇస్తామంటే వద్దని చెప్పి కాంగ్రెస్ పోవడం వల్ల టీఆర్ఎస్ వాళ్ళు పగబట్టిరు. కష్టకాలంలో మా కేసీఆర్ కు హ్యాండ్ ఇచ్చినావు కాబట్టి మేమందరం కూడా మేము ఎట్లా గెలవం కదా కారు గుర్తు, మేము కొండా విశ్వేశ్వరరెడ్డి కన్నా వేస్తాం. ఆయన మంచోడు కాదని టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వేస్తారా మరి అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా వేయమంటారు. ఎందుకని రంజిత్ రెడ్డికి. కానీ ఒక విషయం అన్న, ఏది కష్టకాలంలో వచ్చినప్పుడు ఎవరైనా కేసీఆర్ గారు ఉద్యమకారుడు కేసీఆర్ అంటే ఉద్యమకారుడు, కానీ ఈ రోజు పార్టీ ఆయన కష్టం వచ్చిందని ఎందుకు ఆ పార్టీ నుంచి అందరు బయట వెళ్ళిపోతున్నారు అంతే ఉంటుంది అన్న. అది వేరే విషయం. కానీ మనం ఎందుకు వెళ్ళిపోతున్నారో మనకు తెలియదు. కానీ ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు వెళ్ళిపోవడం, కేసీఆర్ హ్యాండ్ ఇవ్వడం అనేది టీఆర్ఎస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకోటి కేసీఆర్ని ఎక్కువ తిడుతుంది ఎవరు? రేవంత్ రెడ్డి. కేసీఆర్ని తిట్టే వ్యక్తితోనే చేతులు కలిపినందుకు ఇంకా రంజిత్ రెడ్డి మీద కోపం. ఎవరికి? టీఆర్ఎస్ వాళ్ళకు. కాంగ్రెస్ వాళ్ళకు కూడా కోపం. ఎట్లా? ఈయన టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టేయడం. అప్పుడు వికారాబాద్ ఇప్పుడు ఎమ్మెల్యే ప్రసాద్ గారు ఉన్నారు, స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని ఓడించడానికి సర్వశక్తుల కృషి చేయడం. ఎట్లనే అంటే ఇప్పుడున్న స్పీకర్ను ఎమ్మెల్యేలను ఈయన టీఆర్ఎస్లు ఉన్నప్పుడు ఓడించడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలుకు బల్పం కట్టుకొని తిరిగిండు. ఆ టీఆర్ఎస్ వాళ్ళ మీద అంటే కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించినప్పుడు వీళ్ళందరూ ఎట్లున్నారు? మా సార్ను అంత టార్చర్ పెట్టిండు, మమ్మల్ని టార్చర్ పెట్టిండు, మా కేసులు పెట్టిండు, ఈయన తీసుకొని చేయమంటే మేము వేస్తామా? అంత అవలాగాలమా? ఈయన ప్లేస్ లో పట్నం సునీతారెడ్డి ఆమె గనక చేవెళ్ళలు ఉంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి టఫ్ ఉండేది. ఎందుకంటే వాళ్ళు అక్కడనే వాళ్ళు లోకల్, అక్కడ పట్నం సునీతారెడ్డి తాండూరు చేవెళ్ళ అది లోకల్ అయితే వాళ్ళకి గ్రిప్ ఉంది. కానీ రంజిత్ రెడ్డికి గ్రిప్ లేదు, మంచి పేరు లేదు. ఈ పట్నం సునీతారెడ్డి నుంచి టఫ్ ఉండేది. వాళ్ళకు పోయి వాళ్ళే తవ్వుకున్నారు. ఇప్పుడు పట్నం సునీతారెడ్డిది ఇటు మల్కాజ్గిరి ఎక్కడం వల్ల వాళ్ళు అక్కడ కూడా ఎవరికి పెద్దగా తెలియదు. వాస్తవం అట్లా రెండింటికి చేట రేవడ్ అయిపోయింది. అంతే అవునవును. ఇప్పుడు ఈ రకంగా చేవెళ్ళలో ఉంది. మోడీ మానియా కూడా పెద్ద మొత్తంలో జరుగుతుంది. ఉన్న క్యాండిడేట్లో కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మంచి వ్యక్తి అవడం, మంచి బ్యాక్గ్రౌండ్ ఉండడం, ఇది ఇంకా టాప్ లెవెల్. కాబట్టి ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ మెజారిటీతో మహేశ్వరంలోనే అసెంబ్లీ సెగ్మెంట్ మహేశ్వరం ఉంటుంది, మన సరూర్ నగర్ సైడ్ అటు సైడ్ ఒక 50,000 పైగా మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అట్లా
ఓవరాల్ కొండ విశ్వేశ్వరరెడ్డి తాండూరులో మెజారిటీ వస్తుంది. అట్లా షేర్లింగంపల్లిలో రాజేంద్ర నగర్లో కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి మంచి మెజారిటీ వచ్చేస్తుంది. ఓవరాల్ గా 2 లక్షల పైగా మెజారిటీతో కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ గెలిపోయే అవకాశం ఉంది. అది అడ్వాంటేజ్. రెండో స్థానంలో రంజిత్ రెడ్డి ట్రై చేస్తున్నాడు. రెండో స్థానానికి మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో ఉంటది. కానీ కొట్లాడు కాసన్ గణేశ్వర కొట్లాడు లేదు, కేసీఆర్ కూడా కొట్లాడదు లేదు. ఈ రంజిత్ రెడ్డికి అంటే ఈయన 1000 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ కొద్దిమంది ఎంపీటీస్లను, సర్పంచ్లను, జడ్పీటీస్లను వీళ్ళందరినీ కొనడానికి సిద్ధంగా ఉన్నాడు. లీడర్లను మంచిగా 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి కొందామని కొన్ని ఓట్లు వేయించుకుందాం అనుకుంటున్నారు. కాంగ్రెస్ లో అంటే కొంతమంది ముస్లిం ఓట్లు పడే అవకాశం ఉంది, కానీ హిందువులలో మాత్రం పెద్దగా రంజిత్ రెడ్డి మీద స్పందన లేదు. ఈ రకంగా చేవెళ్ళ పార్లమెంట్ ఇదే అండి. చేవెళ్ళ పార్లమెంట్ అయితే ఖచ్చితంగా మొదటి స్థానంలో మా పిఎంఆర్ టీవీ సర్వే ప్రకారం అయితే కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ ఫస్ట్ లీడ్ లో ఉంది. సెకండ్ లీడ్ లో రంజిత్ రెడ్డి ఉండొచ్చు. కాసాని 3వ స్థానం లేకపోతే 2వ స్థానంకు ఉన్నాడని మా సర్వే అయితే ప్రకారం 2 రోజులు ఉంది కాబట్టి. కానీ మీకు కూడా ఆ లోకల్ వాళ్ళు ఏదైతే చేవెళ్ళ ప్రజలు ఉన్నారో మీకు తెలిసిన మాకంటే ఎక్కువ మీకు తెలుసు కాబట్టి మీకు తెలిసిన ఎవరిని గెలుస్తారో చేవెళ్ళ నుంచి ఎవరు గెలుస్తారో ఖచ్చితంగా మీరు ఇచ్చేయండి. ఏదో కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా మీరు ఇచ్చేయండి. ఇట్లా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ఇంకా మెరిట్ స్టూడెంట్లకు ప్రతి సంవత్సరం స్కాలర్షిప్లు ఇవ్వడం, అదే విధంగా నరేంద్ర మోడీకి దగ్గరగా ఉండడం. నిన్న కూడా మనం చూసినాం ఎల్బీ స్టేడియంలో నరేంద్ర మోడీ గారు పిఎం గారు మరి ఈయన దగ్గరకు పిలిచి జబ్బజట్టి సపోర్ట్ చేయడం. అంటే ఈయన గెలిస్తే కూడా మీ సెంట్రల్ మినిస్టర్ అయితే అవకాశం ఉందని, ఇట్లాంటివన్నీ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. బయోగ్యాస్ కు సంబంధించి ఆ తయారీకి సంబంధించిన కష్టపడడం, అట్లా 1 కాదు 2 కాదు ఈయన చేసిన పనులు చాలా ఉండడం. ఈయన ఎప్పుడు ప్రజల కోసం ఆలోచించడం అనేది అడ్వాంటేజ్ ఉంది. అసలు ఈయన తిరుగులేదని ఇప్పుడు పబ్లిక్ లో వెళ్ళిపోయింది. వీళ్ళు అసలు ప్రచారం కూడా మానేసారు. ఇండైరెక్ట్ గా గెలవాలి, ఏదో అట్లా చేయాలి అనేది ట్రై చేస్తున్నారు తప్ప ఇంకేం లేదు. మోడీ ఉండడం అనేది కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి కూడా ప్లస్ పాయింట్. రంజిత్ రెడ్డికి ఏదంటే రాహుల్ గాంధీ పేరు ఎక్కువ చెప్పట్లేదు. తర్వాత కాసన్ జ్ఞానేశ్వరరావు విషయంలో కేసీఆర్ పేరు ఎక్కువ చెప్పట్లేదు. దాని కారణంగా అట్లా ఉంది. ఇదంటే చేవెళ్ళ పార్లమెంటుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మల్కాజ్గిరి. మల్కాజ్గిరి ఎట్లుంది పరిస్థితి? 2024 మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేది ఎవరు? రాగి లక్ష్మారెడ్డి ఉన్నారు, ఈటల రాజేందర్ గారు, పట్నం సునీతారెడ్డి గారు. ఈటల రాజేందర్ గారికి ఇందులో హెడ్జ్ ఉందండి, డైరెక్ట్ చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ పోయినా ఈటల రాజేందర్ గారు కూడా సేమ్ చేవెళ్ళలో ఎట్లయితే పరిస్థితి ఉందో మల్కాజ్గిరిలో అట్లనే ఉంటుంది. పట్నం సునీతారెడ్డి గారు వీళ్ళు ఉద్యమకారులు గారు, ఈటల రాజేందర్ గారు ఉద్యమకారులు. వీళ్ళ మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. భర్త పట్నం మహేందర్ రెడ్డి మీద ఇటువంటి ఆరోపణలు లేవు. రాగి లక్ష్మారెడ్డి విషయానికి వస్తే అసలు కేసీఆర్ ను ప్రధానిగా ఎవరు ఊహించుకోవట్లేదు. ఇది కూడా టీఆర్ఎస్ అనేది ఎగిరిపోతుంది. ఇక్కడ మళ్ళీ వీళ్ళ మధ్యలోనే ఉంటుంది. వీళ్ళు ఏంది ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో చూస్తే ఇప్పుడు పట్నం సునీత గారికి పెద్దగా మాట్లాడడానికి వస్తలేదు. ఈమె లోక్సభకు పంపిస్తే ఏం మాట్లాడుతుంది అనేది పెద్ద చర్చ ఉంది. ఈమె మాట్లాడాలంటే కుటుంబ సభ్యుల పర్మిషన్ తీసుకొని మాట్లాడాలి. అట్లాంటిది ఈయనకేమో నల్లేరు మీద నడకనేటట్టుంది. ఈయన తెలంగాణ ఉద్యమకారుడు కావడము, ఈయన టీఆర్ఎస్ చేస్తున్న అరాచకాలకు కూడా చూసి ప్రశ్నించిన వ్యక్తి కావడము, ముదిరాజులంతా నాకు మద్దతు ఉండడం. కేసీఆర్ ను ఉప ఎన్నికల్లో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ ఓటుకు 6,000 పంచిన 6,000 తీసుకున్నారు, కానీ ఈటల రాజేందర్ కోటేశారు. అంటే కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ నడిస్తే కేసీఆర్ ని మట్టి కనిపించిన నాయకుడు ఈటల రాజేందర్. అట్లా ఈటల రాజేందర్ ఒక్కసారి ఉప ఎన్నికల్లో గెలవడంతో గ్రాఫ్ అంతా పెరిగిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఇంకో విషయం అన్న, మన పబ్లిక్ టాక్ తీసుకెళ్తే మన లోగో తీసుకెళ్తే ఒక ఆయనడు ఏంటంటే ఈటల రాజేందర్ అన్నకు మల్లారెడ్డి స్వయంగా వచ్చి ఈటలన్నా నువ్వే గెలుస్తున్నావు, అది కూడా అడ్వాంటేజ్. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒకటి అంటావు మరి? ఒక్కటేం కాదు, బీఆర్ఎస్ కేసిన వాళ్ళు ఇప్పుడు బీజేపీకి వేద్దాం అనుకుంటారు. ఎందుకు వేద్దాం అనుకుంటారు అంటే ఒకటి సెంట్రల్ లో మోడీ ఉండాలని వాళ్ళు అనుకుంటారు బీఆర్ఎస్ వాళ్ళు. మనం చాలా దగ్గరలో అడిగితే అసెంబ్లీ సెగ్మెంట్లు ఎవరికి వేసారంటే మేము కారు గుర్తు కోటేసినామంటారు. ఇప్పుడు ఎవరు కోటేసినామంటే బీజేపీకి వేస్తాం. మరి ప్రధాని ఇప్పుడు మేము ఇక్కడ కొందరు అడుగుతారు తెలుసో తెలవకనో ఎవరికి వేస్తామంటే రాగిడి లక్ష్మారెడ్డి అంటారు. మరి పిఎం ఎవరైతే బాగుంటుందంటే మోడీ అంటారు. సికింద్రాబాద్ లో చూసినాం, చేవెళ్ళలో చూసినాం, మల్కాజ్గిరిలో కూడా చూసినాం. కొందరు అక్కడక్కడ లోకల్ క్యాండిడేట్ టీఆర్ఎస్ వ్యక్తిని కోరుకున్నా, పద్మారావుని కోరుకున్న వాళ్ళు కూడా మోడీ కావాలంటారు కొందరు. తర్వాత అక్కడ
మన దాసరి జ్ఞానేశ్వర్ కావాలని కోరుకునేటోళ్ళు కూడా మోడీ కావాలనుకుంటున్నారు. ఇప్పుడు రాగిడి లక్ష్మీరెడ్డి కావాలనుకుంటున్నారు, మోడీని కావాలనుకుంటున్నారు. కాబట్టి ఓవరాల్ గా ఇప్పుడు 3 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ కు అసెంబ్లీలో వేసిన వాళ్ళు కూడా మాకు మోడీ పీఎం అయితే బాగుండు, అందుకోసం అన్న మేము ఈటల రాజేందర్ కోటేస్తాం, చేవెళ్ళనేమో కొండ విశ్వేశ్వరరెడ్డికి వేస్తాం, సికింద్రాబాద్లోనేమో కిషన్ రెడ్డి కోటేస్తామని ఈ 3 నియోజకవర్గాలతో బలంగా వినబడుతుంది. ఇప్పుడు కొందరు ఏమంటున్నారు అంటే ఈటల రాజేందర్ అన్న గారు పోయిన గత ఎలక్షన్ లో కొంచెం సానుభూతి అంటే ఓడిపోయింది కదా, ఎలక్షన్ ఎఫెక్ట్ కూడా ఇక్కడ పడొచ్చు అని చెప్తున్నారు. అదే చెప్తారు. అప్పుడు ఎందుకు ఓడిపోయారంటే ఈటల రాజేందర్ గారు అప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉండే, కవిత అరెస్ట్ కాకపోవడం వల్ల బీజేపీ మొత్తం డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ముందు కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అవ్వడం, తిహార్ జైల్లో ఊసలు లెక్క పెట్టడం, తిహార్ జైల్లో చిప్పకూడు తినడం, ఇదంతా తెలంగాణ ప్రజలు ఒక సంచలన సంబరాలు జరుపుకుంటున్నారు. ఒక అవినీతి పర్రాలను తీసుకుపోయి లోపటేసింది ఈడీ సిబిఐ. ఓకే, మొత్తానికి అని ప్రజలందరూ ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. అది ఈడీ సిబిఐ చేసినప్పుడు కూడా అది బీజేపీకి అడ్వాంటేజ్ గా మారి ఇక ఈటల రాజేందర్ కు మల్కాజ్గిరిలో కూడా అసలు తిరుగు లేకుండా అయిపోయింది. ఈయన ఇంటికి పోతే రోజుకో 200-300 మందికి అన్నం పెడతాడట. పెడతాడు. నేను కూడా ఒకసారి పోయినా తిన్నా ఒక సందర్భంలో, ఆయన మన బర్త్డేకి పోయినప్పుడు. అట్లా ఈయనకు మంచి అంటే ట్రాక్ ఉద్యమకారులకు కూడా కళాకారులకు కూడా అప్పుడు సకల జనుల సమ్మెలో కూడా ఈయన కావచ్చు, జేఏసీ డిపార్ట్మెంట్ కావచ్చు, మాకు ప్రతిరోజు అన్నం పెట్టారు కళాకారులకు. వీరు ఈటల రాజేందర్ అన్న ప్రతిరోజు ఈ ముగ్గురుతో కంపేర్ చేసుకుంటే ఈటల రాజేందర్ అన్న టాప్ లో ఉంటాడు. ఈయన మళ్ళీ అంటే వీళ్ళు ఇద్దరు క్యాండిడేట్లు ఉండడం ఈటల రాజేందర్ అన్న ప్లస్ పాయింట్. ఇది ఏంటంటే అన్న ఆకాశానికి భూమికి ఉన్న తేడా డిఫరెంట్ అయిపోయింది ఉన్న అదే ఇప్పుడు క్యాండిడేట్లు డమ్మీ అవ్వడం రెండు సైడ్. ఇంకొకటి వీళ్ళ ప్రధాని అభ్యర్థులు. అవును, ఈ రాగిడి లక్ష్మీరెడ్డి ప్రధాని అభ్యర్థి ఎవరు? కేసీఆర్. ఈ పట్నం సునీతారెడ్డి గారు ప్రధాని అభ్యర్థి ఎవరు? రాహుల్ గాంధీ. వాళ్ళిద్దరికి కూడా పెద్ద మొత్తంలో మోడీతో కంపేర్ చేస్తే వాళ్ళు చాలా డౌన్ లో ఉన్నారు. ఇక్కడ ఈటల రాజేందర్ గారితో డౌన్ చేస్తే అభ్యర్థులు డౌన్ లో ఉన్నారు, అభ్యర్థుల పరంగా డౌన్ లో ఉన్నారు, ప్రధాని పరంగా డౌన్ లో ఉన్నారు. మంచితనంలో కూడా ఈయన టాప్ లో ఉన్నాడు, అన్ని రకాలుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈటల రాజేందర్ గారికి తిరుగులేదు, భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. సెకండ్ ప్లేస్ కు పట్నం సునీతారెడ్డికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు ముస్లిం ఓట్లు కొందరు పడే అవకాశాలు ఉన్నాయి. మన గ్రౌండ్ లో తిరిగితే కొందరు ముస్లింలు వేద్దాం అనుకుంటున్నారు. వీళ్ళు డబ్బుల ద్వారా ఎంత డబ్బు ఖర్చు పెట్టన్నా గెలవాలని చూస్తున్నారు. బాగా డబ్బు ఖర్చు పెట్టడం వల్ల కొన్ని ఓట్లు పెరుగుతాయి కానీ గెలిచే అవకాశం అయితే లేదు. ఇది మల్కాజ్గిరి. అంటే ఫైనల్ గా మల్కాజ్గిరి మనకి ఏం చెప్తున్నట్టే ఫస్ట్ లిస్ట్ లో ఈటల రాజేందర్, సెకండ్ లిస్ట్ లో పట్నం సునీతారెడ్డి, 3వ లిస్ట్ లో రాగిడి లక్ష్మారెడ్డి. ఇదే అండి మల్కాజ్గిరి మా పిఎంఆర్ టీవీ సర్వే ప్రకారం. మరి మీ సర్వే ప్రకారం ఏదైతే ఉంటో లోకల్ వాళ్ళు, మల్కాజ్గిరి వాళ్ళు మీ కామెంట్ పెట్టండి. మాకు పబ్లిక్ చెప్పిన దాని ప్రకారం మేము చెప్తున్నాం. ఎందుకంటే మేము బలవంతంగా కూడా చెప్పమంటే చెప్పారు కాదు, మాకు అవసరం లేదు. అయితే మీ ఎవరు చూసేవాళ్ళు ఏదైతే మల్కాజ్గిరి చూసేవాళ్ళు కామెంట్ పెట్టండి, మీరు ఎవరు గెలుస్తారో కామెంట్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ వెళ్ళేసరికి నిజామాబాద్. ఇక్కడ బాజిరెడ్డి గోవర్ధన్, ధర్మపురి అరవింద్, శ్రీ జీవన్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ కూడా సేమ్ ఇప్పుడు మనం ఏదైతే 3 నియోజకవర్గాలు చూసుకున్నామో వీళ్ళు బాజిరెడ్డి గారు కానీ జీవన్ రెడ్డి గారు కానీ పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం తిరిగిన వాళ్ళు గారు. అవును, ఈయన శ్రీ ధర్మపురి అరవింద్ ఏంటంటే ఈయన ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ. ఇక్కడ మాటలు లేవు, మాట్లాడుకోలేవు అన్నట్టే ఉంది. మనం నిజామాబాద్ బస్ స్టాండ్ పోయినాం, నిజామాబాద్ రైల్వే స్టేషన్ పోయినాం, పాలిటెక్నిక్ గ్రౌండ్ పోయినాం, మనం న్యూట్రల్ గానే నువ్వు చాలా మంది చేసినావు, నేను చేసిన. తర్వాత ఒక గార్డెన్ కు పోయినాం, వైస్రాయ్ గార్డెన్. పోటీ నాకు తెలిసి కవిత ఉంటే ఇక్కడ బాగుంటుండే అనిపించింది నాకు. ఏమో కవిత ఉన్నా ఏమో కానీ అది మనం ఇప్పుడు చెప్పలేము. అట్లా కూడా కవిత ఉంటే బాగుండని కూడా ఎవరు మనకు చెప్పలే. ఇంకా కవిత అరెస్ట్ అవ్వడం కూడా అరవింద్ గారికి ప్లస్ పాయింట్. ఎందుకంటే ఆమె గతంలో ఏమన్నదంటే అరవింద్ నువ్వు ఎక్కడ పోటీ చేసినా నేను వచ్చి వేటాడతా వెంటాడతా, నేను వచ్చి ఓడిస్తాను. ఇప్పుడు రమ్మని అంటే కనీసం నామినేషన్ వేయలే, టికెట్ దొరకలే, బీఫామ్ దొరకలే. తిహార్ జైల్లో కొన్ని షూస్ ఇప్పియండి జాగింగ్ కు. హైలైట్ అయింది. తిహార్ జైలు నుంచి మా కొడుకు ఎగ్జామ్ ఉంటే నాకు పంపించండి అని చెప్పి ఇప్పుడు ఆమె పోటీ చేయడానికి రమ్మంటే ఆమెకి ఇప్పుడు అవన్నీ లేవు. నా కొడుకు ఎగ్జామ్ రాపియాలి, లేకపోతే నాకు షూస్ లేవు జాగింగ్ చేయడానికి. కొడుకు ఎగ్జామ్ సంబంధం ఏమన్నా, ఆయన చదువుకుంటే అబ్బాయి ఆయన రాస్తాడు, అలా భర్త ఉన్నాడు, ఇంకా తర్వాత మిగతా వాళ్ళు ఉన్నారు, చాలా మంది చదువుకుంటాడు, వెళ్తాడు. మరి అందరికి ఇప్పుడు అరెస్ట్ అయిన జైలుకు పోయిన వాళ్ళందరూ కూడా పిల్లలు ఉంటారు, మరి వాళ్ళకు కూడా ఎగ్జామ్ ఉంటుంది కదా. ఇప్పుడు తిహార్ జైలే కాదు, చెర్లపల్లి జైలు అయినా, చెంచల్గూడ జైలు అయినా, దేశంలో ఉండే ఏ జైల్లో ఉన్న వాళ్ళు అయినా వాళ్ళకి పిల్లలు ఉంటారు. పిల్లలకు 10th ఎగ్జామో, ఇంటర్ ఎగ్జామో, డిగ్రీ
డిగ్రీ ఎగ్జామో ఇంకో ఎగ్జామో ఏదైనా ఒకటి ఉంటుంది ఉండదా? వాస్తవం మరి వాళ్ళందరూ వెళ్ళిపోయాను ఇక నువ్వు చేసేది ఆమె లిక్కర్ దందలు అరెస్ట్ అవ్వడం వల్ల మొట్టమొదటిసారిగా బెనిఫిట్ పొందేది ఎవరంటే ఎక్కువగా ధర్మపురి అరవింద్కే ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పుడు కవితను అరెస్ట్ చేయడం వల్ల తిరుగులేని శక్తిగా అయిపోయింది. ఆమెకు అరెస్ట్ కాకుండా ఉండి మంచి పేరు ఉంటే అదేమో వేరే విషయం. ఇంకోటి కేసీఆర్ గవర్నమెంట్ పడిపోవడం కూడా టీఆర్ఎస్ కూడా పడిపోయింది. టీఆర్ఎస్ పడిపోయింది, కవిత జైలు పోవడం వల్ల ఇంకా డౌన్ అయిపోయింది. దాని వల్ల బాజిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఓడిపోయినారు. రాష్ట్ర అంటే పార్లమెంట్ అంతా కూడా ఆయనకు పెద్ద గ్రిప్ లేదు. కానీ నాకేంటంటే ప్రతి మండలం ప్రతి అసెంబ్లీ గెలిచింది కాబట్టి కొరుట్లలో ఎట్లుంటది, కొరుట్లలో ఎట్లుంటది, జగిత్యాలలో ఎట్లుంటది, బాల్కొండలో ఎట్లుంటది, నిజామాబాద్ అర్బన్ లో ఎట్లుంటది, అర్బన్ రూరల్ లో ఎట్లుంటది, ఆర్మూర్లో ఎట్లుంటది, బోధన్లో ఎట్లుంటది అనేది నాకు ప్రతిదీ దాని మీద గ్రిప్ ఉంది. వాస్తవం అన్నిటికీ మించి మోడీ వేవ్ ఉంది. అవునవును, చాలా మంది కూడా అక్కడికి పోతే మేము మోడీని చూసి బీజేపీ కోటేస్తాం, మోడీని చూసి అరవింద్ కోటేస్తాం అంటారు. వీళ్ళని కేసీఆర్ని చూసి ఈయనకేస్తామని అనేటోళ్ళు చాలా తక్కువ. నేను నిజామాబాద్ బస్ స్టాండ్ లో తీసుకున్నా, కోరుట్లోళ్ళు కలిసిరు, ఒక 10 మంది కలిసిరు. గంప గుత్తగా రైతులు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కేసిరట. ఇప్పుడు ఎవరికి వేస్తారంటే మేము మోడీని చూసి బీజేపీకి వేస్తామంటారు. అట్లెందుకనంటే రేవంత్ రెడ్డి మా కేసీఆర్ని ఇష్టం వచ్చినట్టు తిడుతుండండి, లాగులో తొండలేసి కొడతా అంటుండు, పేగులు మెడలు వేసుకుంటా అంటుండు. మా కేసీఆర్ పేగులు తీసి మెడలు వేసుకుంటే ఆయన లాగులో తొండలు ఇడిస పెడితే మేమెందుకు వేస్తామంటారు రేవంత్ రెడ్డి. కానీ బీఆర్ఎస్ వాళ్ళు కోపం పెంచుకొని ఇప్పుడు బీజేపీకి వేసే పరిస్థితి ఉంది నిజామాబాద్ లో. చాలా మంది బాల్కొండ నుంచి కమ్మరిపల్లి నుంచి నాకు ఫోన్ చేస్తారు, అన్న మేము బయటకు వచ్చి చెప్తే మమ్మల్ని తిడతారు, కానీ మేము లోపట వెళ్ళి పువ్వు గుర్తుకేస్తాం, మోడీకి వేస్తాం, బయట ఏదైనా మేము ఆన్లైన్కి తిరుగుతాం కానీ ఓటు మాత్రం లోపలికి పోయి మేము అందరం డిసైడ్ అవ్వమంటారు. అట్లా ధర్మపురి అరవింద్కు అసలు చాలా అడ్వాంటేజ్, చాలా ప్లస్ పాయింట్, చాలా లక్కీ అనుకోవాలి. జీవన్ రెడ్డి అనుకోండి, ఈయన జగిత్యాలలో వరుసగా 2 సార్లు ఓడిపోయిండు. మొన్న ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ లో కూడా ఎమ్మెల్సీగా ఉన్నాడు. పెద్దగా కొట్లాడిన వ్యక్తి కాదు. ఇప్పుడు ధర్మపురి అరవింద్కి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే నిరుద్యోగులకు ఎప్పుడైనా కష్టం వస్తే మాట్లాడేది, ఉద్యోగులకు కష్టం వస్తే మాట్లాడేది. తర్వాత తెలంగాణలో ఏదైనా అన్యాయాలు జరిగితే కవిత మీద కానీ, కేటీఆర్ మీద కానీ, కేసీఆర్ మీద కానీ అందరికంటే ఎక్కువ కొట్లాడిన వ్యక్తులలో ధర్మపురి అరవింద్ వస్తాడు. ఈయన ఇంటి మీదకి వాళ్ళ అమ్మున్నప్పుడు రాళ్ల దాడి చేసిరు, కర్రల దాడి చేసిరు, అరవింద్ వాళ్ళ ఇంటి మీద బీఆర్ఎస్ నాయకులు చేసిర్రు. అంటే ఈయన తెలంగాణ ప్రజల కోసం ప్రతిపక్షంగా కొట్లాడుతుంటే చూడలేక ఓర్వలేక అట్లా దాడులు చేసిరు. ఈయన కారులో పోతుంటే ఒక 3-4 సార్లు కర్రలతో దాడులు చేసి అటాక్ చేసి, ఈయన అంతా కూడా తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ మీద కొట్లాడిన వ్యక్తికి నాకు పేరుంది. కానీ జీవన్ రెడ్డి ఆ రకంగా కొట్లాడలే, బాజిరెడ్డి గారు కూడా అట్లా కొట్లాడలే. కాబట్టి ఈయన కూడా ఇది అడ్వాంటేజ్. ఈయన ఇంకోటి ఏడీ ఫౌండేషన్ అని పెట్టి, అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ అని పెట్టి 200లకు పైగా పిల్లలకు, చిన్న పిల్లలకు అంటే లివర్ ప్రాబ్లం ఉన్నా, హార్ట్ ప్రాబ్లం ఉన్నా, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, లంగ్స్ ప్రాబ్లం ఉన్నా, నర్వ్ ప్రాబ్లం ఉన్నా, ఈయన అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా ఫ్రీ ఆపరేషన్లు చేయించండు. నేను సొంత డబ్బులు పెట్టి వాళ్ళకి ఆపరేషన్లు చేయించిండు. ఇట్లా 2 క్యాండిడేట్లలో ఎవరు లేదు అట్లా. ఇది ఒక అడ్వాంటేజ్. తర్వాత కేసీఆర్ ఎదుర్కోవడం, కవితను ఓడించడం, కొట్లాడడం, ఇది ఒక అడ్వాంటేజ్. వీళ్ళకి చరిస్మా లేదు. కానీ చాలా జనాలు ఈయన స్పీచ్ కి మాత్రం ఫిదా అయిపోతారు అన్న, మాట్లాడే మాటలు చాలా ఈయన మాట్లాడే తెలంగాణలో మొత్తం అందరూ స్పీచ్ కి ఫిదా అయిపోతారు. లోకల్లో కూడా కొన్ని మంచి పనులు చేయడం ఈ ధర్మపురి అరవింద్ కు కొంత అడ్వాంటేజ్ ఉంది. ఆ క్యాండిడేట్ల పరంగా చూసినా ధర్మపురి అరవింద్ టాప్ లో ఉన్నాడు. మరి ప్రధాని అభ్యర్థులలో వీళ్ళ ప్రధాన అభ్యర్థులలో చూస్తే మోడీయే టాపులు ఉన్నాడు, రాహుల్ గాంధీ, కేసీఆర్. ఆ రకంగా ఆయనకు కలిసి వచ్చేది ఉంటది. అసలు తిరుగు లేకుండా అరవింద్ అనే వ్యక్తి విజయం అవుట్ రైట్ గా పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి ఇప్పుడు ఏవైతే మనం 4 చెప్పినామో, సికింద్రాబాద్ గానీ, చేవెళ్ళ గానీ, మల్కాజ్గిరి గానీ, నిజామాబాద్ గానీ 4 అవుట్ రైట్ గా గెలిచే సీట్లని పిఎంఆర్ టీవీ మేము చెప్తున్నాం. ఇక్కడ సర్వే చేసినాం కాబట్టి ఇక సెకండ్ ప్లేస్ కి వాళ్ళ కొట్లాట రైట్. ఇదే అండి నిజామాబాద్ లో ఫస్ట్ లిస్ట్ లో ధర్మపురి అరవింద్ ఉన్నారు, సెకండ్ లిస్ట్ లో జీవన్ రెడ్డి మరి బాజిరెడ్డి 2వ స్థానంలో ఉన్నారు. మరి మా ప్రకారం సర్వే ప్రకారం ఇది ఉంది, ఎక్కువ శాతం హిందుత్వం మీద ఉంది. మేము కవిత చైతన్య ఠాగూర్ అని మేము పాలిటెక్నిక్ గ్రౌండ్ లో తీసుకుంటాం. మేము వీడియోలు కొన్ని లక్షల మంది చూసారు. ఆమెకు మంచి పేరు కూడా వచ్చింది. ఆమె భర్త బీఆర్ఎస్ అట, ఈమె మాత్రం నేను బీజేపీ కోటేస్తా ఉంటుంది. అంటే సికింద్రాబాద్ లో కూడా సుందరాయపాలెంలో కానీ 50 ఏళ్ళు కట్టర్ కాంగ్రెస్ అట, మేము మోడీని చూసి బీజేపీకి వేస్తామంటారు. అంటే ఈసారి బీఆర్ఎస్ వాళ్ళు
వాళ్ళు కాంగ్రెస్ లో కట్టర్లుగా ఉన్న వాళ్ళు కూడా అవునవును వాళ్ళ భర్తల మాట ఇంటలే, ఎవరి మాట ఇంటలే. అట్లా ఆ రకంగా ధర్మపురం అరవింద్కి ఇక్కడ కానీ ఇంకా చాలా దగ్గరలో మోస్ట్ ఆఫ్ ది బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి మోడీకి చూసి కన్వర్ట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఓకే అండి, 4 సీట్లు బీజేపీ కన్ఫర్మ్. అదే ఇదే అండి, నిజామాబాద్ ఎవరైనా ఉంటే మీ కామెంట్. ఓకే, నెక్స్ట్ చూస్తే మనకు కరీంనగర్ లో బోయినపల్లి వినోద్ కుమార్ ఒకసారి ఆల్రెడీ సిట్టింగ్, ఒకసారి ఎంపీ చేసిండు. బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీ, వెల్చాల రాజేందర్ అంటే ఇంకేం ఎంపీ కాలే. ఇక్కడ కూడా క్లియర్ గా హిందుత్వం అనేది బాగా నడుస్తుంది కరీంనగర్. ఇప్పుడు నేను చెప్పిన అభ్యర్థుల దగ్గర ఇంతకు ముందు చెప్పిన దాంట్లో కూడా కొంతమంది కార్యకర్తలు అసంతృప్తి ఉండొచ్చు, కానీ ఓవరాల్ గా మోడీని చూసి కార్యకర్తలు పనిచేస్తారు. మోడీని చూసి మేము ఓటేస్తామని విద్యావంతులు కానీ మహిళలు కానీ వాళ్ళు చెప్తారు. సేమ్ అదే విధంగా కరీంనగర్ లో కూడా బండి సంజయ్ మీద కూడా కొంతమంది కార్యకర్తలకు ఉండొచ్చు. అంటే మన గ్రౌండ్ లో గతంలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు కొంత చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ మోడీ మాన్య వల్ల అక్కడ మోడీకి వెళ్ళడము, తర్వాత అన్నమలై వెళ్ళడం, తమిళనాడు నుంచి వచ్చిన బీజేపీ ప్రెసిడెంట్ అన్నమలై వెళ్ళడం, మోటివేట్ చేయడం, అట్లా బండి సంజయ్ అన్నకు అడ్వాంటేజ్ ఉంది. అవుట్ రైట్ గా విన్నింగ్ సీట్ నా బండి సంజయ్ అన్న పాదయాత్ర చేయడం, ప్రజా సంగ్రామ యాత్ర 1, ప్రజా సంగ్రామ యాత్ర 2, 3, 4 చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి మంచి వేవ్ తీసుకొచ్చిండని బండి సంజయ్ పేరుంది. కరీంనగర్ లో కూడా హిందుత్వం ఎక్కువ ఉంది, మోడీ మీద ప్రేమ ఉన్న వాళ్ళు కరీంనగర్ లో ఎక్కువ ఉండడం వల్ల బండి సంజయ్ కి 100% విజయం సాధిస్తాడు. ఇక వినోద్ బోయినపల్లి కూడా కొంత పేరున్నప్పుడు కూడా ఈయన ఎన్నడూ కూడా నిరుద్యోగుల కష్టం వచ్చినప్పుడు మాట్లాడలేదు. తర్వాత నేరెళ్ల బాధితుల కష్టం వచ్చినప్పుడు కూడా పెద్దగా మాట్లాడింది, 3rd డిగ్రీ ఇచ్చినప్పుడు. వెల్చాల రాజేందర్ రావు కూడా పెద్దగా చేసినట్లేదు, కానీ బండి సంజయ్ ముందుండి నేరెళ్ల బాధితులకు సపోర్ట్ చేసిండు అనేది మనం చూసినాం. అట్లా బండి సంజయ్ లో కొన్ని మంచి లక్షణాలు ఉండడము, తర్వాత ఈ 3 అభ్యర్థులలో కూడా బెటర్ పర్సన్ బండి సంజయ్ అవ్వడం, తర్వాత ప్రధాని మోడీ అవ్వడం, వాళ్ళ ప్రధాని అభ్యర్థులు పెద్దగా లేకపోవడం అనేది కూడా ఇక్కడ కరీంనగర్ కూడా మనం చూడొచ్చు. లక్ష్మణ్, ఇదే అండి రిపోర్ట్. మా రిపోర్ట్ ప్రకారం ఫస్ట్ లీడ్ లో కరీంనగర్ లో గెలుస్తాడు, రైట్. సెకండ్ లిస్ట్ లో చెలివేల రాజేందర్, ఇద్దరు దానికి పోటీ. మరి మీ కామెంట్ ఏమైనా పెడితే పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ లీడ్ లో చూస్తే మనం ఆదిలాబాద్ ఇక చూడాలి. సిట్టింగ్ చాలా పోటీగా ఉంది. స్వతంత్ర అభ్యర్థిగా నిలబడుతుంది. స్వయం బాపురావు పెట్టిండు, మళ్ళీ రిటర్న్ తీసుకున్నాడు. లేడు కదా, ఇప్పుడు లేడు. మా వాళ్ళు తెలుసు పెట్టిర్రు. ఇప్పుడు ఈయన ఉన్నది బీజేపీతోనే. కానీ మొన్న నేను నిజామాబాద్కి వెళ్ళినప్పుడు ఆదిలాబాద్ నుంచి కూడా కొందరు వచ్చిర్రు. నేను నిజామాబాద్ వాళ్ళేమో అడిగితే ఇప్పుడు మీరు బానయ్య కూడా నీకు తెలుసు కదా, పాలిటెక్నిక్ ఆయన నిర్మల్ నుంచి ఇక్కడికి వస్తున్నాడు. ఆయన పేరు బానయ్య, రైట్. ఆయన మోడీకి భక్తుడు. అన్న నేను మోడీని చూసి ఓటేస్తాడు. మరి ఆయనకు గోడం నాగేష్కి ఏం సంబంధం లేదు. అదేవిధంగా నేను బస్ స్టాండ్ లో అడిగిన కొందరు రైతులు, మేము ఆదిలాబాద్ అన్న మేము అక్కడికి వెళ్ళి వచ్చినాం, బైన్సా నుంచి వచ్చినాం, నిర్మల్ నుంచి వచ్చినాం అని కొందరు చెప్తూ, ఇంకా ముదోల్ నుంచి వచ్చినాం అని చెప్తూ, అంటే బీజేపీకి వస్తే మోడీని చూసి వేస్తామని వాళ్ళు చెప్తున్నారు. అయినప్పుడు కూడా అత్రం సుగుణ కూడా మంచి పేరుంది, సీతక్క పనిచేస్తుంది. వాళ్ళ చాలా మంది అక్కడ మీటింగులు పెడుతున్నారు. తర్వాత కొంత ఎస్సీలే గానీ గిరిజనులే గానీ కొంత ఓటు బ్యాంకింగ్ ఉంది. కాబట్టి నేను అనుకునేది మనం పబ్లిక్ తో మాట్లాడేది ఏంటంటే, మోడీ ఏమో గోడం నాగేష్ కు పనిచేస్తుంది, అత్రం సుగ్నకి ఏంటంటే గ్రౌండ్ లో వాళ్ళు సీతక్క లోకల్ వాళ్ళు కొంత స్వతహాగా కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ ఉండడం, ఇదంతా కూడా నేను అంటే మనకు చెప్తున్న రిపోర్ట్లు ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో టఫ్ ఫైట్. ఒకటే ఫస్ట్ లీడ్ లో వీళ్ళిద్దరు ఉన్నారు. ఎవరైనా గెలవచ్చు, మనం ఏం చెప్పలేదు. అత్రం సక్కు ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ప్రధాని క్యాండిడేట్ అంటే 0. అత్రం సక్కు కూడా ఆల్రెడీ ఆసిఫాబాద్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా చేసిండు. మొన్న టికెట్ ఇవ్వకుండా మళ్ళీ వేరే ఆమెకి ఇచ్చేసారు, కోవలక్ష్మికి ఇచ్చిర్రు. అంటే నాకు ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వలే, కానీ ఎంపీకి టికెట్ ఇచ్చారు. మొన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉన్నంత వేవు కారు గుర్తుకు లేదు. కారు గుర్తు మొత్తం కుదేలైపోవడం, టైర్ పంక్చర్ అయిపోయి షెట్టుకు పోయింది. కారు షెట్టుకు పోయింది కాబట్టి ఈయన కూడా షెట్టుకే పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఎక్కువ. ఈ స్వయం బాబురావు కనుక బాగా సపోర్ట్ చేసి కోవడం, టికెట్ల కోసం వీళ్ళిద్దరు గొడవ. స్వయం బాబురావు కనుక గోడం నాగేష్ కు సపోర్ట్ చేసి అవుట్ రైట్ గా చేస్తే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ చేయకపోతే మళ్ళీ తగ్గఫర్ ఉంటాయి. కానీ నిర్మల్లో బీజేపీ గెలవడం, ముదోల్లో బీజేపీ గెలవడం, ఆదిలాబాద్ లో పాయల్ శంకర్ గెలవడం,
అంటే ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీకి ఎమ్మెల్యేలు ఉండడం కూడా కరెక్ట్. అవును. ఇప్పుడు ముదోళ్ళు ఎవరు ఎమ్మెల్యే? మన ఈయన రామారావు పటేల్. నిర్మల్ ఎవరు? మన ఆయన పేరు కాదు కాదు మన నేను మర్చిపోదా. నిర్మల్ ఎమ్మెల్యే ఎవరు? మహేశ్వర్ రెడ్డి. నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ఆదిలాబాద్ నుంచి పాయల్ శంకర్. వీళ్ళకు పబ్లిక్ లో మంచి గ్రిప్ ఉంది. ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో బీజేపీకి అంత వ్యతిరేకత ఉన్నప్పుడు వీళ్ళు గెలిచిర్రు. అవునవును. పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయడమే గ్రేట్. అట్లాంటిది గెలవడం అనేది ఇంకా గ్రేట్. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ బీజేపీ 2-1 అనేది బాగా ఎస్టాబ్లిష్ అయింది. అంత నెగిటివ్ బీజేపీకి ఉన్నప్పుడు 3 ఎమ్మెల్యే సీట్లు గెలిచిర్రంటే అప్పుడే వీళ్ళకు మంచి మెజారిటీ వచ్చిందంటే, ఇప్పుడు ఆ 3 నియోజకవర్గాలలో ఎంత లేదనుకున్నా ఒక్కొక్కరికి 20,000 వేల ఇంక ఎక్స్ట్రా ఓట్లు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకు? మోడీ గ్రాఫ్ పనిచేస్తుంది, వాస్తవం పనిచేస్తుంది. నిర్మల్లో ఇప్పుడు మొన్న ఎన్ని వచ్చినాయి, అంతకంటే ఒక 20,000 ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మోడీది నడుస్తుంది కదా, ఎగ్జాంపుల్ పనిచేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే అత్రం సుఖనాథ్ ఏంటంటే గిరిజనులు గోండులు ఎక్కువ ఆదిలాబాద్ లో వాళ్ళ ఓట్లు ఏంటంటే తాండాలు ఒక్కసారి అమ్ముడు పోరు మాత్రం. వాళ్ళు కన్ఫామ్ అనుకున్న పార్టీకే వాళ్ళు వేస్తారు. అది ఒక ప్లస్ పాయింట్ ఉంది. అదే అత్రం సుఖనాథ్ ఉండే అడ్వాంటేజ్లు కొన్ని ఉన్నాయి. అవును. కానీ అత్రం సుఖనాథ్ కొంత ఒక మైనస్ ఏంటంటే రాహుల్ గాంధీ పేరు పెద్దగా మీకు ఉపయోగపడలేదు. కాకపోతే కొంత ఇందిరాగాంధీ వేసినప్పటి ఇందిరమ్మ చూసి పెద్దోళ్ళు ముసలోళ్ళు ఎవరైనా ఉంటే కొందరు వేస్తారు. కానీ మోడీ లెక్క కనుక రాహుల్ గాంధీ పేరు ఉంటే అతను సుఖం ఈజీగా గెలిచేది. వాస్తవం. ఇక్కడ పువ్వు అంటే మోడీ, చేత అంటే రాహుల్ గాంధీ, ఇక్కడ కేసీఆర్ పడిపోయింది. అంటే ఈ 3 అభ్యర్థులలో గోడం నాగేష్ కు అడ్వాంటేజ్ అంటే ఈ ప్లేస్ లో గోడం నాగేష్ ప్లేస్ లో వేరే క్యాండిడేట్ ఉన్నా అక్కడ మోడీ మాన్యే ఉంది కాబట్టి 50% అక్కడనే ఓట్లు పడిపోయి అదే 50% కాదు, ఎక్కువ శాతం మోడీదే ఉంది. క్యాండిడేట్ తక్కువ ఉంది. క్యాండిడేట్ అంటే ఇప్పుడు అత్రం సుగ్న ఆసిఫాబాద్ మాత్రమే తెలుసు. అత్రం సుగ్న ఆ లోకల్లో ఇప్పుడు ఏంది ఖానాపురా ఇక్కడ ఆమె అక్కడనే లోకల్, నాకు అంత ఐడియా లేదు. కానీ ఉట్నూరు ఏరియాలో ఎక్కువ తెలుసు. కానీ మిగతా నిర్మల్లో తెలుసా, ముదోల్లో తెలుసా? ఇప్పుడు తిరుగుతున్నది. అదే గతం ఇంతకుముందు తెలుసు. కానీ మోడీ ప్రతి ఒక్కరికి తెలుసు, అందరు తెలుసు. మరి రాహుల్ గాంధీ తెలుస్తుందా? తెలుస్తలేదు. కేసీఆర్ ఏమైనా ఉందా? ఆయన నడుమిరిగిపోయి బాత్రూంలో పడ్డాడు కదా. నడుమిరిగిపోయి పల్లె బాత్రూంలో పడడం వల్ల నడుమిరిగిపోయింది. అంటే రాహుల్ గాంధీ వచ్చిండు నిర్మల్ మా సభలో వచ్చి వాళ్ళు కొన్ని మాట్లాడడం జరిగింది. ఆ మాటలు మనం తీయద్దు, కానీ అద్దంకి దాకా అన్న కొంచెం ఇష్యూ అది చాలా పెద్దగా అయిపోయింది అన్న. అది ఒక ప్లస్ పాయింట్ అంటాం. నిర్మల్లో జరిగిన ఆదిలాబాద్ లో నిర్మల్లోనే కాదు తెలంగాణలోనే ప్రకంపనలు సృష్టించినాయి. అది ఒక్కసారిగా రాముడు మీ చిన్నాయన, సీతమ్మ మీ చిన్నమ్మన, రాముడు వంశంలో పుట్టిరు అనడంతో ఒక్కసారిగా హిందువులు పూజలు చేసుకునేటోళ్ళు, మహిళలు, యువత, ఈవెన్ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా అద్దంకి దయాకర్ గాని కాంగ్రెస్ గాని ఆ మాటలు వ్యతిరేకిస్తారు. అవునవును, వాస్తవం. అది పెద్ద మైనస్. ప్రశ్నించడం మనం కూడా మాటలు అనడం వల్ల బీఆర్ఎస్ వాళ్ళు కూడా బీజేపీకి వేసే ఛాన్స్ ఉంది. అట్లానా? ఇప్పుడు కోడన్ నాగేష్ ఒకవేళ గెలిస్తే కనుక బీఆర్ఎస్ ఓట్ బ్యాంకింగ్ కూడా బీజేపీకి వస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్ ప్రధాన అయ్యే అవకాశం లేదు కదా. ఇప్పుడు అత్రం సుగుణ కనుక గెలిస్తే అది పెద్ద సంచలనం. అంటే మొన్నటి వరకు అత్రం సుగుణ ఫస్ట్ ఉండే. అవును. మరి ఏదైతే అద్దంకి దగ్గర మాట్లాడినప్పుడు కొంచెం మాటలు టర్న్ అయిందంటావు. అయింది. ఎందుకంటే డెఫినెట్ అదే అయింది. అదే మెయిన్ పాయింట్ అయింది. ఇప్పుడు అది నిర్మల్లో మాట్లాడడం, ఆదిలాబాద్ పార్లమెంట్ నిర్మల్ కాదు టోటల్ తెలంగాణలో సృష్టించింది. కానీ నిర్మల్ అనేది సెంటర్ పాయింట్. ఇటు ముదోలు ఉంటది, ఇటు బైన్సా ఉంటది, అటు ఖానాపూర్ ఉంటది, ఆదిలాబాద్ ఉంటది, ఇంద్రవెల్ ఉంటది, ఉట్నూరు ఉంటది. మా జిల్లాకు వచ్చి ఈ మాటలు మాట్లాడతాడా? ఇట్లా ఓట్లు అడుగుతారా? ఓట్లు అడిగే విధానం వేరే ఉంటుంది కదా. ఇది ముస్లింలను అనగలుగుతాడా? ముస్లింలని మాట అంటాడా? మహమ్మద్ ప్రవక్తను అంటాడా? జీసస్ అనగలుగుతాడా? ఇంకోటి ట్రోల్ చేస్తారు, జై జీసస్. మరి నువ్వేమో జై జీసస్ అంటావు, మన రాముడు నీకు చిన్న అన్ననా అంటున్నావు. మరి నీకు వాళ్ళు ఏమంటారు? జీసస్ నీకు చిన్న అన్ననా, వీళ్ళు కౌంటర్ వేస్తారు. ఈ కౌంటర్ సోనియమ్మ, జై సోనియమ్మ అంటున్నావు, సోనియమ్మ మీ చిన్నమ్మ. ఈ కౌంటర్ అనే దాని వల్ల బీజేపీ దీంట్లో టాప్ లోకి వెళ్ళిపోయింది. బ్రేక్ అనేది స్పీడ్ అయింది. వీళ్ళకి ఏంటంటే ఇంకా కొంత ఆడుకోరు, కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళ పైసలకు అమ్ముడు పోరు. కానీ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కొంత జంపింగ్ జలం ఉంటుంది. టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు కొంత కాదన్నా, కొన్ని ఉన్న వాస్తవం చెప్తున్నా. టీఆర్ఎస్ నుంచి ఖాళీ అయ్యి
చాలా మంది కాంగ్రెస్ కి వస్తున్నారు ప్రజెంట్. పోవడు చూడ్డానికి సభ్యత్వం ఉంటుంది, కానీ వేసుడు మాత్రం మోడీకి వేస్తాం. ఒక విషయం అన్న, ముదోల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులు విఠల్ రెడ్డి, ఆయన కాంగ్రెస్ లో వెళ్ళిపోయాడు. మరి అదే కాకుండా మన వీంద్రకరణ్ అంటే వీరి చాలా అనేది ఏంటంటే కాంగ్రెస్ ఏమో నాయకులు నమ్ముకుంది. ఓకే, కాంగ్రెస్ నాయకులు నమ్ముకుంది. నిజంగా పోయిన నాయకులు పనిచేసి బలంగా సుగుణను గెలిపియాలి, అతను సుగుణ గారిని గెలిపియాలనుకుంటే గెలుస్తారు. అవును, కానీ పోనైతే పోయినాము, కానీ కార్యకర్తలు కూడా ఇలా మాటిని తూచా తప్పకుండా ఓటేసే దగ్గర పరదసాటుకు పోయి మా వాళ్ళ ఎవడైతే ఇప్పుడు నువ్వు అన్నావు విఠల్ రెడ్డి వాళ్ళు వీళ్ళు ఈయన మా సార్ చెప్పిండు కాబట్టి ఈయనకి వేస్తా అని వేస్తేనేమో ఓకే. లేదు మాకు మోడీ కావాలి, మా సార్ ఏదో చెప్పిండు కాబట్టి తలకాయ ఊపినా మేము లోపడేసేది చూస్తున్నాడా అనుకొని ఆ ప్రమాదం ఉంటే మాత్రం మనం ఏం చేయలేదు. కాకపోతే పోటీ మాత్రం ఫైట్ వీళ్ళిద్దరి మధ్యన ఉంటుంది, గోడం నాగేష్ శత్రుం సుగ్న. ఈ 2 రోజులలో ఏదైనా జరగవచ్చు, చూద్దాం. మరి ఇప్పుడు వీళ్ళైతే నాయకులు నమ్ముకున్నారు, మోడీ నమ్ముకున్నారు. ఫస్ట్ లీడ్ లో 2, మరి సెకండ్ లిస్ట్ లో ఎవరు ఉంటారు? సెకండ్ ఫస్ట్ అంతే, ఈ థర్డ్, కానీ వీళ్ళిద్దరిలో టఫ్ ఫైట్. ఇదేంటి ఆదిలాబాద్ అయితే పార్లమెంట్ మోడీ మానే వల్ల నేను అనుకునేది పబ్లిక్ తో మాట్లాడి మోడీ అనేది పనిచేసి బీజేపీ బయట పడుతుంది అని నేను అనుకుంటున్నా. చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఓకే, మరి ఇదేంటి ఆదిలాబాద్ లో జరిగిన 2 చాలా పోటాపోటీగా ఉన్నాయి. మరి అద్దంకి దగ్గర మాటలతో ఇంకా మళ్ళీ కొంచెం బీజేపీ ఇంకేదన్నా ఒక సంచలనం జరుగుతుంది మాత్రం తప్ప రావచ్చు, సంచలనం జరగాలి ఏదైనా ఒకటి. ఇదండి మీకు ఇంకా మీ ఆదిలాబాద్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కామెంట్ రూపంగా ఎవరు గెలుస్తారో కామెంట్ పెట్టండి. నెక్స్ట్ చూస్తే మనము జహీరాబాద్ గాలి అనిల్ కుమార్, బీబీ పాటిల్, సురేష్ షెట్కర్. ఇక్కడ కూడా మనం నిజామాబాద్కి వెళ్ళినప్పుడు కానీ ఇంకా పబ్లిక్ తో మాట్లాడుతున్నప్పుడు కానీ ఇక్కడ కూడా కొంత మోడీ వేవ్ నడుస్తుంది. కాకపోతే ఇక్కడ గాలి అనిల్ కుమార్ నిలబడ్డాడు, జహీరాబాద్ రిలేటెడ్. కేసీఆర్ కూడా హరీష్ రావు తిరుగుతున్నారు, కానీ వాళ్ళు ఎంత తిరిగినా టైర్లు అరిగిపోతున్నాయి తప్ప ఇప్పుడు గాలి అనిల్ కుమార్ కారులో గాలి కొట్టినా గాలి ఎక్కుతలేదు. పరిస్థితి మాత్రం గాలి టైర్ ఎక్కుతలేదు, అంటే టైర్లో గాలి లేకుండా కారు నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పోయిండు. ఈయన టీఆర్ఎస్ కాదు తెలుసు, ఈయన కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పోవడం వల్ల గాలి ఎక్కలేదు అన్నట్టు. అంటే ఎవడు కూడా టీఆర్ఎస్ ఉన్న కార్యకర్తలు మనస్ఫూర్తిగా పనిచేస్తలేడు. సారథ్ అయిపోయింది, మన్న అయిపోయింది అని. ఆయన కంటే మంచి సురేష్ మంచి పేరు ఉంది, నాకు తెలుసు, మంచి పేరు ఉంది, సామాజిక సేవకర్త అయినా ఈయన చాలా మంచి పేరు ఉంది నాకు తెలిసి. బీబీ పాటిల్ కు సురేష్ షెట్కర్ కు మధ్యలో టఫ్ ఫైట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇంక సేమ్ మళ్ళీ మోడీ ఇప్పుడు బీబీ పాటిల్ చూసి ఓటేసే పరిస్థితి లేదు, మోడీని చూసి ఓటేసే పరిస్థితి. కానీ ఇక్కడ మాత్రం సురేష్ టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి రావడం అట్లా. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఈయన కూడా కొందరి మీద కేసులు పెట్టడం, ఇబ్బంది పెట్టడం, బీజేపీలో కూడా ఈయన కొంత సహకరిస్తలేరు, బీబీ పాటిల్ కూడా సహకరిస్తలేరు. ఈయన మీద కూడా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. కానీ మోడీ మీద అలిగేషన్స్ లేవని వాళ్ళు నమ్ముతారు. పబ్లిక్ ఏమంటారు అంటే మేము మోడీని చూసి చేస్తాం, వీడు ఎవడైతే మాకేంది అనే పరిస్థితి ఉన్నట్టు మనకు కనబడుతుంది. సురేష్ షెట్కర్ మంచి పేరు ఉండడం, కొంత కాంగ్రెస్ కు క్యాడర్ ఉండడం, ఈ టీఆర్ఎస్ పడిపోవడం కాంగ్రెస్ కు కొంత ప్లస్ ఉంటుంది. కానీ వీళ్ళిద్దరి మధ్యలో టఫ్ ఫైట్ ఉంటుంది. అంటే ఫస్ట్ లీడ్ లో కాంగ్రెస్ ఉందని చెప్తున్నావు, చెప్పలేము డైరెక్ట్. కానీ అభ్యర్థి మంచోడు, కానీ మోడీ మానియా కూడా పనిచేస్తుంది. వీళ్ళిద్దరి మధ్యలో టఫ్ ఫైట్ ఉంటుంది. ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళంతా బీజేపీ కొట్టేస్తే బీజేపీ గెలుస్తుంది. బీఆర్ఎస్ వాడు బీఆర్ఎస్ కేసుకుంటే, కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ కేసుకుంటే, బీజేపీ వాళ్ళు బీజేపీ కేసుకుంటే కాంగ్రెస్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. వాస్తవం అది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ మొత్తం వేస్తారా, మరి వీళ్ళు దీనిలో వెన్నుపోట్లు పడుస్తారా? ఇంకా 2 రోజులు చాలా డిఫరెంట్, చాలా డిఫరెంట్. కానీ స్టేట్ వైడ్గా ఏంటంటే ఈ మోడీకి సంబంధించిన గ్రాఫ్ గాలి వేవ్ కొంత నడవడం, బీబీ పాటిల్ కూడా కొంత కలిసి వచ్చే అంశం. కాబట్టి ఓవరాల్ గా ఈజీగా గెలుతాడని మనం చెప్పలేం. కాకపోతే ఇక్కడ తగ్గ ఫర్ ఉంటుంది. ఇది ఈయన అయితే 3rd ప్లేస్. ఓకే, రైట్. ఇదే అంటే జహీరాబాద్ పరిస్థితి. 2 అయితే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది ఇక్కడ, 2వ స్థానంలో బీఆర్ఎస్ ఉంది. మీకు జహీరాబాద్ ప్రజలు ఎవరైనా ఉంటే కామెంట్ పెట్టండి. నెక్స్ట్ చూస్తే మనకేంపో మహబూబాబాద్ ఎన్నికల్లో గెలిచేది ఎవరు? మాలోతు కవిత, అజ్మీరా సీతారాం నాయక్, పొరిక బలరాం నాయక్. ఇక్కడ మాత్రం అంటే మనకున్న సర్వేలు తెలుస్తున్న ప్రకారం ఏంటంటే మాలోజు కవితకు, పొరిక బలరాం నాయక్, అజ్మీరా సీతారాం నాయక్ ముగ్గురికి ఫైట్ ఉంది. ముగ్గురికి ఉంది. కొంత అడ్వాంటేజ్ బలరాం నాయక్ ఉంది అన్నట్టు మనకు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ అనేది మహబూబాబాద్ సైడ్ కొంత ఎక్కువ ఉంది. అటు బీజేపీ అనేది కొంత తక్కువ ఉండడం, అది
అంటే లోకల్గా అయినా కూడా మంచి పేరు ఉంది. మాలోత్ కవిత కూడా మంచి పేరు ఉంది. అజ్మీరా సీతారాం నాయక్ కూడా మంచి పేరు ఉంది. ముగ్గురు మంచి క్యాండిడేట్లే. కానీ ఇక్కడ ట్రెడిషనల్ ఓట్ బ్యాంకింగ్ అనేది కొంత కాంగ్రెస్కి ఎక్కువ. ఇప్పుడు మాలోత్ కవిత కోసం కూడా కేసీఆర్ పోయి సభలు పెట్టడం, పొల్లు రావడం జనాలు, అంటే కొన్ని దగ్గర 500 ఇచ్చిర్రు 200 ఇచ్చిర్రు అంటారు. అంటే ఇచ్చిర్రా ఇయ్యలేదా అనేది పక్కన పెడితే జనం అయితే వచ్చారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పట్ల కూడా కొంత వ్యతిరేకత ఉంది. ఎట్లా ఈ 5 నెలల పాలనలో ఇంకా రుణమాఫీ కాలేదని, లేకపోతే రైతు బంధు కూడా విడతల వారిగా రావడం, ఒకసారి అయ్యకపోవడం, ఇంకా కొద్దిమంది 4-5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి రాకపోవడం, తర్వాత ఈ ఫ్రీ బస్ వాళ్ళకు కూడా ఈ ఆటో డ్రైవర్లు కూలగడం, వాళ్ళకి సీట్లు దొరకకపోవడం, బస్సులు తక్కువ ఉండడం, ఇది కొంతవరకు ఉంది. ఇప్పుడు తులం బంగారం ఇస్తాను ఇవ్వకపోవడం, స్కూటీలు ఇవ్వకపోవడం, నిరుద్యోగులకు కూడా నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం, నిరుద్యోగులు ఆ సైడ్ ఎక్కువ ఉంటారు. గెలిచానని 100 రోజులకి పనిచేస్తా అని చెప్పిన మాటలే అట్లా. అది దీనివల్ల పుష్కర మరి ఈయనకు బుద్ధి చెప్పాలనుకొని మరి బీజేపీకి సైడ్ అవుతారా, అది కూడా చెప్పచ్చు, టీఆర్ఎస్ సైడ్ అవుతారా, అది చెప్పలేం ప్రజలు. అది మరి అక్కడ తెలవడం అనేది నాడి కష్టం. అటు సైడు మిగతా ఇప్పుడు మనం చెప్పుకున్న సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ళ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్లో ఉన్నంత గట్టిగా అయితే బీజేపీ అక్కడ ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఏమో కట్టర్ హిందువులు, కట్టర్ మోడీ, మహబూబాద్ లో ఇంత కంపేర్ చేసుకుంటే తక్కువ చాలా తక్కువ. కాబట్టి ఇలా ముగ్గురు మధ్యలో పోటీ ఉండొచ్చు ఖచ్చితంగా. కానీ కొంత ఎడ్జ్ మాత్రం మనకు, అంటే వీళ్ళు లీడర్లు అందరూ టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం, ప్లేస్మెంట్ అవ్వడం, మరి ఇలా జాయిన్ అయ్యి మళ్ళీ బీజేపీ కోటేస్తారా అనేది తెలియదు. గెలిస్తే మాత్రం సంచలనమే. కానీ ఎక్కువ అవకాశాలు బలరాం నాయక్ ఉన్నదని మనం చెప్పొచ్చు. ఇదే అంటే కవిత కూడా మరి ఏమో చెప్పలేం. కానీ నేను అనుకుంటున్నా తెలుసుకుంది పబ్లిక్ తోనే ఏంటంటే, ఇప్పుడైతే కేసీఆర్ పడిపోవడం అనేది చాలా పెద్ద. కవిత గారికి మంచి పేరున్నా, కేసీఆర్ అనే వ్యక్తి కవిత జైలుకు పోవడం, ఈమె మాలోత్ కవిత అవ్వడం, ఆమె కల్వకుంట్ల కవిత అవ్వడం, ఈ సేమ్ పేర్లు ఉన్నాయి. కల్వకుంట్ల కవిత తిహార్ జైలుకు, మాలోత్ కవిత లోక్సభగా అనేది కూడా కొంత ఇప్పుడు కేసీఆర్ తట్టుకోలేరు. అంటే ఆ కవిత జైలుకు, ఈ కవిత పార్లమెంట్కు పంపాలనా అనేది కొంత ఉండొచ్చు. కాబట్టి 2 పేర్లు ఉండడం కూడా మాలోత్ కవితకు మైనస్. ఓకే, కల్వకుంట్ల కవిత పేరు ఉండడం మైనస్ అంటున్నా. ఇదే అంటే చూడతాం మరి రెండింటి మధ్యలో ఎక్కువ శాతం కాంగ్రెస్ ఫస్ట్ కొంత ఎడ్జ్లో ఉంది, తర్వాత బీజేపీ రెండో స్థానంకి వీళ్ళు ఉండొచ్చు. ఏదైనా సంచలనం జరిగితే మాత్రం చెప్పలేం. ఇదేంటి మహబూబాబాద్ పరిస్థితి చూస్తే ఫస్ట్ లిస్ట్లో కాంగ్రెస్ ఉంది, బలరాం నాయక్, సెకండ్ లిస్ట్లో అజ్మీరా సీతారాం, థర్డ్ లిస్ట్లో చెప్పలేము. మళ్ళీ 2 రోజులలో తగ్గఫర్ ఉంది, గెలిచిన ఆశ్చర్యపోను. అవునవును, రైట్. ఓకే అన్న, నెక్స్ట్ నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పోతుగంటి భరత్, మల్లు రవి. ఇక్కడ చాలా మజా ఉంది, అసలు చాలా ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ ఉంది. ఇది ఏం చెప్తావు చెప్పు, ఇది విచిత్రం, చాలా విచిత్రం. మొన్నటూరు కేసీఆర్ని తిట్టి ఈ రోజు ఆయన జెండాని పట్టుకున్నాడంటే ఇక ఆయన ఏమనాలి అసలు? అంటే ఆయన తిట్టినప్పుడు మనం తిట్టాలా, ఆయన మెచ్చుకున్నప్పుడు అదేమంటారు గిల్లుతే కొడితే అరవకూడదు. అభ్యర్థి పరంగా చూస్తే ఇక్కడ చాలా మైనస్. అవునవును, అదొకటి వీడియో వైరల్ అయిందన్న, ఏదో చిన్న పోయి సిగ్గుపడాలి అట్లా అనడము, గుర్రం మీద ఎక్కువ, ఏనుగు మీద ఎక్కువ, నేను ప్రగతి భవన్ లోకి వెళ్తా, బద్దలు బల కొడతాను, గుంజుకొస్తా, జైలు అనేది ఇంకా పబ్లిక్ లో మారిమోగిపోవడం అనేది. కానీ ప్రవీణ్ కుమార్ సార్ గారు అంటే చాలా మంది యువత ఫ్యాన్స్ ఉన్నారు ఒకటి. కానీ ఆయన ఏంటంటే బీఎస్పీ ఉంటేనే కనీసం పవర్ ఉంటుండే, కానీ బీఆర్ఎస్ కు వచ్చిన తర్వాత ఆయన పవర్ మొత్తం పడిపోయింది అన్న. చాలా ఆయనకి ఇష్టపడే వాళ్ళు దూరం అయిపోయింది. బీఎస్పీ నుంచి ఉంటే 100% గెలిచేది. పార్టీలకు అతీతంగా ఓటేసేది. బీఎస్పీ పార్టీ మీద సింపతి ఉంటుంది, ఎప్పుడు దాని మీద పెద్ద నెగిటివ్ ఉండదు. అవునవును, కానీ కారు గుర్తు మీద నెగిటివ్ ఉంది. మళ్ళీ తిట్టిన వ్యక్తి కారులోకి పోవడం అనేది చూసిన వాళ్ళందరికీ విచిత్రం అనిపిస్తుంది. ఈ ముగ్గుట్లో చదువుకున్న వ్యక్తి, మంచి నాలెడ్జ్ వ్యక్తి అంటే ఈయన కనిపిస్తుంది. ఇప్పుడు నాలెడ్జ్ ఉండొచ్చు కానీ క్రెడిబిలిటీ లేదు. నాలెడ్జ్ ఉంది కానీ క్రెడిబిలిటీ లేదు. ఎవరినైతే తిట్టినావో, ఎవడైతే దుర్మార్గుడు అన్నావో, ఎవడైతే 1,00,000 కోట్లు తిన్నాడన్నావో, దొంగతోని చేతులు కలిపిండు. తెలివైన వాడే కానీ క్రిమినల్స్ తో చేతులు కలిపిండు. దాని వల్ల కూడా ఈయన కూడా మరకంటే అవకాశాలు ఎక్కువ. మన పబ్లిక్ తో మాట్లాడుతుంటే అంటే ఎస్పెషల్ గా ఇంతకుముందు బీఎస్పీలు ఉన్నోళ్ళు కానీ, న్యూట్రల్ ఉన్నోళ్ళు కానీ ఎవరు కూడా నా వైపు ఎవరు లేరు. వాళ్ళు ఉంటే కేసీఆర్ అభిమానులు కొంత ఉండొచ్చు, ఆ గువ్వల బాలరాజుతో ఉండొచ్చు కొంతమంది. ఆ గువ్వల బాలరాజు మీద
కూడా లోకల్లో నెగిటివ్ ఉంది. ఆయన ఏమీ లేకపోయినా కోట్లకు పడిగెత్తిండు. ఆ బెదిరింపులు రౌడీ రాజ్యం అనేది ఆ మార్గ కూడా ఈయనకు అంటుతుంది. మనం గోలపాల రాజు మాటలు గతంలో చూద్దాం. పోతుగంటి భరత్కి ఏంటంటే మంచి పేరు ఉంది. ఎటువంటి మల్లు రవికి కూడా మంచి పేరు ఉంది. మల్లి రవికి అంటే కొంత మంచి పేరు ఉంది, కొంత అహంకారం అని కూడా ఉంది. ఒకటి ఎట్లా అంటే ఈయనకు మైనస్ పాయింట్స్ చెప్తా. ఈయన అందరు ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళని తీసుకుంటున్నట నాకు చెప్తారు. అందరికి తిరుగుతున్నా టీఆర్ఎస్ వాళ్ళని తీసుకోవడం వల్ల ఆల్రెడీ కాంగ్రెస్ లో ఉన్న కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతారు. అది మొన్నటిదాకా వాళ్ళు మన మీద కేసులు పెట్టిర్రు, నువ్వు మళ్ళీ ఆ లీడర్లను ఎట్లా తీసుకుంటావు అని చెప్పి ఈయన మీద తిరుగుబాటు చేస్తారు. ఈయనకేమో సోషల్ మీడియా నాలెడ్జ్ ఎక్కువ లేదు, పెద్ద మనిషి అయిపోయింది. మళ్ళీ ఎవరు ముందు అన్నం ఆయన ముందు తింటాలని బెదిరిస్తున్నాడు, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాకు అడ్డం ఉంటుంది. తర్వాత ఈయన ఇక్కడ మాదిగల పాపులేషన్ ఎక్కువ. వాళ్ళు ఏంటంటే మాదిగలకు ఒక్క సీట్ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మాదిగలు ఇప్పుడు కాంగ్రెస్ మీద కోపంగా ఉన్నారు. దీనికి మందకృష్ణ మాదిగ అగ్ని కాచ్యం పోసినట్టు ఈయన రెగ్యులర్ గా ప్రెస్ మీట్లు పెట్టి మాదిగలు ఎవరు కూడా కాంగ్రెస్ కోటేద్దు బీజేపీకి ఏంటి అనడం, మాదిగలకు ఈయన దూరం అవ్వడం, ఈయనకు లీడర్షిప్ క్వాలిటీస్ పెద్ద మొత్తంలో లేకపోవడం ఇవి మైనస్. అభ్యర్థుల పరంగా చూస్తే పోతుగంటి భరత్ కు టాప్ ప్రయారిటీ ఉన్నాడు అభ్యర్థుల పరంగా. కానీ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే నేను ఎట్లన్నా చేసి గెలిపియాలి, గెలవకపోతే మళ్ళీ సోనియా గాంధీ ఏమంటారు, రాహుల్ గాంధీ ఏమంటారు అని చెప్పి వీళ్ళు కాలుకు పల్పం కట్టుకుని వీళ్ళు ఫోన్లు చేయడము, ఆనికి ఫోన్ చేయడం, నీకు ఇది చేస్తాము అది చేస్తామని హామీలు ఇవ్వడము, ఆగస్టు 15కు రైతు రుణమాఫీ చేస్తాం, దండం పెడతాం, ఓటేయండి అని లక్ష్మీ నరసింహస్వామి మీద కొట్టేయడం, ఏ నియోజకవర్గం పోతే ఆ నియోజకవర్గాన్ని కొట్టేయడము, అవన్నీ కనుక నమ్మితే వేస్తారేమో. కానీ రైతు రుణమాఫీ విషయంలో కానీ ఇప్పుడు కరెంటు అక్కడక్కడ పోవడము, కరెంటు పోవడము, మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళని తీసుకోవడము, ఇవన్నీ మైనస్ అయితే అయినప్పటికీ కూడా పోతుగంటి భరత్ ఉన్నాడు. బీజేపీకి కూడా ఏంటంటే అక్కడ మోడీ వేవ్ బయట ఉన్నంత ఇప్పుడు మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నంత నాగర్ కర్నూలులో కూడా లేదు, నిజామాబాద్లో ఉన్నట్టు సికింద్రాబాద్లో ఉన్నంత లేదు. అది ఈయనకు మైనస్. ఈయనకి కేసీఆర్కి ఏంది మైనస్ అంటే నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు ఈయన ఫ్యాన్స్ ఉంటారు కొందరు ప్రవీణ్ కుమార్ సార్ మంచి వ్యక్తి, మళ్ళీ బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తే ఆయనకు ఇక్కడ గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయి మరి? అదే కదా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇలా బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. రైట్ ఇప్పుడు లేరు బీఆర్ఎస్ లేవడు, మొత్తం బాలరాజు ఒక్కడు ఉన్నాడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరే మిగిలిరు. మొత్తం కార్ ఖాళీ అయిపోయింది. డ్రైవర్ ఇంట్లో పడుకున్నాడు. ఎవరు డ్రైవర్ కేసు అయిపోయింది, నడుమిరిగిపోయింది. ఈ డ్రైవర్ ఏమో ఇంట్లో పడుకున్నాడు, డ్రైవర్ కూతురేమో తిహార్ జైలుకు పోయింది, డ్రైవర్ అల్లుడేమో సిద్దిపేటలో తిరుగుతున్నాడు, డ్రైవర్ కొడుకేమో ఫోన్ ట్యాపింగ్లు ఇరుక్కున్నాడు. అంటే ఇప్పుడు రావు కాలం నడుస్తుంది అంటారు. రావు కాలం అంటే కవితారావు ఏమో తిహార్ జైలుకు, ఎండి పేరు విద్యుత్ శాఖ ఎండి ప్రభాకర్ రావేమో వాడు విద్యుత్ శాఖలో ఇరుక్కున్నాడు, సంతోష్ రావేమో కబ్జాలలో ఇరుక్కున్నాడు, కన్నారావేమో ఆడో కబ్జాలు ఇరుక్కున్నాడు, కేటీఆర్ ఏమో ఫోన్ ట్యాపింగ్లు ఇరుక్కున్నాడు, కవితనేమో లిక్కర్ స్కామ్లు ఇరుక్కున్నాడు, హరీష్ రావు ఏమో కాళేశ్వరంలో ఇరుక్కున్నాడు, కేసీ రావు ఏమో మొత్తము అవినీతిలో ఊరుకుపోయింది. ఇంకో మొన్న విషయం మన ప్రవీణ్ కుమార్ గారు ఏమన్నారంటే రీసెంట్ గా కవితను మాకు కావాలనే మేము గెలుస్తామని, మాకు ఎక్కువ సీట్లు వస్తాయని కావాలని బీజేపీ పార్టీ ఇది కూడా అరెస్ట్ చేస్తారు. ఇది కూడా మైనస్ అవుతుంది. ఎందుకంటే నాడు నేడు అని పెడుతున్నారు. గతంలో కవితను అరెస్ట్ చేయమని ట్వీట్ పెట్టింది ఈయననే, ఇప్పుడు అన్యాయంగా అంటే ఇప్పుడు నాకు తెలిసి ఎందుకో దగ్గరుండి ఈయన మాటలతోని బీజేపీకి వెళ్ళిపోయేటట్టుంది. ఈ మల్లు రవి ప్రవర్తనతోని అంటే బీఆర్ఎస్ వాళ్ళని తీసుకోకపోతే కాంగ్రెస్ ప్లస్ అది ఒకటి. ఈ ఫ్రీ బస్ వల్ల కూడా కొంత దెబ్బ తగులుతుంది. ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఇలా చేసే పరిస్థితి లేదు. ఆటో డ్రైవర్లు కానీ యూత్ కానీ స్టూడెంట్స్ కానీ బస్ ఎక్కేటోళ్ళు వ్యతిరేకత ఇది గమనిస్తారు. అద్భుతం జరుగుతుంది తప్ప మల్లు రవి గెలవడు. నాకు తెలిసి అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ పోతుగంటి భరత్ కు మల్లు రవికి తగ్గ ఫైట్ ఉంటుంది. అసలు ఏ స్థానం లేదా వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. అంటే అట్లీస్ట్ ఈయన కాంగ్రెస్ లోనే ఉన్నాడు, ఈయన బీజేపీలో ఉన్నాడు, ఎక్కడ కాంట్రవర్సీ కాలే. ఈయన ఎక్కడ కూడా కేసీఆర్ ను తిట్టి డింగా చేసి మళ్ళీ మెచ్చుకోవడం ఇట్లాంటిది ఎక్కడైనా కాంట్రవర్సీ లేకపోవడం, వార్తల్లో ఎక్కువ లేకపోవడం. బీజేపీ చాలా గట్టిగా లేదని వార్తలు లేదు. వీళ్ళు
రేవంత్ రెడ్డి మీద కోపంతో బీఆర్ఎస్ వాళ్ళు వస్తే బీజేపీకి అడ్వాంటేజ్. వేయకపోతే మనం చెప్పలేం ఎట్లా ఉంటుంది అనేది మనం చెప్పలేం. ఇవాళ మల్లు రవి మీద అసంతృప్తులు ఎక్కువ మంది ఉన్నారు. భరత్కేస్తారు నాకెంతో మంది ఫోన్లు చేసి చెప్తారు, గ్రౌండ్ లో చెప్తున్నారు మల్లు రవిని ఓడిద్దామని. మాదిగలు ఆటో డ్రైవర్లు బస్ ఎక్కేటోళ్ళు రైతులలో కూడా కొంత తీవ్ర అసంతృప్తి ఉంది రైతులలో కూడా. అది వాళ్ళందరూ కనుక పని కట్టుకొని మళ్ళీ రవి నోడియాలంటే పోతుకంటే భరత్కి వెళ్ళిపోతుంది. కొంత ఛాన్స్ ఇద్దాం, ఇంకొక కొంతకాలం చూద్దాం అనుకుంటే రవికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మాత్రం ఛాన్స్ లేదు. ఇదే అండి నాగర్ కర్నూలు ఫైనల్ గా చూసుకుంటే ప్రథమ స్థానంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ రెండు ఉన్నాయి. మరి రెండో స్థానానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మూడో స్థానానికి రైట్. మరి నెక్స్ట్ చూసుకుంటా ఖమ్మం చెప్పండి ఎట్లున్న పరిస్థితి. నామా నాగేశ్వరరావు, తాండ్ర వినోద్రావు, రామ సహాయం, రఘురామ్ రెడ్డి కొత్తగా అనిపిస్తున్నా. ఈయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు అంటారు. వాళ్ళ బంధువు, ఆయన తమ్ముడు అంటారు. ఈ కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఖమ్మంలో ఎక్కువ అవకాశం ఉంది. అక్కడ బీజేపీకి తక్కువ ఉండడం. ఇప్పుడు తాండ్ర వినోద్రావుకి ఇచ్చిర్రు. అంటే ఈయన కోసం ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి భుజం మీద వేసుకొని పనిచేస్తుండే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం అంతా మంచి పేరు ఉంది పొంగులేటికి. మన విక్టరీ వెంకటేష్ సినిమా హీరో కూడా ఈయన తరపున రఘురామ్ రెడ్డి తరపున ప్రొడ్యూస్ చేసిండు. కాదు వాళ్ళ బంధువు అవుతాడు. ఆయన కోటేయమని చెప్పి సినిమా హీరో వెంకటేష్ ప్రచారం చేసి వెంకటేష్ కూతురు కూడా ప్రచారం చేసి చూశాను. కానీ ఒకటి ఏంటంటే బీజేపీకి ఎప్పుడు లేనంతగా ఓట్లు ఎక్కువ వస్తాయి. కానీ రఘురామ్ రెడ్డి అనే వ్యక్తి ఎడ్జ్లో ఉన్నాడు. నామా నాగేశ్వరరావు నామమే. ఈ కారు గుర్తులు పరిస్థితి అంతే అంటావా? అంటే అక్కడ పోటీ చేసేవాళ్ళు కొందరు అంతా కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ అవుట్ రైట్ గా ఖమ్మం సీటు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మనం చెప్పవచ్చు. ఇదండి ఖమ్మంలో చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్రథమ స్థానం ఉంది. రెండో స్థానంలో మధ్యలో పోటీ బీజేపీ వర్సెస్ వాళ్ళిద్దరు బీఆర్ఎస్ పోటీ. ఇంకా మీరు లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ పెట్టండి. అక్కడ బీజేపీ ముందు నుంచి లేకపోవడం, కొంత కాంగ్రెస్ ముందు నుంచి ఉండడం, కమ్యూనిస్టులు ఉండడం, వీళ్ళంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ అవుట్ రైట్ గా కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా బీజేపీ అక్కడ మెండుగా లేకపోవడం, బీఆర్ఎస్ నుంచి వాళ్ళు సీరియస్ గా తీసుకోకపోవడం వాస్తవం. ఇది వీళ్ళకి అడ్వాంటేజ్. ఓకే అన్న. నెక్స్ట్ చూస్తే వరంగల్ పార్లమెంట్ ఎన్నికలు గెలిచింది మారేపల్లి సుధీర్ కుమార్, ఆలూరి రమేష్, కడియం కావ్య. ఇక్కడ కూడా మారేపల్లి సుధీర్ కుమార్ అనే వ్యక్తి ఎక్కువ మంది తెలియదు. ఇది పెద్ద మైనస్. రాజకీయంలో ఫస్ట్ టైం అనుకుంటా ఉన్నాడులే, కానీ అంత ఎక్కువ మందికి ఎలివేట్ కాలే మీడియాలో. ఆలూరి రమేష్ అయితే మీడియాలో ఎలివేట్ అయ్యిండు. ఈ కడియం కూడా మొన్న కడియం శ్రీ గారు కూతురు కావడం వల్ల కొంతవరకు తెలుసు. మరి ప్లస్ పాయింట్ కావచ్చు కదా. బీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది కాంగ్రెస్ లో వచ్చింది ఈమె ద్వారా. అవును వచ్చిర్రు. అదే ఇప్పుడు నడిచేది ఏంటంటే ఇక్కడ కూడా త్రికోణ పోటీ నడుస్తుంది. అవుట్ రైట్ గా వీళ్ళు గెలుస్తారని మనం చెప్పలేము. కాకపోతే కేసీఆర్ ది దాదాపు కథ కంచికే. కేసీఆర్ కి ఓటేసినా మోర్లేసినట్టు ఫీల్ అవుతారు పబ్లిక్. ఇక్కడ కూడా ఏంటంటే విచిత్రం ఏం జరిగిందంటే, ఇది వరంగల్ గురించి చెప్తే షాక్ అవుతావు. కడియం కావ్యకి టికెట్ ఇచ్చారు బీఆర్ఎస్. ఇక్కడ ఫస్ట్ టైం కాదు ఇప్పుడు చేతి గుర్తు నుంచి కాదు, కడియం శ్రీ గారి కూతురు కాబట్టి ఫస్ట్ ఈమెకి టికెట్ ఇచ్చి. ఇక్కడ కారు గుర్తు ప్లేస్ ఈమె ఫోటో ఉండాలి. ఫస్ట్ టికెట్ ఇచ్చినాక నాకు వద్దని పైసలు కూడా ఇచ్చినాడు కేసీఆర్. కోట్ల రూపాయలు ఇస్తే డబ్బులు తీసుకొని ఈ కారు గుర్తు లేదు, మన్ను లేదు, మజానం లేదు అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే రేవంత్ రెడ్డి వెళ్ళి ఈమెకి టికెట్ ఇచ్చిండు. ఈమెకి టికెట్ ఇస్తే మళ్ళీ ఏం కథ అయింది తెలుసా? రాజా ఉన్నాడు కదా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. ఇప్పుడు కడియం శ్రీ గారు గెలిచిండు కదా. రాజా టికెట్ల కోసం ఆయన ఏడ్చిండు కదా మొన్న. కేసీఆర్ అన్యాయం కేసీఆర్ ఇస్తాడు దేవుడు, మమ్మల్ని కాదుకుండా దేవుడు. సంచలనంగా మారిందా? అయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యిండు. కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి ఇప్పుడు దామోదర రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రి వాళ్ళ కూతురు పెళ్లి కూడా వచ్చిండు, భోజనం చేసిండు మంచిగా. కాంగ్రెస్ వాళ్ళతో మంచిగున్నాడు, మాట్లాడిండు. మళ్ళా ఇప్పుడు కడియం కావ్యకు కాంగ్రెస్ పోయింది, టీఆర్ఎస్ నుంచి అడ్డుపోతే ఈ రాజయ్య మళ్ళీ కేసీఆర్ గుంజుకున్నాడు. ఇంకా ఫామ్ హౌస్ గుంజుకుని మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నాడు. అంటే ఇటు టీఆర్ఎస్ కాంగ్రెస్ మళ్ళీ టీఆర్ఎస్. వీళ్ళు ఏంటంటే కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్. ఇదంతా డింగా నడుస్తుంది. హైలైట్ ఏంటంటే ఈయన కూడా టీఆర్ఎస్. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఏం తెలుసా? టీఆర్ఎస్ రమేష్ కూడా టీఆర్ఎస్, ముగ్గురు టీఆర్ఎస్.
ఈయనేమో ఇంట్లోకి పోయాడు బీజేపీలో వీళ్ళేమో చేతి గుర్తుకు పోయాడు, ఈయన మూలకున్నోడు ముందుకు వచ్చాడు. ఇది వరంగల్ పరిస్థితి, నవ్వుల పాలిగా నిజంగా. కారుకు వేవు లేకపోవడం, వీళ్ళిద్దరి మధ్యలో ప్రధాన పోటీ జరగడం, చూడాలి మరి ఏం జరుగుతుందో అనేది చూడాలి. వీళ్ళిద్దరి మధ్యలో ఈమెనేమో ముస్లింను పెళ్లి చేసుకుందని అలిగేషన్ చేస్తున్నారు. తర్వాత మందకృష్ణ మాదిగా అవుట్ రైట్ గా కడియం కావ్యను ఓడించండి, ఆరూరు రమేష్ ని గెలిపించండి, కడియం శ్రీహరి వల్ల మాదిగలకు అన్యాయం జరిగిందని పెద్ద మొత్తంలో ఆయన ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మరి దాని వల్ల ఈ ఆరూరు రమేష్ మీద కూడా చాలా అలిగేషన్స్ ఉన్నాయి. ఈయన మరి ఈయన కథలు వేరే ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు చాలా మంది చెప్పారు అన్న ఆ చెరువు ఈ చెరువు అని చెప్పారు. మనకు తెలియదు వాస్తవం అది అవునా కాదా మనకు తెలియదు. నేనైతే అప్పుడు అక్కడ వెళ్ళలేదు, కానీ అందరితో మాట్లాడుతుంటే ఈయన మీద అలిగేషన్స్ ఉన్నాయి. ఈమె అంటే ఇప్పుడు జంప్ అవ్వడం వల్ల ముస్లిం అని ఒకటి తీసుకొచ్చి మాదిగలకు అన్యాయం చేసిన ఈమె మీద అంటారు. ఈయన మీద ఎటువంటి అలిగేషన్స్ లేవు, ఎటువంటి ఆరోపణలు లేవు, చెడ్డ పేరు లేదు, మంచి పేరు లేదు. అసలు నేను ఎవరికి తెలియదు. ఇట్లా తెలియదంటే మరి లోకల్లో కొంత తెలిసేమో కానీ ఎక్కువ వైడర్గా తెలియదు. వీళ్ళ ఫేసులు పోయినంత ఆయన పబ్లిసిటీ చేయలేకపోయారు. మరి తెలంగాణ ఎలక్షన్ ఒక లెక్క అయితే వరంగల్ ఒక లెక్క, ఏం చేస్తారో దీన్ని మాత్రం అవుట్ రైట్ గా వీళ్ళు గెలుస్తారని మాత్రం అడ్డిమారు గుడ్డినేసి ఉంటారు కదా దాన్ని. ఇప్పుడు మరి కడియం శ్రీహరి బాగా సీరియస్ తీసుకొని, రేవంత్ రెడ్డి సీరియస్ తీసుకొని దండాలు పెట్టి కాళ్ళు మొక్కి డబ్బులు పంచి అది చేసి ఇది చేస్తే వీళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉంటాయేమో. మందకృష్ణ అన్న ఆరూరు రమేష్ కు సపోర్ట్ చేయడం ఈయనకు అడ్వాంటేజ్. అవును వాస్తవం. ఇట్లా ఉంది. పోటీ మాత్రం కాంగ్రెస్ కు బీజేపీకి మధ్యలోనే ఉంటుంది. ఎవరు గెలుస్తారని మనం పర్టికులర్ గా చెప్పలేము. అది వరంగల్ అయితే పరిస్థితి చూస్తే ఇదే అండి. ముగ్గురు టీఆర్ఎస్ లీడర్లు, బీఆర్ఎస్ లీడర్లు కాబట్టి మొత్తం వాళ్ళకి అసలు ఎవరు గెలుస్తారు కూడా అసలు కన్ఫ్యూజన్. మోడీ వేవ్ నడవడం అడ్వాంటేజ్ అది కదా. మరి ఇక్కడ కడియం శ్రీహరి కూతురు కూడా ఉంది కదా, కొంచెం అది కూడా కడియం శ్రీహరికి లోకల్ పట్టు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నట్టు సమాచారం అందుతుంది. మరి మీరు లోకల్ వాళ్ళు అయితే చెప్పాలి ఖచ్చితంగా. వరంగల్ వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ పెట్టండి, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే నల్గొండ పరిస్థితి ఎట్లుంది మరి? కంచర్ల కృష్ణారెడ్డి కారు గుర్తు, శానంపూడి సైదిరెడ్డి బీజేపీ, కందూరి రఘువీర్ రెడ్డి కాంగ్రెస్. ఇక్కడ కూడా విచిత్రమైన పరిస్థితి. ఈయన శానంపూడి సైదిరెడ్డి టీఆర్ఎస్, బీఆర్ఎస్. ఈయన హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఓడిపోయాడు. ఈయన అవునవును రైట్ బరాబర్. ఈయన మీద కూడా చాలా అలిగేషన్స్ ఉన్నాయి. బీజేపీ వాళ్ళు చాలా మంది జైలుకు కూడా పోయారు అప్పుడు ఈయన మీద కొట్లాడి. ఆయన అనుచరులు కొంత భూమి అంటే హుజూర్ నగర్ సైడ్ వెళ్తే కొన్ని భూముల విషయాల్లో గొడవలు అయ్యి వీళ్ళు ధర్నాలు, బీజేపీ వాళ్ళు రాస్తారోకలు చేయడం, చాలా మంది బీజేపీ కార్యకర్తలు 20 రోజులు 30 రోజులు జైలు ఉండడం, ఎంత డింగా అని జరిగింది. మరి అదేందో మనకు పూర్తిగా అట్లుంది. ఇప్పుడు ఆయన బీజేపీ నుంచి పోటీ చేయడం. తర్వాత కంచర్ల కృష్ణారెడ్డి, కేసీఆర్ అనే వ్యక్తి నల్గొండలోనే మొట్టమొదటిసారిగా బయటకు వచ్చి భారీ బహిరంగ సభ పెట్టి కేసీఆర్ బతుకున్నన్ని రోజులు, నా శ్వాస ఉన్నంత రోజులు రైతుల కోసమే బతుకుతా అని చెప్పి ఆయన సభలు పెట్టడం. అప్పుడు కొంత కంచర్ల కృష్ణారెడ్డికి కానీ కొంత అనిపించింది. కానీ ఇప్పుడు రాన్ ఏమవుతుందంటే కవిత జైలుకి వెళ్ళిపోవడం, ఈయన ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ ఇదంతా డింగా జరగడం, ఒక రకంగా మళ్ళా కంచర్ల కృష్ణారెడ్డి కూడా అందరికి ఎక్కువ తెలియకపోవడం ఈయనకున్న పెద్ద మైనస్లు. శానంపూడి సైదిరెడ్డి కూడా బీఆర్ఎస్ నుండి అక్కడ కొంత అవినీతి చేసిండనో, లేదంటే లంబాడి వల్ల గిరిజనుల భూముల మీద ఆయన కన్నేసిండనో ఈ అలిగేషన్స్ ఉండి, మళ్ళీ బీజేపీ వాళ్ళ మీద కేసులు పెట్టించిన ఈయన మీద అలిగేషన్స్ ఉన్నాయి. ఇక కందూరి రఘువీర్ రెడ్డి, ఈయన కొంచెం మంచి పేరే ఉంది. మంచి పేరు అంటే ఈయన మీద ఎటువంటి పెద్ద అలిగేషన్స్ లేవు. కానీ ఇక్కడ ఏమైతుందంటే జానారెడ్డి గారు కొడుకు ఆల్రెడీ నాగార్జున సాగర్ లో జైవీర్ రెడ్డికి ఇచ్చారు. జైవీర్ రెడ్డి అంటే వాళ్ళ తమ్ముడు. కాంగ్రెస్ లో ఏం నడుస్తుంది అంటే ఇప్పుడు తమ్ముడికేమో ఎమ్మెల్యే, అన్నకేమో ఎంపీ. అంటే అన్ని రెడ్లకే ఇస్తారా? ఇది కూడా కుటుంబ పాలన అవుతుందా? అంటే జానారెడ్డి ఒక చిన్న కొడుకేమో ఎమ్మెల్యే టికెట్, పెద్ద కొడుకు ఎంపీ టికెట్. మరి కందూరి రఘువీర్ రెడ్డికి ఇచ్చినావు, మరి ఒక బీసీకి ఎందుకు వేయలేవు, ఒక యాదవ్కి ఎందుకు వేయలేవు, ఒక గౌడ్కి ఎందుకు వేయలేవు, ఒక మున్నూరు కాపుకి ఎందుకు వేయలేవు, ఒక ముదిరాజుకి ఎందుకు వేయలేవు, ఒక విశ్వకర్మలకు ఎందుకు వేయలేవు, పద్మశాలకు ఎందుకు వేయలేవు? వీళ్ళ పట్ల ఈ వ్యతిరేకత ఉంది. ఇక ఇది కూడా విచిత్రంగా ఉంది మరి.
అంటే వీళ్ళు ఎవరు కూడా నల్గొండ జిల్లాకు పెద్దగా సర్వీస్ చేసిన వాళ్ళు. నల్గొండ అంటే ఎక్కువ కమ్యూనిస్ట్ పార్టీ, ఎక్కువ కమ్యూనిస్టులు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనుక సీరియస్ గా తీసుకొని ఈయనను గెలిపించాలనుకుంటే రఘువీర్ రెడ్డికి ఛాన్స్ ఉంటుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పుడు సిట్టింగ్ మంత్రి. మరి తర్వాత రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఆయన అది ఉంటది. తర్వాత ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన మినిస్టర్, ఆయన ఇట్లా వాళ్ళందరూ సీరియస్ గా తీసుకొని నన్ను గెలిపిస్తే అవకాశం ఉంటది. కానీ ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో జీవో 46 బాధితులు ఎక్కువ ఉన్నారు. అంటే సూర్యాపేట వాళ్ళు కానీ, తర్వాత కోదాడ వాళ్ళు కానీ, హుజూర్ నగర్ వాళ్ళు కానీ, నల్గొండ వాళ్ళు కానీ ఎక్కువ ఉన్నారు. వాళ్ళంతా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నారు. ఆటో డ్రైవర్లు వ్యతిరేకంగా ఉన్నారు. రైతుల నుంచి కూడా మా కరెంటు పోతుందని కొందరు, ఆ తర్వాత టైంకు రైతు బంధు వల్లేదని ఇంకొంతమంది బాధ, రైతు రుణమాఫీ కాలేదని, అట్లా కొంత అక్కడక్కడ అది ఉంది. మరి ఇక అది అటు జరుగుతుందా ఇటు జరుగుతుందా విచిత్రమైన పరిస్థితి. అంటే ఏ అభ్యర్థి పట్ల ఈ అభ్యర్థి మాకు మస్తు చేసినాడు, ఈయన అవుట్ రైట్ గా గెలిపించుకోవాలని ఏ అభ్యర్థి మీద పూర్తిగా సానుకూలంగా లేరు. నువ్వు మన సికింద్రాబాద్ తీసుకుంటే కిషన్ రెడ్డికి అవుట్ రైట్ ఉండడం, చేవెళ్ళలో కొండ విశ్వేశ్వరరెడ్డికి అవుట్ రైట్ ఉండడం, అదే నువ్వు మల్కాజ్గిరిలో తీసుకుంటే ఈటలకు అవుట్ రైట్ ఉండడం, నిజామాబాద్ తీసుకుంటే అరవింద్కి అవుట్ రైట్ ఉండడం, కరీంనగర్ తీసుకుంటే బండి సంజయ్కి అవుట్ రైట్, ఇట్లా అవుట్ రైట్ గా కొన్ని దగ్గరలు ఉన్నాయి. కానీ ఇక్కడ అవుట్ రైట్ గా ఏ క్యాండిడేట్ చెప్పలేదు. సేమ్ వరంగల్ పరిస్థితి. ఇది కూడా సెకండ్ వరంగల్. కాకపోతే ముగ్గురు మధ్యలో పోటీ ఉంటది. కాకపోతే కొంత కందూరి రఘువీర్ రెడ్డి పట్ల ఫస్ట్ బీసీలలో కొంత నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు టికెట్ ఇవ్వలేదని ఒక వ్యతిరేకత ఉంది. మాదిగాలకు కూడా ఓటేద్దని మందకృష్ణ గారు చెప్పడం, ఇవన్నీ నెగిటివ్ ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ రెడ్డిల ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి కందూరి రఘువీర్ రెడ్డి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈయన మీద ఎటువంటి భూ కబ్జాలు కానీ ఆరోపణలు లేవు. శానంపూడి సైద్ రెడ్డి మీద కొంత ఉండడం, బీజేపీ వాళ్ళు టికెట్ ఇవ్వడం ఉంది. మరి మోడీ మానియా నల్గొండలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే అంత ఉండదు. కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ పోలిస్తే ఉండదు. ఫస్ట్ టాప్ లో కందూరి రఘువీర్ రెడ్డి ఉండే అవకాశం ఉంటది. బలవంతంగా వీళ్ళు పోల్ మేనేజ్మెంట్ చేస్తారేమో అనుకుంటున్నారు. అంటే బీఆర్ఎస్ లో కూడా కాంగ్రెస్ గుర్తులు కూడా ఎట్లా ఓడిపోతున్నాం కదా అని ఇదంతా కూడా కందూరి రఘువీర్ రెడ్డికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అంటే ఒక కుటుంబం నుంచే ఉన్నప్పటికీ కూడా ఆ వ్యతిరేకత కొంత ఉన్నప్పటికీ కూడా కందూరి రఘువీర్ రెడ్డి బయటపడే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. షానాన్ సైదీపూర్ రెడ్డి, ఇంకా కృష్ణారెడ్డి లేకపోతే ఉంటది. కాకపోతే హెడ్జ్ మాత్రం రఘువీర్ రెడ్డికి ఉన్నట్టు మనకు కనబడుతుంది. ఇదే అండి నల్గొండ పరిస్థితి అయితే చూస్తే ఫస్ట్ లిస్ట్ లో కందుకూరు బీరారెడ్డి, రఘువీర్ రెడ్డి, ఆర్ సెకండ్ లిస్ట్ లో జానారెడ్డి గారికి మంచి పేరు ఉండడం కూడా కందూరి రఘువీర్ రెడ్డి కలిసి వస్తుంది. జానారెడ్డి గారు నాగార్జున సాగర్ విషయంలో, నాగార్జున సాగర్ డెవలప్మెంట్ కానీ, ఆయన గతంలో చేసిన మంచి పనులు కానీ కందూరి రఘువీర్ రెడ్డికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే అండి లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ పెట్టండి. నెక్స్ట్ చూసుకుంటే మనం పెద్దపల్లి పార్లమెంట్ లో కొప్పుల ఈశ్వర్ ఉన్నాడు, గోమాస శ్రీనివాస్ ఉన్నాడు, గడ్డం వంశీకృష్ణ ఉన్నాడు. ఇక్కడ కూడా విచిత్రమైన పరిస్థితి. ఇక్కడ కూడా అవుట్ రైట్ గా ఈ వ్యక్తి గెలుస్తాడని మనం చెప్పలేము. కాకపోతే కొప్పుల ఈశ్వర్ ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి ఓడిపోయిండు, ఇప్పుడు గెలిచిండు. గతంలో కొప్పుల ఈశ్వర్ చూడంగానే ఏం గుర్తొస్తుంది అంటే ఇట్లా కేసీఆర్ అనుకో, ఇట్లా ఏళ్ళు పెట్టి ఇట్లా చేతి పెట్టి ఇట్లా అంటే వీడియో వైరల్ అయింది. ఆ వీడియో వైరల్ అయింది. నేను అవమానించినాక కూడా కేసీఆర్ ను చెంప మీదకి కొట్టకుండా, కనీసం ప్రశ్నించకుండా సైలెంట్ ఉండి మళ్ళీ అదే పార్టీలో ఉంటుండడం అనేది ఆత్మగౌరవం లేని వ్యక్తిగా ఆయన మిగిలిపోయిండు. అంటే గిల్లితే గిల్లించుకుంటావా, గెంటేస్తే గెంటేస్తావా అనే పరిస్థితి ఉండడం వల్ల అది పెద్ద మైనస్. తర్వాత గోమాస శ్రీనివాస్ అంటే ఈయన బీజేపీ కరెక్ట్. అంటే మరి ఈయన కూడా పెద్దగా పబ్లిక్ లో పెద్ద అంటే పాపులర్ ఉన్న వ్యక్తి, ఇట్లా టాప్ లో ఉన్నాడు, కొట్లాడి అనేది మనం చూడలేదు. మరి లోకల్ ఇంకా కంటే కూడా బెటర్ క్యాండిడేట్లు ఉన్నారా అనేది కూడా ఉంది. కానీ వాళ్ళకు ఇవ్వకుండా ఈయనకి ఇచ్చిరని. ఇప్పుడు బొడిగే శోభక్ ఉండే, ఆమె ఫైర్ బ్రాండ్ చొప్పదండి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, మన పోటీ చేసి ఓడిపోయారు. వాళ్ళ భర్త గాలన్న చనిపోయారు. ఆమెకు వాగ్దాటి ఉంది, మాదిగా బిడ్డ. ఒకవేళ ఈయన కూడా మరి నా కమ్యూనిటీ ఎగ్జాక్ట్ తెలియదు, అంటే ఇచ్చుంటే అవకాశాలు ఎక్కువ ఉండదేమో, ఇవ్వకపోవడం. ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ సికింద్రాబాద్లోను, నిజామాబాద్లోను, కరీంనగర్లోను అంతా పెద్దపల్లిలో మోడీ అంత వీళ్ళతో కంపేర్ చేస్తే అంత లేదు ఉంది. కానీ అంత లేకపోవడము ఈయనకు మైనస్. గడ్డం వంశీకృష్ణ ఈయన
కూడా ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నాడు కొత్త ఆయన. అంటే ఈయన గడ్డం వంశీకృష్ణ అనగానే గడ్డం వివేక్ గుర్తొస్తాడు, అవునవును, గడ్డం వెంకటస్వామి కాకా గుర్తొస్తాడు. అవునవును. ఇలా V6 ఉండడం, వెలుగు పేపర్ ఉండడం, వాళ్ళ ప్లేస్ పాయింట్ ఒకటి ఉంది. వీళ్ళు గతంలో తెలంగాణ ఉద్యమానికి V6 పనిచేయడం, వెలుగు పనిచేయడం, కాకా వెంకటస్వామి గుడిసెల అంటే చాలా మందికి తెలుసు, అంటే దాన్ని ఏమంటారు ఇల్లు కట్టించడము, బోర్లు వేయించడము. చెన్నూరులో వీళ్ళ నాన్ననే ఎమ్మెల్యేగా ఉండడం, చెన్నూరులో వీళ్ళ నాన్ననే ఎమ్మెల్యే వివేక్ గారు. తర్వాత బెల్లంపల్లిలో వీళ్ళ చిన్న అయితే అనుకుంటా గడ్డం వినోద్, ఆయన ఒక ఎమ్మెల్యే. వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలా ఉండడం ఒకటి ఒక రకంగా ప్లస్, ఒక రకంగా మైనస్. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ ఉంటుందా అనేది బయట కొంత టాక్ ఉంది. ఇంటర్నల్ గా కాంగ్రెస్ లో కూడా కొంత గులుగుతున్నారు. మందకృష్ణ మాదిగ కూడా కొంత అటాక్ చేస్తున్నాడు. వాళ్ళకి ఇచ్చే బదులు మాదిగకి ఇస్తే ఏమైతుండే అని ఈ అటాక్ ఉంది. ఇట్లా ఉన్నప్పటికి కూడా మరి కొప్పుల ఈశ్వరుకు కేసీఆర్ తరఫున పోటీ చేయడం అంటే అది పెద్ద మైనస్ అవ్వడం, కారు గుర్తు డౌన్లో ఉండడం, ఇక్కడ బీజేపీ కూడా వేరే ప్రాంతాల్లో ఉన్నంత లేకపోవడం, గడ్డం వంశీకి కలిసి వస్తుంది అనేది మనకు అంటే పబ్లిక్ నుంచి చెప్తుంది. అంటే అవతల వాళ్ళు చాలా డమ్మీ, అంటే తక్కువ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఇప్పుడు గోమాజిని వదిలిలో టాప్ వ్యక్తి ఉంటే గెలిచే అవకాశం ఉంటుండే అనేది ఒక టాక్ ఉంది. ఇక కొప్పులేశ్వర ప్లేస్లో మరి ఇంకొక డైనామిక్ లీడర్ ఉంటే అవకాశం ఉండదేమో. వీళ్ళిద్దరు పెద్ద ప్రభావం చూపకపోవడం, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉండడం, కొంతవరకు గడ్డం వంశీకృష్ణకు కలిసి వచ్చే ఛాన్స్ ఉంటుంది. బీఆర్ఎస్ కూడా అంత కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం ఉంది. ఇట్లా పోటీ ఏమో ముగ్గురు మధ్యలో ఉంది, కానీ కారు అయితే ఖాళీ అవుతుంది. ప్రధాని రాడు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో కూడా పోటీ ఉండదు. గడ్డం వంశీకృష్ణ గెలిచే అవకాశాలు ఎక్కువ. ఇదే అండి పెద్దపల్లి చూస్తే ఫస్ట్ లీడ్ లో అయితే గడ్డం వంశీకృష్ణారెడ్డి కొంత వ్యతిరేకత కూడా ఉంది. ఆటో డ్రైవర్ల వ్యతిరేకత, రైతులది కొంత ఉన్నప్పటికీ కూడా వీళ్ళ నుంచి పెద్ద కాంపిటీషన్ లేకపోవడం అనేది గడ్డం కలిసి ఛాన్స్. వివేక్ అన్న కూడా సీరియస్ గా తీసుకోవడం అని మనకున్న PMR టీవీ సెకండ్ లిస్ట్ లో కొన్ని వందల శ్రీనివాస్ చెప్పలేము వాళ్ళిద్దరిగా గడ్డం వంశీ మాత్రం. పెద్దపల్లి వాళ్ళు ఎవరు ఉంటే కామెంట్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మహబూబ్ నగర్ పార్లమెంట్ లో మన్నే శ్రీనివాస్, DKR వంశీ చందర్ రెడ్డి. ఇందులో పోటీ ప్రధానంగా DKR వంశీ చందర్ రెడ్డికి ఉంది. ఎందుకంటే వంశీ చందర్ రెడ్డి కుడంగల్ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రస్తుత సీఎం సిట్టింగ్, ఆయన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయన సీరియస్ గా తీసుకుంటుండు. కొడంగల్ నుంచి 50,000 మెజార్టీ రావాలా, చేతి గుర్తుకు రావాలి. DKR స్ట్రాంగ్ ఉంది కదా, DKR స్ట్రాంగ్ ఉంది, ఇటు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ ఉన్నాడు. ఇక్కడ పోటీ అనేది DKR వంశీ చంద్ర రెడ్డి కాదు, DKR రేవంత్ రెడ్డికి. అమ్మో, వంశీ చందర్ రెడ్డి అనే వ్యక్తికి పెద్ద పాపులారిటీ లేదు, ఏం పాపులారిటీ లేదు. అంటే ఎప్పుడు పబ్లిక్ లో తిరిగినట్టు కూడా లేదు. ఈయన ఎప్పుడు ఢిల్లీలో ఉండడం, AICC చేయడం, ఇట్లా ఉంది. కానీ ఇట్లా మాస్గా వెళ్ళడము, పబ్లిక్ సేవ చేయడము, ప్రేమగా మాట్లాడడం, దగ్గరకు తీసుకోవడం లేదు. కల్వ కుర్తిని ఇటు తిరిగి నేను దగ్గర అక్కడ తిరిగితే అన్న ఆయన కొంత యాటిట్యూడ్ ఉంటుంది. క్యాండిడేట్ కొంచెం అందుబాటులో ఉన్నాడు, కొంత చూపిస్తాడు, ఏదో మేము పెద్దోళ్ళం అన్నట్టు రెడ్డి అనే ఫీలింగ్ ఎక్కువ చూపిస్తాడు అనేది ఈయన మీద ఒక అది ఉంది, మైనస్ పాయింట్ ఉంది. ఇప్పుడు మనం ఇంతకు ముందు క్యాండిడేట్లు తీసుకున్నట్టు ఈయన పెద్ద సేవా కార్యక్రమాలు చేసి అది చేసి ఇది చేసి ఓ పెద్ద లేదు, మైనస్ క్యాండిడేట్ అయితే మైనస్. తర్వాత మన్నే శ్రీనివాస్ కూడా అట్లాంటి పేరు ఇప్పుడు మన సేవా కార్యక్రమాలు చేసిన పబ్లిక్ ఇట్లాంటివి లేవు. ఇప్పుడు DKR కూడా అంటే పెద్దగా చేసిందని మనం వినలే. ముగ్గురు క్యాండిడేట్లు ప్రెస్ మీట్ పెట్టడం కానీ అప్పుడప్పుడు ఇది చేస్తడం కానీ కనిపిస్తుంటది. ఇప్పుడు DKR గారికి ఏంటంటే బీజేపీ వేవ్ మహబూబ్ నగర్ లో RSS ఎక్కువ ఉంటది. అక్కడ RSS అనేది మహబూబ్ నగర్ లో ఎక్కువ ఉంటుంది. RSS కార్యకర్తలు ఎక్కువ పనిచేస్తారు, బీజేపీ కార్యకర్తలు ఎక్కువ ఉంటారు, BJPM కార్యకర్తలు ఎక్కువ ఉంటారు, ABVP వాళ్ళు ఎక్కువ ఉంటారు. అట్లా ఒక హిందుత్వం అనేది మహబూబ్ నగర్ లో కూడా బాగా నడుస్తుంది. గతంలో మహబూబ్ నగర్ లోకల్ నుంచి అసెంబ్లీలో NM శ్రీనివాస్ రెడ్డి గెలిచిండు ఉప ఎన్నికల్లో. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు. కానీ DKR కూడా కొంత కొట్లాడింది కేసీఆర్ మీద మాట్లాడడం. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ను నిలదీయడం, కవితను నిలదీయడం, KTR ను నిలదీయడం, హరీష్ రావును నిలదీయడం, కొట్లాడడం, ఇట్లాంటి విషయాల మీద ఈమెకు అడ్వాంటేజ్. వంశీ చందర్ రెడ్డి అట్లా బలంగా ఎక్కడన్నా కొట్లాడినట్టు అనిపించలే, మన్నే శ్రీనివాస్ కూడా ఎక్కడ కొట్లాడినట్టు అనిపించలే. క్యాండిడేట్ల పరంగా చూసుకుంటే DKR స్ట్రాంగ్.
ఇక్కడ కాకపోతే ఇక్కడ వంశీచందర్ రెడ్డి కాకుండా రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకుంటున్నాడు కాబట్టి కొడంగల్లో రావాలి, మళ్ళీ కల్వకుర్తిలో రావాలి, మహబూబ్నగర్లో రావాలి, మనం మెజారిటీ రావాలి, ఆయన ఓడిపోతే నా ఇజ్జత్కే సవాలని సీఎం రేవంత్ రెడ్డి అనుకోవడం వల్ల ఇప్పుడు డీకే వర్సెస్ రేవంత్ రెడ్డి టఫ్ ఫైట్ నడుస్తుంది. ఎవరు గెలిచినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది ఇదే అంటే మహబూబ్ నగర్ పరిస్థితి చూస్తుంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫస్ట్ లీడ్ లో. ఇక్కడ కూడా ఎంత చాలా మంది ఎడ్యుకేటెడ్స్ వీళ్ళు మోడీని చూసి మేము డీకేఆర్ నాకు ఓటేస్తాం, డీకేఆర్ నాకు వ్యక్తిగతంగా కంటే మోడీని చూసి ఎక్కువ ఉన్నారు. కానీ ఇక్కడ వంశీచందర్ రెడ్డి కంటే రేవంత్ రెడ్డిని చూసి కొంతమంది రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ మహబూబ్ నగర్ సైడ్ లోకల్ పాలమూరు బిడ్డ సీఎం అయింది కదా అనేది కొంత సింపతి ఉంది. కొద్ది మందిలో వ్యతిరేకత ఉన్నా కొద్ది మందిలో లోకల్ అంటే అక్కడ జిల్లా వాసి కాబట్టి రేవంత్ రెడ్డి ముఖం చూసి కొన్ని ఓట్లు పడే ఛాన్స్ ఉంటాయి, ఈమెకేమో మోడీని చూసి పడే ఛాన్స్ ఉంటాయి. ఈ రకంగా ఉంది. జితేందర్ రెడ్డి అని ఉండేది బీజేపీలో, ఆయన వచ్చి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు, బీజేపీ ఆయన. అట్లా డిఫరెంట్గా ఉండేది. సేమ్ అంటే క్యాండిడేట్ పరంగా కాకుండా ఇది ఇప్పుడు చూస్తే ఇప్పుడు మోడీ వర్సెస్ రేవంత్ రెడ్డి అనొచ్చు. ఓకే ఓకే. ఇక్కడ డీకేఆర్ వంశీచందర్ రెడ్డి కూడా అనలేం. మోడీ వర్సెస్ రేవంత్ రెడ్డి నడుస్తుంది. అది తీసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు అభ్యర్థుల పరంగా గెలవాలంటే కష్టం. మోడీ గెలుస్తాడా రేవంత్ రెడ్డి గెలుస్తాడా అనేది ఎవరికి ఎక్కువ అక్కడ ఉందనేది ఎలక్షన్ తర్వాత మనకు తెలుస్తుంది. ఎక్కువ మంది మాట్లాడింది మన పిఎంఆర్టీ ద్వారా తెలిసింది. ఓకే అన్న, ఇది పరిస్థితి అండి. మహబూబ్ నగర్ చూస్తే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది. మరి మెదక్ పరిస్థితి ఎలా ఉంది ఇక చూద్దాం. ఇక్కడైతే బీఆర్ఎస్ నుంచి వెంకటరామరెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి నీలం మధు. ఇక మీ ఓటు ఎవరికి అనేది చాలా సంచలనంగా మారింది. ఇక్కడ కూడా చాలా టఫ్ అడ్వకేట్, విచిత్రమైన పరిస్థితి నిజంగా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రఘు అన్న అడ్వకేట్ కాబట్టి ఓకే, ఈయన ఉద్యమకారుడు. ఇంకొకటి ఏంటంటే నీలం మధు కూడా మంచి సేవా కార్యక్రమం చేశాడు. ఆయన కూడా తెలంగాణ ఉద్యమకారు. వెంకటరామరెడ్డి అంటే ఈయన కూడా ఒక రకమైన ఉద్యమకారు. ఏ రకమైన ఉద్యమకారుడు అంటే రైతులు హింసించే అంటే మంచి కాదు, చెడుకు అంటే ఈయన ఎట్లా చూస్తారంటే నేను మల్లన్న సాగర్ బాధితులతో మాట్లాడినా. అవును, చాలా మంది వెంకటరామరెడ్డిని తిడతారు. అసలు ఎంత అరాచక మండలం బలవంతంగా ఇళ్ళకి గుంజేసినట్టు, వాళ్ళకి సరిపడా పారితోషికం ఇవ్వకపోవడం. కేసీఆర్ మీద కూడా అక్కడ మల్లన్న సాగర్ బాధితుల కోపం ఉంది. దాంట్లో ఇనిషియేటివ్ గా తీసుకొని చేస్తే ఒక రెడ్డి క్యాండిడేట్ ఆయననే చితి పేర్చుకొని ఇంట్లో కాలబెట్టుకొని చచ్చిపోయాడు. అంటే ఎన్నిసార్లు తిరిగిన పని కాలేదని. అంటే వెంకటరామరెడ్డి ఆ అపవాద కూర్చుకున్నాడు. ఆయనకు టికెట్ ఇవ్వడం అనేది కేసీఆర్ చేసిన అత్యంత పెద్ద తప్పు. అదే ప్లేస్ లో హరీష్ రావు కేసీ రావు నిలబడి ఉంటే అవుట్ రైట్ గా గెలిచేది. ఒక గెలిచే సీటును కారు గుర్తోళ్ళు కోల్పోయారు అనొచ్చు. అక్కడ అసలు స్టార్టింగ్ లో నాకు అంటే ఎట్లనే చేసి కేసీఆర్ ముఖం చూసేస్తారు, హరీష్ రావు ముఖం చూస్తారని ఉండే. కానీ రోజులు గడుస్తున్న కమన బీజేపీకి మోడీ వేవ్ కొంత నడవడం, నీలం మధుకు కొంత ముదిరాజుల వేవ్ నడవడం, బీసీల నుంచి వేవ్ నడవడం, ఈయన రెడ్డి అవ్వడం, ఈయన రావు అవ్వడం, ఈయన బీసీ ముదిరాజు అవ్వడం, మెజారిటీ పాపులేషన్ అవ్వడం. అంటే చెప్తున్నా చూసుకుని కూడా ఓట్లు పడుతున్నాయి. ఇప్పుడు రఘునందన్ రావుకు హిందువులు కొంత వేసే అవకాశం ఉంటుంది. హిందూ పరంగా హిందూ ఐడియాలజీ ఉన్న వాళ్ళు రఘునందన్ రావుకు మోడీ మీద భక్తులు, హిందూ ఐడియాలజీ హిందుత్వం అనేటోళ్ళు రఘునందన్ రావుకి ఇచ్చాను. నీలమ్మకు ముదిరాజు అంటే మా కమ్యూనిటీ నుంచి మరి ఒక్కటే వ్యక్తి ఉన్నాడు, అసలు ఒక రేఖ ఒక సీట్ వచ్చింది, మరి మేము ఈయనను గెలిపించుకుంటాం అని అనుకునే ముదిరాజులు బీసీలలో కూడా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు రావు అవ్వడం, ఆయన రెడ్డి అవ్వడం, ఈయన నీలమ్మకు కొంత కలిసి వచ్చే ఛాన్స్ ఇట్లా ఉంది. నీలం మధు చేసిన సేవా కార్యక్రమాలు నీలం మధు కొన్ని వందల అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వీళ్ళ అమ్మ నాన్న చనిపోవడం, కరోనా టైంలో 1 రోజు 2 రోజుల 2-3 రోజుల డిఫరెన్స్ ఇద్దరు చనిపోవడం, ఈయన నేను సమాజానికే చేస్తా అనడం, ఇట్లాంటి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. మన కొండా సురేఖ అక్కడనే ఇన్ఛార్జ్ తీసుకోవడం, తిరుగుతురు కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతురు. అంటే కుల సమీకరణాలు కలిసి వస్తేనేమో నీలం మధుకు ఛాన్స్ ఉంటుంది. మోడీ మాఫియా నడిచి హిందుత్వం కొంచెం నడిస్తేనేమో రఘునందన్ రావుకు ఛాన్స్ ఉంటుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. ఇంకా బీఆర్ఎస్ పరిస్థితి అదే. కాకపోతే కొన్ని ఊర్లు గెలుస్తాడు. హరీష్ రావు కాలుకు బల్పం కట్టుకుని 6 అడుగుల బుల్లెట్ తీసుకొని డింగు నడుస్తున్నాడు. ఇప్పుడు హరీష్ రావు మీద కూడా కబ్జాల కోరని ఆయన మీద కూడా అలిగేషన్స్ వస్తున్నాయి. కేసీఆర్ కూడా ఇప్పుడు చాతన అయితే లేదు, వాళ్ళు తీవ్రంగా ట్రై చేస్తారు. నేను అనుకుంటున్నా ఏంటంటే ముగ్గురు మధ్యలో కూడా పోటీ ఉండొచ్చు. మరి లాస్ట్ కు ఏమైతుంది అనేది ఇది చిత్రంగా ఉంది. కానీ ఇక్కడ కూడా కొంచెం మోడీ ప్రభావం ఉంది, కేసీఆర్ ప్రభావం కూడా ఉంది. అక్కడ
ఇప్పుడు ఈ మెదక్లో. మెదక్లో కేసీఆర్ ప్రభావం ఉంది. కేసీఆర్ కు ఆడుకోరు ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ మెదక్లో. కేసీఆర్ మంచోడా చెడ్డోడా అని తర్వాత విషయం. మెదక్ సెగ్మెంట్ లో గజ్వేల్లో గానీ సిద్దిపేటలో గానీ అవును. ఇంకా కొన్ని ఏరియాలలో గానీ అవును కేసీఆర్ కు ఆడుకోరు ఫ్యాన్స్ ఉన్నారు, హరీష్ రావుకి ఆడుకోరు ఫ్యాన్స్ ఉన్నారు. అవును వాస్తవం. వాళ్ళు కూడా చెమటోడుస్తారు. ఒక్క సీట్ కూడా రాకపోతే నెక్స్ట్ బీఆర్ఎస్ గోవిందా అని చెప్తాను. షెడ్డు కాదుగా మొత్తం పాత సామాన్లు ఇనుప సామాన్లు. ఒక విషయం అర్థమవుతుందా? షెడ్డు కాదు పాత సామాన్లు అడిగేస్తారు అంటున్నా. కానీ ఇంకా విషయం అన్న, ఏదైతే వెంకటరామరెడ్డికి వీళ్ళ ఇద్దరి నుంచి ఎవరి ఓట్లు గుంజుకున్నా ఖచ్చితంగా నేను చెప్తా కదా, ఇక్కడ నుంచి గుంజుకున్నా ఈయన గెలిచే అవకాశాలు ఎక్కువ. ఎందుకోసం అంటే బీఆర్ఎస్ కి ఎవరు వేస్తారంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ బీఆర్ఎస్ కి ఇస్తారు నాకు తెలిసింది. బీజేపీ వాళ్ళు ఒకటే కన్ఫర్మ్, వాళ్ళు బీజేపీ ఇస్తారు ఫిక్స్ అయిపోతారు. హిందువాని కావచ్చు, హిందుత్వం కావచ్చు, ఇలా ఇదే చూస్తారు కదా. ఇప్పుడు రఘునందన్ రావు మీద కొంత కాంగ్రెస్ కార్యకర్త బీజేపీ కార్యకర్తలు కొందరు అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా మోడీ మీద ఇష్టంతో ఓటేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నీలం మధురాజు మీద వ్యతిరేకత కార్యకర్తలు ఎక్కువ లేదు. మంచి పేరు ఉంది. అవును, ఆయన కొంచెం ఉంది. కానీ ఇంకా రాహుల్ గాంధీ పెద్దగా పని చేస్తలేదు. అది ఈయన ప్లస్ పాయింట్, ఈయన పేరుతోనే తీసుకోవాలి ఇప్పుడు ఓట్లు. రాహుల్ గాంధీ రఘునందన్ రావు తెలిసినంత ఎక్కువ మందికి నీలం మధ్యలో తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడు టీవీలలో మీడియాలో ఉండడం, ఉద్యమకారుడు ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏదైనా ఎక్కడ సూసైడ్ చేసుకున్నా కేసీఆర్ ను కొట్లాడిన దాంట్లో రఘునందన్ రావు కీలక పాత్ర పోషించాడు ఉంటాడు. అది ఆయనకు అడ్వాంటేజ్. ఎక్కువ మంది నన్ను గుర్తుపడతారు. ఎక్కువ మంది కూడా ఇష్టపడేటోళ్ళు ఉన్నారు. వాళ్ళ కార్యకర్తలలో అసంతృప్తులు ఉండొచ్చు, కానీ కార్యకర్తలకు సంబంధం లేకుండా సాధారణ జనం నేను ఇష్టపడతారు. నీలం మధు చేసే సేవను కూడా ఇష్టపడతారు. ఇప్పుడు ఈయన చేసే సేవకు ఆయన చేసిన ఉద్యమానికి ఇద్దరి మధ్యలో పోటీ. ఇక్కడ కేసీఆర్ కూడా పేరు ఉండడము ఇది విచిత్రం అన్నట్టు. ఈ నియోజకవర్గం వేరే దగ్గరలో పెద్దగా కేసీఆర్ కు అభిమానులు తక్కువ. ఈయన చూసి ఓట్లు పడతాయి. వెంకటరామరెడ్డి ఆయన చూసి ఒక్కోటేరు, ఒక్క ఓటు కూడా పడదు. ఓన్లీ కారు చూసి అంటావా? ఆయన చూసి కారు చూసి కదా, కేసీఆర్ మొక్కని చూసి హరీష్ రావు వాళ్ళు కాలు మొక్క దండం పెట్టు రెచ్చగొట్టే స్పీచ్లు చేస్తే కొన్ని వస్తాయి. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ముస్లిం ఓట్లు చీలిపోయినాయి అనుకో. ఎవరి మధ్యలో? బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ముస్లిం ఓట్లు చీలిపోతే ఈ సైడ్ రావాలి, కాంగ్రెస్ కి రావాలి. కాంగ్రెస్ కు వచ్చి కొన్ని కాంగ్రెస్ కి వస్తాయి. కేసీఆర్ ఉన్నాడు కదా, హరీష్ రావు ఉన్నాడు కదా, సిద్దిపేటలో కానీ గజ్వేల్లో కానీ ఇంకా కొన్ని ఏరియాలలో కానీ ముస్లింలు కనుక కారు కేసిర్రు అనుకో, రఘునందన్ రావు పంట వండినట్టే. అంతేనంట. ముస్లింల ఓట్లు చీలిపోతే రఘునందన్ రావు పంట వండినట్టు. అదే ముస్లింల ఓట్లన్నీ గంపగుత్తగా నీళ్ళ మదుగుపడి, ముదిరాజుల ఓట్లు గంపగుత్తగా పడి, ఎస్సీల ఓట్లు పడి, ఎస్టీల ఓట్లు కొన్ని పడి, ఈ రకంగా ఆలోచిస్తేనేమో నీళ్ళ మదుకు ఛాన్స్. కానీ ముస్లిం ఇప్పుడు మరి మందకృష్ణ మాదిగన్న కూడా మాదిగలు బీజేపీకి ఓటేరు అనడం రఘునందన్ రావు ప్లస్ పాయింట్. అది నీలం మధుకేమో అది మైనస్. అవును మోడీ హవాతోని కూడా కొంచెం ప్లస్ పాయింట్ ఉంటుంది. మోడీ ఇప్పుడు మనం ఎక్కడన్నా కలిస్తే మేము మోడీ అంటున్నారు. రాహుల్ గాంధీ పేరు చెప్తలే, కేసీఆర్ పేరు చెప్తలే. ముస్లింల ఓట్లు చీలితే రఘునందన్ రావు గెలుస్తాడు. నా మాటలు వాగ్దాటి చాలా ఉంది. మరి ఇప్పుడు ఓడిపోయిన సింపతి కూడా నడవచ్చు. నేను అనుకుంటా వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ టఫ్ ఉంటుంది. చివరిలో ఏం జరుగుతుంది నేను అనుకుంటున్నా ఏంటంటే, ఈ మోడీ మానియా పనిచేస్తేనేమో రఘునందన్ రావు ఈ ముస్లిం ఓట్లు చీలకుండా ఉంటే టఫ్ ఫైట్ ఉంటుంది. చూద్దాం మరి. ఇదైతే మనం కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ ఇట్లా బండ గుర్తైతే మనం చెప్పాలి. ఇదే అండి మెదక్ పరిస్థితి చూస్తే అయితే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫస్ట్ లీడ్ లో ఉంది. సెకండ్ పోటీ టఫ్ ఫైట్. వెంకటరామరెడ్డికి అంతేగా ఒక నామినేషన్ కనీసం ఇదైతే వస్తుందా మరి? ఆయన వస్తాయి, ఓట్లు చాలా వస్తాయి. కేసీఆర్ హరీష్ రావు తెప్పిస్తారు కదా, డిపాజిట్ ఎంత ఓట్లు గెలిస్తే అంత రఘునందన్ రావు ప్లస్ అవుతుంది. ఓకే అన్న, రైట్. ఇదే అండి పరిస్థితి. మెదక్ వాళ్ళు ఎవరైనా ముస్లింలు క్రిస్టియన్లు కనుక గంపగుత్తగా నీళ్ళం మదికేస్తే అట్లా ఉంటుంది. మనం జైలు మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది, ఏదైనా జరగవచ్చు. ఓకే ఇదే అండి పరిస్థితి మెదక్ డిస్ట్రిక్ట్. ఎవరైనా లోకల్ వాళ్ళు ఉంటే కామెంట్ పెట్టండి. మరి ఇక చూస్తే ఇక ఫైనల్గా ఇక చివరిగా హైదరాబాద్ ఒకటి ఉందండి. హైదరాబాద్ పరిస్థితి, సికింద్రాబాద్, హైదరాబాద్ పరిస్థితి ఇదే అండి. హైదరాబాద్ చూసుకుంటే గడ్డం శ్రీనివాస్,
టిఆర్ఎస్ మాధవిలత ఓవైసీ బీజేపీ అసదుద్దీన్ పతంగ్. ఇక కాంగ్రెస్ కి ఇక్కడ ఇదే లేదు అన్నట్టు ఉంది. కాంగ్రెస్ అసలు లేదు, అసలు క్యాండిడేట్ ని వీళ్ళు లేట్ గా ప్రకటించారు. అంటే వాళ్ళు పాదార్ సీట్లలో పోటీ చేస్తారు అనుకోవాలి, టికెట్ లేట్ అనౌన్స్ చేసిరు. చాలా టఫ్ నడుస్తుంది అన్న. ఫస్ట్ టైం ఇక్కడ బీజేపీ పార్టీ ఇది చేస్తుంది. ఇప్పుడు మాధవిలత అంటే ఏంటంటే సంచలనాల కేర్ ఆఫ్ అడ్రస్. అవునవును. ఇవి మాట్లాడితే సంచలనం, పాట పాడితే సంచలనం, డాన్స్ చేస్తే సంచలనం, బాణం పెట్టి కొడితే సంచలనం. ఇప్పుడు ఎక్కడ చూసిన టాకు మాధవిలత టాక్ ఉంది, తర్వాత మన పిఎంఆర్ టీవీ ఛానల్ టాక్ ఉంది. మన రీల్స్ ఇంకొకటి ఏంటంటే అసదుద్దీన్ గారు మన ఎలక్షన్ కమిషనర్ గారికి మాకు సహకరించండి అని ఒక మాట మొన్న రీసెంట్ గా మాట్లాడడం జరిగింది. ఎందుకోసం అంటే ఫస్ట్ టైం ఎప్పుడు కూడా ఇక్కడ వేరే వాళ్ళ ఓటు అసలు నిలబడడానికి కూడా ఎక్కువ బోగస్ ఓట్లు పడతాయని ఫిరోజ్ ఖాన్ చెప్పిండు. అవునవును. కాంగ్రెస్ పార్టీ కుమ్మక్క అయిపోయింది అసదుద్దీన్ ఓవైసీతో అనడం కూడా అసదుద్దీన్ కొంత మైనస్ ఓట్ బ్యాంకింగ్ కొంచెం తగ్గిస్తారు. ఇంకొక ముస్లింల పార్టీ ఉంది, ఆ పార్టీ కూడా ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీతో కలిపిపోవడం వాళ్ళకి ప్లస్. కానీ ఒక విషయం అన్న, ఒక వర్గం నేనైతే ఎవరి గురించి చెప్పలేను, బట్ ఏంటంటే ఇక్కడ పడేది వీళ్ళ ఎంట తిరుగుతున్నారు. మాధవిలత గారు ఎంట చాలా మంది అంటున్నారు ముస్లిం వాళ్ళు మా ఎంట తిరుగుతున్నారు అని చెప్పారు. ఆ ఓట్లు పడతాయా లేకపోతే ఇక్కడనే వచ్చే ఛాయిసెస్ ఉన్నాయా? ఇప్పుడు ఎక్కువ శాతం అయితే మనము ఎగ్జాక్ట్లీ చెప్పలేం, కానీ అసదుద్దీన్ ఓవైసీకి అక్కడ పట్టుంది. కొంత బోగస్ ఓట్లు వేస్తారని వాళ్ళే చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇంటర్నల్ గా అసదుద్దీన్ ఓవైసీకి సహకరిస్తారని చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ అయితే పోటీలో లేదు. కేసీఆర్ కూడా అసదుద్దీన్ ఓవైసీ గెలవాలని ఉంది. వీళ్ళంతా కలిపి అసదుద్దీన్ ఓవైసీని గెలిపేయాలని చూస్తున్నారు. ఆమె వీళ్ళంతా అసదుద్దీన్ ఓవైసీ ఒకవైపు, మాధవిలత ఒకవైపు. మాధవిలతను గెలిపేయడానికి అమిత్ షా వస్తున్నాడు, నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. నిన్న ఎల్బీ స్టేడియంలో పిలుచుకున్నాడు, ఆమెతో మాట్లాడిండు, చేసిండు. ఆమె గెలిపేయాలని సాయశక్తులు కృషి చేస్తున్నారు. హిందువుల ఓట్లు దాదాపు మాధవిలత పడే ఛాన్స్ ఉంది. ముస్లింల ఓట్లు త్రిపుల్ తలాక్ రద్దయింది కాబట్టి ఆ మహిళలు కనుక ఇంటర్నల్ గా సైలెంట్ ఓటింగ్ మాధవిలతకి వేస్తే అసదుద్దీన్ ఓవైసీ చాప్టర్ క్లోజ్. అంతే అసదుద్దీన్ ఓవైసీ చాప్టర్ క్లోజ్. అసదుద్దీన్ ఓవైసీ భయపడుతున్నాడు. కానీ ఇంకో విషయం తెలుసా, తెలంగాణ మొత్తం ఎలక్షన్లు అయితే అసలు ప్రతి ఒక్కరు అంటే చూపు హైదరాబాద్ వైపే అన్న. ఈ ఎలక్షన్ నిజం చెప్తున్నా, ఫస్ట్ టైం ఎప్పుడు వార్ వన్ సైడ్ ఉండదు. బర్రెలెక్క పరిస్థితి ఎట్లుండేనో అందరు మీడియా మొత్తం ఇక్కడ ఎక్కువ ఈ స్టైల్ ఎక్కువ ఉంది. అదే ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడు వన్ సైడ్ గెలిచేది. అవునవును. అసలు అక్కడ తిరగలేదు, వార్ వన్ సైడ్ ఉండేది. అది ఎక్కువ శాతం బోగస్ ఓట్లు అని చెప్పేది. అది ఎప్పుడు కూడా ఇంత ప్రచారం కూడా చేయలేదు. ప్రచారం కూడా ఇంత చేయలేదు. ఇప్పుడు గుడికి కూడా పోయింది లాస్ట్ పంతులు తటికి. ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది కదా. అంటే భయపడిపోయిండ్రు అనుకుంటారా? హిందువుల ఓట్లు కూడా కావాలని వెళ్తున్నాడు కదా. ఇన్ని రోజులు హిందువులకు కొంచెం వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు వెళ్తున్నారు. అయితే వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే చిన్న చితక వాళ్ళు కూడా పిలిస్తే పాన్ షాప్ ఓపెనింగ్ కానీ, టీ కొట్ట ఓపెనింగ్ కానీ, హోటల్ ఓపెనింగ్ కానీ, హెయిర్ కటింగ్ సెలూన్ ఓపెనింగ్ కానీ, చిన్న పూల వ్యాపారం కానీ ఏది ఉన్నా ఇమీడియట్ గా అన్నదమ్ములు పోతారు అనేది ఉంది. ఓవైసీ వాళ్ళు అట్లా పోతారు, కార్యకర్తలు కూడా పోతారు. వాళ్ళు అంటే వాళ్ళు నమ్ముకున్న కార్యకర్తలకు మాత్రం వదిలిపెట్టుకోవాలి. వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ ప్లస్ పాయింట్ ఉంది. వాళ్ళు అగ్రెసివ్గా ఓట్లేసే ఛాన్స్ ఉంది. మాధవిలత గారు ఏంటంటే చారిటీ చేసిర్రు. వాళ్ళకి ఒక హాస్పిటల్ ఉంది, విరంచి హాస్పిటల్. ఆమె కూడా చాలా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసినట్టుంది. ఇట్లాంటి అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంది. ఓల్డ్ సిటీలో పుట్టి పెరగడం, అక్కడ అన్ని విషయాలు తెలవడం ఆమెకు ఉన్న అడ్వాంటేజ్. తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు వచ్చింది. మరి ఆమె ఆ రకంగా క్యాండిడేట్ పరంగా మాధవిలత టఫ్ ఉంది. అసదుద్దీన్ ఓవైసీ కూడా టఫ్ ఉన్నాడు. ఈమెకి ఏంటంటే ప్రధాని ముఖం. ఈ అసదుద్దీన్ ఓవైసీ కంటే ఎంపీ అభ్యర్థి ముఖం ఈయననే, ఒకవేళ ప్రధాని అనుకోవాల్సి ఈయన ముఖమే. అంటే ఎవరు లేరు కదా, ఎవరు లేరు కాబట్టి ఈయనకు ప్రధాని అనేది లేదు. ఈయన రెండు ముఖాలు ఈయననే, మౌలన్ సోల్ ఈయనదే కాబట్టి ఈయననే యూజ్ చేయాలి అంతే. అట్లా కాకపోతే ఫెయిర్ అండ్ ఫ్రాంక్ జరిగి బోగస్ ఓట్లు తీసేస్తే నాకు పులుసు కారుతుంది. మరి ఈయన పరిస్థితి ఏంటి? గడ్డం శ్రీనివాస్ ఏదో టైం పాస్ ఏంటంటే మరి కేసీఆర్ మరి ఇచ్చిండు, మనం నామకే వాస్తే ఇక్కడ నుంచి చీల్చడానికే ఈ ఓట్లు పెట్టారని కొందరు అంటున్నారు. అది ఒక రకంగా ఉన్నాడు కానీ కేసీఆర్ కనీసం ఒక్కనాడు ప్రచారం పోలే. నేను అదే చెప్తున్నా కదా, శ్రీనివాసన్ గెలిపియండి అని చెప్పలే. మరి అదే చెప్తున్నా, అదే హైదరాబాద్ లో ఇక్కడ నుంచి ఓల్డ్ అయితే ఇక్కడ గెలిస్తే ఇది మైనస్ పాయింట్ అవుతుంది. ఇందులో నుంచి ఇక్కడ తీసుకున్నారు అనుకోండి, కనీసం ఇందులోకి సగం వీళ్ళు తీసుకున్నా వీళ్ళకి ప్లస్ పాయింట్ అవుతాయి కదా. వాళ్ళు తిరుగుతారే. కేటీఆర్ పోలే, హరీష్ రావు పోలే. హరీష్ రావుకు లాగు తడిసిపోతుంది, కేటీఆర్ తడిసిపోతుంది, కేసీఆర్ తడిసిపోతుంది. అందుకని ఓల్డ్ సిటీకి పోయి
మా గడ్డ శ్రీనివాస్ గెలిపోయాడని ఒక్కసారి కూడా చెప్తలే. వాస్తవం అన్న. ఇది అసదుద్దీన్ ఓవైసీ ప్లస్ పాయింట్. అవునవును, కరెక్ట్. చూద్దాం, టఫ్ అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. 50-50 అన్నట్టుంది. మరి ఏం జరుగుతుంది అసలు ఏం తెలియదు. అసలు హైదరాబాద్, అసలు తెలంగాణ ఒక ఎత్తు అయితే హైదరాబాద్ ఇంకో ఎత్తు. చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఓకే మిత్రులారా, హైదరాబాద్ ఎవరైనా ఓటర్స్ ఉంటారో, ఎవరికి వెళ్ళబోతున్నారు మీరు కామెంట్ రూపంగా తెలపండి. ఇక చివరిగా చూస్తే మనం ఏదైతే ఉందో చెప్పాలన్న, మరి భువనగిరి పరిస్థితి ఏంటి? 2024 భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేది ఎవరు? క్యామ మల్లేష్ ఉన్నాడు అభ్యర్థి, కారు గుర్తు నుంచి. బూర నరసయ్య గౌడ్ కమలం గుర్తు నుంచి ఉన్నాడు. చామల కిరణ్ రెడ్డి కుమార్ రెడ్డి చేతి గుర్తు నుంచి. అవును, ఇక్కడ కూడా విచిత్రమైన పరిస్థితి. క్యామ మల్లేష్ ఆయన కూడా ఒకప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్ఎస్. చామల అప్పుడు బూర నరసయ్య కూడా ఒకప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు బీజేపీ. చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఒకప్పుడు నన్ను సస్పెండ్ చేసిరని అంటారు, మళ్ళీ కాంగ్రెస్ అంటారు. చూద్దాం మరి. అంటే ఇలా గురించి ఒక్కొక్కరి గురించి ఏంటంటే, ఈయన గురించి అక్కడ మనం పబ్లిక్ టాక్ తీసుకుంటే ఈయన మాకు ఎప్పుడు కనిపించలేదు అందుబాటులో. ఈయన ఎక్కడ ఏంటంటే అమెరికాలో ఎక్కడ ఉంటాడట. అమెరికాలో ఉంటాడు కానీ తెలంగాణలోనే ఉంటాడు, ఢిల్లీలో ఉంటాడు, ఇటు తిరుగుతుంటాడు. నేను కూడా గ్రౌండ్ వరకు తిరుగుతూ ఒక కాంగ్రెస్ తుంగతుర్తి యూత్ ప్రెసిడెంట్ అంటే టౌన్ ప్రెసిడెంట్ అన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి మాకు అందుబాటులో ఉండడు, మాకు ఎవరికి తెలియదు, మా ఊర్లలో ఎవరికి తెలియదు. కానీ బూర నరసయ్య గౌడ్ బీజేపీ, కానీ ఆయన అందుబాటులో ఉంటాడు. ఆయన చాలా వాటర్ ట్యాంకులు కట్టించినాడు, సీసీ రోడ్లు వేపించినాడు అని చెప్పేసి ఆయనే చెప్తుండు. ఒకటి పాస్పోర్ట్ కార్యాలయం పెట్టించిండు భువనగిరిలో, బీబీ నగర్ లో ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చినాడు. ఇట్లా ఆయన బూర నరసయ్య గౌడ్ ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఒకసారి ఎంపీగా చేసిండు భువనగిరి నుంచి. అది బూర నరసయ్య గౌడ్కు హెల్ప్ అవుతుంది. బూర నరసయ్య గౌడ్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే తెలియదని వాళ్ళు చెప్తారు, కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. కాంగ్రెస్ కానీ ఈయన ఎక్కువ తెలియదన్న, అసలు ఆయనకు టికెట్ ఇచ్చిరన్నా, ఇంకా వేరే క్యాండిడేట్లు ఉన్నారన్నా, వాళ్ళకి ఇచ్చిన బాగుండన్నారు. వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా కానీ తీన్మార్ మల్లన్న కూడా ట్రై చేసిండు, ఆయనకి ఇచ్చినా ఇలా కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకా వేరే ఒక యాదవ్ కమ్యూనిటీ నుంచి ఉన్నారు, యాదవ్లకు ఇవ్వకుండా ఆయనకి ఇచ్చిండు అనేది, రెడ్డిలకి ఇస్తుండు రేవంత్ రెడ్డి అనేది ఇక్కడ కూడా చాలా ఉండడం. ఆయన క్యాండిడేట్ల పరంగా చూసుకుంటే బూర నరసయ్య గౌడ్ టాప్ లో ఉన్నాడు. ఆయన డాక్టర్ అవ్వడం, చాలా కొందరికి ఉచితంగా ఆపరేషన్లు చేయడం, తక్కువ దానికి చేయడం, ఎంపీ ఉన్నాడు, తెలంగాణ ఉద్యమకారుడు. ఈయన తెలంగాణ ఉద్యమం చేసిండు, ప్రజల కోసం కొన్ని భూములు కూడా అమ్మి 100 కోట్ల విలువైన భూములు అమ్మి రాజకీయం చేసిండు. అంటే ఎక్కడ కూడా మచ్చలేని వ్యక్తి, అవినీతి చేయలే. ఈయన రాజకీయాలకు వచ్చి డబ్బు సంపాదించుకోలే, ఈయన రాజకీయాలకు వచ్చి ఈయన భూములు అమ్ముకున్నాడు. ఈ సింపతి అనేది బూర నరసయ్య గౌడ్కు ఉంది. క్యామ మల్లేష్ కూడా అట్లాంటిది ఏమి లేదు, చామల కిరణ్ కుమార్ రెడ్డికి అట్లాంటిది ఏమి లేకపోవడం, క్యాండిడేట్ల పరంగా బూర నరసయ్య గౌడ్ బెస్ట్ అని ప్రథమ స్థానంలో టాప్ లెవెల్ ఉన్నాడు క్యాండిడేట్ పరంగా. అదే రకంగా ప్రధాని అభ్యర్థి కేసీఆర్ పేరు చెప్తే ఎవరు చిచ్చి వద్దంటారు, అట్లనే రాహుల్ గాంధీ పేరు చెప్తే అంత సీరియస్ గా తీసుకోవట్లే. కాకపోతే అక్కడ రాజగోపాల్ రెడ్డికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆయన ఏంటంటే నెక్స్ట్ ఆయనకు రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టిండని తెలుస్తుంది. నువ్వు చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిస్తే నీకు హోమ్ మినిస్టర్ ఇంకో మినిస్టర్ ఇస్తా అని చెప్పినట్టుంది. వాళ్ళు అభ్యర్థులు ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కాదు, ఇక్కడ రాజగోపాల్ రెడ్డి అభ్యర్థి అన్నట్టు వెళ్ళిపోతుంది. అంటే బూర నరసయ్య గౌడ్ వర్సెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధం జరుగుతుంది. చామల కిరణ్ కుమార్ రెడ్డిని చూసి ఓట్లు పడవు. ఒకవేళ పడితే రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళిద్దరికి నల్గొండలో పట్టుంది, వాళ్ళని చూసి ఓట్లు పడాలి. ఈవెన్ రేవంత్ రెడ్డిని చూసి కూడా అక్కడ ఓట్లు పడే పరిస్థితి లేదు. అంటే మన పిఎంఆర్ టీవీ సర్వే ప్రకారం అయితే బూర నరసయ్య గౌడ్కు కాంగ్రెస్ వాళ్ళు ఫేవర్గా ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఫేవర్గా ఉన్నారు. అయితే కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే మోడీ మోకం చూసి వేస్తామంటారు. ఇంకొకటి ఇక్కడ రెడ్డికి ఇవ్వడం వల్ల, ఈయన బీసీ అవ్వడం వల్ల అక్కడ గౌడ్స్ ఓట్లు ఎక్కువ ఉంటాయి. గౌడ్స్ అందరు కూడా బూర నరసయ్య గౌడ్కి వేస్తామని అదొకటి వచ్చింది. బీసీలు కూడా ఈ పార్టీలకు అతీతంగా బూర నరసయ్య గౌడ్కి వేద్దాం, ఆయన మచ్చలేని మనిషి కదా, మంచి వ్యక్తి కదా, వాళ్ళ సేవ చేసే వ్యక్తి కదా అని బీసీలో ఐక్యం అవుతున్నారు. అట్లా మోడీది కూడా ఫేవర్ అవుతుంది. మన అమిత్ షా మీటింగ్ కూడా పెట్టియడము, ఈ మోడీ బీజేపీ వీళ్ళందరూ రావడం వల్ల గాలి బూర నరసయ్య గౌడ్ ఎక్కువ వీస్తుంది. 100% ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సెకండ్ లిస్ట్ లో చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఉంది. కానీ
ఏదైనా అద్భుతాలు జరిగితే మనం ఏం చెప్పలేం, కానీ ఇప్పటికైతే మన సర్వే ప్రకారం మనం తీసుకున్న దానికైతే బూర నరసింహ గౌడ్కు ఉంది అంటున్నారు. పబ్లిక్ టాక్ అయితే నడుస్తుంది. మోడీది బూర నరసింహ గౌడ్ కాంబినేషన్ అనేది కొంత అవా ఉంది. వీళ్ళ కాంబినేషన్లో ఇది ఇల్లుగా పోల్ మేనేజ్మెంట్ చేయడం, ఏదో అలాంటి వీళ్ళకు అందరిని తీసుకొని నీకు ఇది ఇస్తాం అది ఇస్తాం, సర్పంచ్లను ఎంపీటీసీలను జెడ్పీటీసీలను లోకల్ లీడర్లను తీసుకొని ఏదో మేనేజ్మెంట్ చేయాలని వీళ్ళు చూస్తున్నారు. మరి ఇక మొగ్గు అయితే బూర నరసింహ గౌడ్కి ఎక్కువ. ఇదే అండి పరిస్థితి, భువనగిరి పరిస్థితి అయితే ఫస్ట్ లిస్ట్లో బూర నరసింహ గౌడ్, సెకండ్ లిస్ట్లో అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇక థర్డ్కు క్యామ మల్లేష్ పడిపోయింది. మరి చూస్తూనే ఉండండి. నెక్స్ట్ అయితే ఇదే అండి పరిస్థితి. ఇక టోటల్ పిఎంఆర్ సర్వే ప్రకారం అయితే బీజేపీ వర్స కాంగ్రెస్, బీఆర్ఎస్ మరి పోటాపోటీ. ఇక్కడ బీజేపీ దాదాపు ఇక్కడ 6 సీట్లు కనిపిస్తున్నాయి, అంతే కదన్న. సికింద్రాబాద్ వన్ సైడ్ కిషన్ రెడ్డి గారు గెలుస్తాడు. మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారు గెలుస్తారు. చేవెళ్ళ కొండ విశ్వేశ్వరరెడ్డి, నిజామాబాద్ ధర్మపురి అరవింద్, కరీంనగర్ బండి సంజయ్, భువనగిరిలో బూర నరసింహ. ఇది 6 సీట్లు అయితే బీజేపీకి కన్ఫర్మ్. వీళ్ళు హెడ్జ్ లో ఉన్నారు. వాళ్ళ అద్భుతం జరుగుతుంది తప్ప వీళ్ళని ఆపేటోళ్ళు ఎవరు లేరు. ఈ 6 సీట్లు కన్ఫర్మ్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, మరి సెకండ్ కాంగ్రెస్ లో ఖమ్మం కాంగ్రెస్ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. నల్గొండలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. కమ్యూనిస్టులు ఉంటారు, అదంతా కాంగ్రెస్ కమ్యూనిస్టులు. మోడీ మానియా తక్కువ ఉండడం, మహాబాద్ లో కూడా ఈ 3 కూడా బెల్టులు దట్ సైడ్ ఉండడం వాళ్ళకి అడ్వాంటేజ్. పెద్దపల్లి కూడా ఇప్పుడు వివేక్ వెంకటస్వామి కొడుకు ఉండడం వీళ్ళకు అడ్వాంటేజ్ ఉంది. వీళ్ళు ఎక్కువ శాతం ఈ 4 గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. కాంగ్రెస్ అంటే 6 బీజేపీ, 4 కాంగ్రెస్. ఇవి కన్ఫామ్ గా గెలిచే 10 సీట్లు. బీఆర్ఎస్ కన్ఫామ్ గా గెలుస్తుందని చెప్పడానికి ఎందుకు లేదంటే ఒక్క సీట్ కూడా రాదు. ఎందుకంటే వాళ్ళే షెడ్డుకు పంపినామన్నారు కాబట్టి, షెడ్డుకు పంపిన దాన్ని ఎవడన్నా నడిపేయడానికి తీసుకుపోరు కాబట్టి. కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్ళడము, ఆమె తిహార్ జైల్లో ఉండడం అంటే ఒక లిక్కర్ స్కామ్ లో. మరి ఇలా ఉంటే ఫ్యూచర్ లో బీఆర్ఎస్ పార్టీ ఉండబోతుందా లేదా? ఇక బీఆర్ఎస్ అనేది అంటే నిజానికి కేసీఆర్ గారు బంద్ చేసుకొని కృష్ణారామ్ అనుకుంటూ దుకాణం తీసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఆయన నేను ఓడిపోతే రెస్ట్ తీసుకుంటాను, రెస్ట్ తీసుకో మరి ప్రజలు అంటారు. వాళ్ళు రెస్ట్ తీసుకునేటోడు ఎందుకు వస్తున్నావు బయట అనేది వస్తారు. వాళ్ళు ఇంకోటి 500, 200, 300 ఇచ్చి సభలకు పిలిపించుకుంటారట, ఆర్టిఫిషియల్ గా పిలిపించుకోవడం. బీఆర్ఎస్ పార్టీ మీద ఇంకా ప్రజలకు తీవ్రమైన కోపం ఎందుకుందంటే పేదవాళ్ళు. నేను చేవెళ్ళ సైడ్ తాండూరు సైడ్ వెళ్తే కేసీఆర్ కోటేస్తే అమ్మంటే ఎందుకు వేయాలన్నది. అమ్మ ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడట కదా, కట్టిస్తాడా? కేసీఆర్ ముక్కు కోసి నేను పెట్టుకుంటా, నా ముక్కు కోసి కేసీఆర్ పెట్టుకోమని అంటుందామే. అంటే ఇంకా కసి ఎట్లా ఉందంటే వాడు గరీబోళ్ళకి ఏం చేయలేడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే, 3 ఎకరాల భూమి ఇవ్వలే, ఉన్నోడికే రైతు బంధు ఇచ్చి కోట్లకు ఇచ్చిండు, మాకేం లాభం లేదనేది అది పేదవాళ్ళలో మధ్యతరగతి వాళ్ళ దాంట్లో అట్లా వెళ్ళిపోయింది. అట్లనే నిరుద్యోగుల దాంట్లో పేపర్లు అమ్ముకోవడము, వాళ్ళు ఇంకా వాళ్ళకు గాయం అట్లనే ఉంది. ఆమె లవ్ చేసి చచ్చిపోయింది, ప్రబలీకరణం, ఇట్లాంటివన్నీ నిరుద్యోగులలో అట్లనే ఉండిపోయింది. నిరుద్యోగుల నుంచి కానీ పేద మధ్య తరగతులు రిజల్ట్ దాదాపు 0. ఇది అద్భుతం జరిగితే కనీసం 1-2 అన్న. అసలు వాళ్ళ ప్రధాన అభ్యర్థి ఎవరు అంటే చెప్తలే, బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు, భారత రాష్ట్ర సమితిని పెట్టుకుని. వేరే రాష్ట్రంలో పోటీ చేయట్లే. వేరే రాష్ట్రంలో కూడా ఒక 400-500 సీట్లలో పోటీ చేసి ఉంటే ఇక్కడ చాలా సీట్లు వచ్చేది, గెలిచే అవకాశం ఉండే. ప్రధాని అభ్యర్థి ఎవరని అడిగితే బీఆర్ఎస్ నుంచి ఎవరి పేరు చెప్తలే. నేను ఎవరినన్ను అడిగితే కేసీఆర్ రాహుల్ గాంధీ మోడీ అంటే కట్ట తీసుకొని వస్తారు, వాడెట్లా పిఎం అవుతాడయ్యా, అసలు 1 సీట్ అని వస్తుందా అనేది ఎక్కువ వెళ్ళిపోయింది. కవిత అరెస్ట్ అవ్వడం కూడా ఇంకా మైనస్. మేడిగడ్డ కాళేశ్వరం సంబంధించి కూలిపోవడం ఇంకా మైనస్. వీళ్ళు చేసిన గాయాలు, ధరణి ద్వారా భూములు, వీళ్ళు ఎమ్మెల్యేలు రౌడీయిజం, గుండాయిజం, బాల్కా సుమన్, గువ్వల బాలరాజు, గాదరి కిషోర్, వీళ్ళు చేసిన గుండాయిజం, మల్లారెడ్డి, ఇవన్నీ కూడా ప్రజలు అన్ని అట్లనే ఉన్నాయి. అవి పచ్చి మరక లెక్క ఉన్నాయి. వాళ్ళని పెట్టుకొని కేసీఆర్ తిరగడం వల్ల ఇంకా మైనస్. ఎమ్మెల్యేలు దళిత బంధువులు కమిషన్ తీసుకున్నారని చెప్పింది ఆయననే, మళ్ళీ వాళ్ళని ఎంబడ పెట్టుకుంటూ తిరుగుతుంది. ఇసుక దంద చేసిందని చెప్తుంది వాళ్ళే, మళ్ళీ ఆయన ఎంబడ పెట్టుకోవడం వల్ల ఆ మరక బీఆర్ఎస్ ఉండడం అనేది చాలా పెద్ద మైనస్. ఇంకోటి వాళ్ళ అభ్యర్థులు కూడా డమ్మీలు. అవునవును వాస్తవం.
మళ్ళీ ఇప్పుడు తిట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి టికెట్ ఇవ్వడం, కాసాని జ్ఞానేశ్వరరావు ఆయనకు 70 రోజులు చేతగాని వ్యక్తికి ఇవ్వడం, ఇప్పుడు నువ్వు చూసిన హైదరాబాద్ లో గడ్డం శ్రీనివాస్ అనే వ్యక్తికి ఎక్కడ కూడా అంటే గెలిచే అవకాశం లేకపోవడం, వీళ్ళు అక్కడికి వెళ్ళకపోవడం, సికింద్రాబాద్ లో ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావుకి ఇవ్వడం, రాగిడి లక్ష్మారెడ్డికి మల్కాజ్గిరి ఇవ్వడం, అంటే ఎక్కడ చూసిన టికెట్లు కూడా బలమైన వ్యక్తి ఈయన ఉన్నాడు అని బీఆర్ఎస్ నుంచి చెప్పడానికి బలమైన అభ్యర్థి లేడు, తర్వాత ప్రధాన అభ్యర్థి కూడా లేడు. ప్రధాన అభ్యర్థి లేకపోవడం, ఎంపీ అభ్యర్థి కూడా ఎక్కడ బలంగా లేకపోవడం, ఎట్లా బీఆర్ఎస్ కు గుండు సున్నా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గుడ్డు అంతే. రైట్, నెక్స్ట్ పోటాపోటీ. హైదరాబాద్ లో పోటాపోటీ ఉంది. ఈ హైదరాబాద్ పోటాపోటీలో మరి బోగసోట్ల ఇంకోట బెదిరించా ఏదన్నా చేసా చాలా టఫ్ ఉంది, కానీ అసదుపై బయట పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది ఉంది. కానీ మనం ఇప్పుడే చెప్పలేము, కానీ చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఆమె నిజాయితీగా పోతుంది మాధవిలత. అసదుపై ఏంటంటే ఆయన అవినీతిని నమ్ముకుంటుండు, బెదిరింపులను నమ్ముకుంటుండు. నీతికి అవినీతికి, ధర్మానికి అధర్మానికి మధ్యలో హైదరాబాద్ లో యుద్ధం జరుగుతుంది. లాస్ట్ కి ఎవరు గెలుస్తారో మనం చెప్పలేము. అది హైదరాబాద్ విషయం. ఆదిలాబాద్ లో నగేష్, ఆయన వేరే పార్టీ బోడం నగేష్ అనే వ్యక్తి బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చిండు కదా. ఆయన మోడీ చరిష్మా, అక్కడ 3 ఎమ్మెల్యేలు ఉండడం, అదే పాయల్ శంకర్, నిర్మల్, హిందూ ఆయన టఫ్ ముదోల్ నుంచి ఆయన పేరు ముదోల్ ఎమ్మెల్యే రామారావు పాటిల్, వీళ్ళందరూ కూడా కష్టపడడం, మోడీ వేవ్ ఉండడం, మహారాష్ట్ర దగ్గర ఉండడం, ఆ బార్డర్ ఉండడం, ఆల్రెడీ వ్యతిరేకతలునే వాళ్ళు మరి 3 సీట్లు ఎమ్మెల్యేలు గెలిచారంటే నాకు తెలిసి ఆదిలాబాద్ కూడా ఇక్కడ రాయొచ్చు, మనం చెప్పొచ్చు. కానీ అక్కడ సీతక్క పని చేయడం, రేవంత్ రెడ్డి వెళ్ళడం, అక్కడ గోండులు కొంత ఉండడం, ఎస్సీలు ఉండడం, వీళ్ళు ఏదైనా ఓటేస్తేనేమో నమ్ముకుంటారు. కానీ ఓవరాల్ గా మరి మోడీ ఖాతాలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఆదిలాబాద్ లో. చూడాలి మరి, మనం ఇప్పుడు టక్మని చెప్పలేం, ఏదైనా జరగవచ్చు. ఎక్కువ శాతం ఎడ్జ్ కూడా అక్కడ బీజేపీ. ఓకే రైట్. నెక్స్ట్ మెదక్ లో రఘునందన్ రావు ఉన్నాడు, నీలం మధు మధ్యలో గట్టి పోటీ జరుగుతుంది. ఏదన్నా జరిగితే ఎవరైనా గెలవచ్చు. చూడాలి మరి ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది. నెక్స్ట్ జైరాబాద్ లో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. సురేష్ షెట్కర్ క్యాండిడేట్ బాగుండు, అక్కడనేమో మోడీ వేవ్ కూడా ఉంది. మరి అక్కడ సురేష్ షెట్కర్ మరి మోడీ వేవ్ ఇద్దరి మధ్యలో టఫ్ ఫైట్ ఉంది. చూడాలి మరి. రాష్ట్ర వ్యాప్తంగా అయితే కొంత బీజేపీ గాలి మోడీ గాలి వీస్తుంది. మోడీ గాలి మరింత వీస్తేనేమో మెదక్ కానీ జైరాబాద్ కానీ ఆదిలాబాద్ కానీ ఇట్లా వచ్చేస్తారు డైరెక్ట్. ఆ ఎంత వేవ్ ఉంది, తీవ్రత ఉంది అనేది ఎలక్షన్ పోలింగ్ జరిగితే తెలుస్తుంది. ఈవెన్ వరంగల్ అయినా సరే. నెక్స్ట్ వరంగల్ కూడా చాలా రమేష్ కు కావ్యకు మధ్యలో చాలా ఫైట్ ఉంటుంది. తర్వాత నాగర్ కర్నూల్లో కూడా భరత్ కు, తర్వాత ఇప్పుడు మల్లు రవి ఉంటాడు, ఇద్దరు వాళ్ళ మధ్యలో ఉంటుంది. కాంగ్రెస్ కు క్యాడర్ ఉంది, మల్లు రవికి పెద్ద ఫేత్ లేదు. కానీ భరత్ కు ఫేత్ ఉంది, మోడీ వేవ్ ఉంది. వాళ్ళ కార్యకర్తలు తక్కువ, కానీ మోడీ వేవ్ ఎక్కువ. వీళ్ళ కార్యకర్తలు ఎక్కువ. బీఆర్ఎస్ వాళ్ళని అట్టుగా నొప్పొట్టుగాని అందరిని తీసుకొచ్చి బండి కార్లు ఎక్కించి, అంటే కారులు కూడా వచ్చి కాంగ్రెస్ లో వెళ్ళిర్రు. మరి ఆ రకంగా గెలుద్దాం అనేది అక్కడ నడుస్తుంది. మహబూబ్నగర్ లాస్ట్ డీకేఆర్ ఉంది, వంశీ చందర్ రెడ్డి ఉన్నాడు. కానీ ఇక్కడ జరిగేది డీకేఆర్ నాకు వంశీ చందర్ రెడ్డి కాదు, నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డి మధ్యలో జరుగుతుంది. మహబూబ్నగర్ ఏమో ఆయన జిల్లా, సీఎం జిల్లా. మోడీ ఏమో అటు హిందుత్వం ఎక్కువ ఉండడం, ఆర్ఎస్ఎస్ ఉండడం, బజరంగ్ దళ్ ఉండడం, ఏబీవీపీ ఎక్కువ ఉండడం, వీళ్ళందరూ గ్రౌండ్లో ఎక్కువ ఉండడం, ఇది జరుగుతుంది. కొడంగల్ సిట్టింగ్ ఆయన ఎమ్మెల్యే కావడం, ఇవన్నీ ఉంది. అట్లా మరి అది కూడా టఫ్ ఉంది. అంటే వాళ్ళు ఏదన్నా ఒకటి చేసి గెలవాలి అని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఏదైనా చేసి గెలుస్తారా, ఎట్లా చేస్తారా అనేది తెలియదు. ఓవరాల్ గా బీజేపీ అవుట్ రేట్ గా 6, కాంగ్రెస్ 4, పోటాపోటీగా 7. ఇది పిఎంఆర్ టీవీ సంచలన సర్వే. ఇప్పటి వరకు ఇట్లాంటి సర్వే ఎవరు చెప్పారు, ఇవన్నీ రాసుకోండి. ఇదే అండి పరిస్థితి. అయితే చూసుకుంటే మన బీజేపీకి 6, మరి కాంగ్రెస్కి 4, మరి ఏదైనా పోటాపోటీకి 7 ఇద్దరి మధ్యన ఉండ. ఇక లాస్ట్ బీఆర్ఎస్ పరిస్థితి అయితే ఇక దారుణం అయిపోయింది. ఇక నాకు తెలిసి అయితే మొత్తం ఇక బంద్ అనుకుంటా, ఇక బోరా బిస్తలు బందుకొని వెళ్ళిపోవడం పరిస్థితి. భువనగిరిలో కూడా బూర నర్సయ్య పేరు ఉండడము, ఇట్లాంటివి ఉన్నాయి. మరి ఇదే అండి పరిస్థితి.
ఇక మా పిఎంఆర్ సర్వే ఎంత కష్టపడ్డారో మీకు తెలిసిన విషయం. ప్రతి ఊరూర పోయినాము, ప్రతి వాడ పోయి మేము సర్వేని తీసుకొచ్చినాం. ఖచ్చితంగా చూసేవాళ్ళు వ్యూవర్స్ కావచ్చు, మరి ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఎందుకోసం అంటే ఉన్న వాస్తవాలే మేము చెప్తున్నాం ఇక్కడ, ఏదో ఎవరు చెప్పంటే కాదు, ఉన్న వాస్తవాలు గ్రౌండ్లో రిపోర్ట్ అంటే గ్రౌండ్లో అక్కడ వెళ్ళిన సంచలనం మనం చెప్తున్నాము. ఇంకా మాకు తెలియని నిజాలు మీకు తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంగా తెలపండి. చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, వైరల్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.